హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంతు తెలుగు జై ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జై ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, మనం ఆల్రెడీ హై వెయిటేజ్ సిరీస్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫినిటీ టార్గెట్ 99+% గురించి నెంబర్ ఆఫ్ క్లాసెస్ అయితే రిగరస్గా చెప్పుకుంటూ ఉన్నాం. సో దాదాపుగా క్లాస్లో ఉన్న కాన్సెప్ట్ ఏంది, PYQs ఏంది, అండ్ అందులో ఉన్న ట్రిక్స్ షార్ట్ కట్స్ ఏంది, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పూర్తి స్థాయిగా వెళ్తున్నాం. సో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ సిరీస్ ఇట్లానే కొనసాగుతూ ఉంటుంది. అందులోనే భాగంగానే మనకి ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ కూడా వన్ షాట్ వీడియో చేయడానికి అయితే మీ ముందరకు వచ్చేసాను. సో దీన్ని కూడా మీకు పూర్తి స్థాయిలో ట్రిక్స్ షార్ట్ కట్స్ని వాడుకుంటూ దీన్ని ప్యూర్గా అంటే దాదాపుగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవడానికి అయితే మనం మ్యాక్సిమం ఇందులో ట్రై చేయబోతున్నాం. నా క్లాస్ మొత్తం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండబోతుంది. సో ఈ సెషన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, డెఫినెట్గా మీరు దీనివల్ల లాభం పొందుతారు. ఓకేనా అమ్మ? హాయ్ అజయంత్, హాయ్ అమ్మ ప్రణవ్, విషు, తేజ, నితిక్ సాయి, నవ్య, హాయ్ హాయ్ హాయ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో సెషన్ స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేసేద్దాం. లెట్ us మూవ్ ఇన్ టు ద సెషన్. సార్ ఎంసెట్వి ఎప్పుడు చేస్తారు సార్? ఎంసెట్ అమ్మ మనకి టైం ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే JEE కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి సీరియస్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, బాబు మీరు ఇక్కడ చెప్పే ఇన్ఫినిటీ సిరీస్ ఏదైతే ఉందో దీన్ని 100% ఫాలో అవ్వండి, మీకు ఒక రేంజ్లో యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఓకేనా? ఎంసెట్ ప్రిపరేషన్ కూడా మీరు ఇంట్లో కూర్చోవాలంటే కూర్చోవచ్చు, ఎందుకంటే భరోసా మాది. మీకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో క్లాసెస్ కంటిన్యూస్గా చెప్తున్నాం. సో దాదాపుగా ఇప్పటి నుంచి ఇంకొంచెం రిగరస్గా ఎక్కువ వర్క్ చేయబోతున్నాం. దాని తర్వాత మీకు ఫిబ్రవరి మార్చ్లో IP చెప్తాం. దాని తర్వాత మళ్ళీ ఎంసెట్ కోచింగ్ కూడా ఉంటుంది, స్పెషల్ ఫర్ ఎంసెట్ కూడా ఉంటుంది. అప్పుడు అంటే ఎక్కువ క్వశ్చన్స్ మనం ఎంసెట్ నుంచి అప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకేనా? రైట్. సో లెట్ us మూవ్ ఇన్ టు ద సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మధ్యలో కమెంట్ చేస్తూ ఉండండి, కంపల్సరీగా మీకు ఆన్సర్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఇది మనం మాట్లాడుకునేది బాబు ఇన్ఫినిటీ హై వెయిటేజ్ సిరీస్. హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద టార్గెట్ 99+% వచ్చే విధంగా మన సెషన్ జరగబోతున్నాయి. అందులో భాగంగానే మీకు టాప్ 10 టాపిక్స్ చెప్పడం జరిగింది. ఇందులో నేను ఎక్స్ట్రాగా ఏమని చెప్పాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ AOD కూడా ఇంక్లూడ్ చేస్తాను, సచ్ దట్ మనకు రావాల్సిన 18 to 20 మార్క్స్ ఇందులో మనకి కవర్ అవుతాయని చెప్పాను. సో అయితే ఇక్కడ II, DI అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అలాంగ్ విత్ ఏరియాస్, ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని కూడా కనపడుతుంది. ఈ చాప్టర్ని ఒక స్పెషాలిటీ ఉండబోతుంది, దీనికి స్పెషాలిటీ అనేది ఉండబోతుంది. ఆ స్పెషాలిటీ ఏందనేది మీకు నవీన్ సారు, నేను, మదన్ సార్ ముగ్గురం కూడా ఒకసారి లైవ్లోకి వచ్చి అయితే చెప్తాం. ఇందులో LCD అయిపోయింది, మీకు మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అయిపోయింది, వెక్టార్స్ అయిపోయింది, 3D అయిపోయింది, బైనామియల్ థీరం అయిపోయింది. ఈరోజు మనకు కాంప్లెక్స్ నెంబర్ జరగబోతుంది. బైనామియల్ థీరం ఒక క్వశ్చన్ అయిపోయింది, LCD మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అన్నీ అయిపోయినాయి, 3 క్వశ్చన్స్ మీకు పాకెట్లో ఉన్నాయి. వెక్టార్స్ 3D అయిపోయినాయి, మీకు 2 to 3 క్వశ్చన్స్ పాకెట్లో ఉన్నాయి. బైనామియల్ థీరం కూడా అయిపోయింది. ఈరోజు మీకు కాంప్లెక్స్ నెంబర్స్ కూడా అయిపోబోతుంది. సో దాదాపుగా అయితే మనం దగ్గరకు వచ్చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ టాపిక్స్లో ఇక మనకి మేజర్గా మిగిలిపోయింది ఇది సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, సీక్వెన్స్ సిరీస్, PNC ప్రాబిలిటీ స్టాట్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. దాని తర్వాత ఇవన్నీ కలిపి మీకు ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏందనేది త్వరలో చెప్తాను. ఓకే, రైట్. సో కాంప్లెక్స్ నెంబర్స్. సార్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంది? చాలామందికి ఆ పేరు వినగానే ఒక రకమైన భయం. అంటే రియల్ నెంబర్స్ అంటే 1 2 3 4 √2 √3 √4 1/3 1/5 ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ సార్. బట్ కాంప్లెక్స్ నెంబర్స్ అనగానే ఒక రకమైన భయం అవుతూ ఉంటుంది. సో ఈరోజు మనం కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి బేసిక్ లెవెల్ నుంచి మెయిన్స్ లెవెల్ వరకు పూర్తి స్థాయిలో నేర్చుకుందాం. నేను అన్నీ కూడా PYQs క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటా పోతా. 2024 2023 క్వశ్చన్స్ చేస్తూ ఉంటా. మధ్యలో కొన్ని క్వశ్చన్స్ మీకు హోంవర్క్ లాగా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక సబ్ టాపిక్ చెప్పిందిలో PYQs, సబ్ టాపిక్ PYQs, ఈ విధంగా మనం వెళ్తూ ఉందాం ఈ సెషన్లో. సో ఒకవేళ మీరు కెమిస్ట్రీ వెయిటేజ్ అమ్మ సార్కి చెప్తారు, సార్ కంపల్సరీగా మీకు కెమిస్ట్రీ వెయిటేజ్ కూడా చెప్తారు. ఆల్రెడీ మదన్ సార్ ఈరోజు చెప్పారు కదా. నవీన్ సార్ నాకు తెలిసి మండే రోజు మీకు లేదా సండే, రేపు సండేనే కదా, సండే క్లాస్ ఉంది సార్కి, క్లాస్ తీసుకుంటాడు. ఆ టైంలోనే మీకు చెప్పే అవకాశం ఉంది.
సో కాంప్లెక్స్ నెంబర్ అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది సార్ అంటే జెడ్ అని దాన్ని ఇండికేట్ చేస్తాం, ఎక్స్ ప్లస్ ఐవై అని తీసుకుంటారు. ఇక్కడ ఎక్స్ అనేది రియల్ నెంబర్, వై కూడా రియల్ నెంబర్సే. అంటే మన కాంప్లెక్స్ నెంబర్ ఎట్లా ఉంటుంది అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3i. సో ఇక్కడ ఎక్స్ అనేది రియల్ నెంబర్, వై అనేది కూడా రియల్ నెంబరే. లేదా జెడ్ ఈజ్ ఈక్వల్ టు √3 - i ఇంటూ 1/6 ఇట్లా కూడా ఉండొచ్చు. √3 అనేది రియల్ నెంబరే, 1/6 అనేది కూడా రియల్ నెంబర్. బట్ దీన్ని రాసేటప్పుడు a + ib అని రాస్తాం. ఇక్కడ b అంటే -1/6. సో z ఈజ్ ఈక్వల్ టు √3 + i ఇంటూ ఈ మైనస్ని లోపల తీసుకపోతే -1/6 అయింది. ఇది x అయింది ప్లస్ ఇది y అయింది. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎప్పుడు కూడా రియల్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. అలా ఇచ్చిన నెంబర్నే మనం కాంప్లెక్స్ నెంబర్ అని పిలుస్తాము. సో మనకు తెలిసిన రియల్ నెంబర్స్ ఎప్పుడైనా సరే మన కాంప్లెక్స్ నెంబర్స్కి సబ్సెట్ అవుతాయి. సో ఆల్ ద రియల్ నెంబర్స్ ఆర్ ద సబ్సెట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అన్నీ కూడా మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా ఉంటాయి. ఎప్పుడు సార్ అంటే ఇమాజినరీ పార్ట్ కనుక ఒకవేళ 0 అయితే, y 0 అయితే మిగిలిపోయేది ఎక్స్. ఎక్స్ అంటే ఏందమ్మా రియల్ నెంబర్స్. అంటే ఆల్ ద రియల్ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అన్ని కూడా ఏమవుతాయి కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. సరే, దీని గురించి 1 by 1 స్టెప్లు వరగా చెప్పుకుంటూ పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా ఆశ్చర్యపరిచే విధంగా మన సైంటిస్టులు కనుక్కున్న ఒక నెంబర్ ఏంటంటే అయోటా. అది ఐ అంటే ఏమని ఆలోచించారంటే బాబు జనరల్గా x² - 1 = 0 అంటే సూపర్గా ఆన్సర్ రాస్తాం మనం. x² = 1 అయితే x = +or-1 అని రాసేస్తాం. అట్లా కాకుండా నేను x² + 1 = 0 అని ఇచ్చాను అనుకోండి. సో కొన్ని సంవత్సరాల క్రితం వరకు మనం ఏమని రాసేవాళ్ళమంటే బాబు x² ఈజ్ ఏ పాజిటివ్ క్వాంటిటీ, 1 ఈజ్ ఏ పాజిటివ్ క్వాంటిటీ. 2 పాజిటివ్లను యాడ్ చేస్తే నాకు 0 ఎట్లా వస్తుంది, రాదు కదా. పాజిటివ్ ప్లస్ పాజిటివ్ వోంట్ బికమ్ 0 అని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితం వరకు మనం ఇట్లా అనుకున్నాం. బట్ తర్వాత మన సైంటిస్టులకి డౌట్ ఏమొచ్చిందంటే మేబీ మనం ఆలోచించలేకపోతున్నాము. మేబీ x² + 1 పాజిటివ్ని యాడ్ చేస్తే 0 వచ్చేటువంటి నెంబర్స్ కూడా ఏమన్నా ఉంటాయేమో, మనకు తెలవట్లేదేమో, ఉంటాయేమో. కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం అది కనుక్కుంటాం. కాబట్టి మనం ఇప్పుడు వాటిని ఇమాజినేషన్ చేసుకుందాం. అట్లాంటి నెంబర్స్ ఉన్నాయి అని ఇమాజిన్ చేసుకుందాం. వాటిని మనం ఇమాజినరీ నెంబర్స్ అని అన్నాం. రియల్ కాదు అవి, ఇమాజినరీ నెంబర్స్. ఉంటే ఎలా ఉంటుంది, ప్రపంచం ఎట్లా మారుతుంది. సో ఆ విధంగా x² = -1 అయింది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్ తీసుకుంటే √(x² = -1 అయింది. సో ఇక్కడ mod x అని రాయొచ్చు, దీన్ని mod x = √(-1 అయింది. ఈ √(-1) ప్రతిసారి రాయలేం కాబట్టి దీని i అని అనుకున్నారు. i అంటే ఇమాజినరీ, అంటే రూట్ లోపల నెగిటివ్ అనేది అసలు ఉండదు కదా. సరే ఉన్నది అని అనుకో, మేబీ మనకు తెలవకపోవచ్చు, ఉండొచ్చేమో. ఉంటే దాన్ని i ఇమాజినరీ అనుకుందాం, దాన్ని అయోటా అంటారు. సో x = ఏమైందండి +or-i అయింది. అంటే ఇప్పటి నుంచి x² + 1 కూడా 0 అవుతుంది. అలాంటి నెంబర్స్నే మనం ఇమాజినరీ లేదా కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటాం. సో ఈ కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చిన తర్వాత చాలా రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది దొరికింది. ఎందుకంటే స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ పెట్టకూడదని ఒక రెస్ట్రిక్షన్స్ వల్ల, ఆ రెస్ట్రిక్షన్ వల్ల చాలా టెక్నాలజీ అనేది ఆగిపోయింది, ముందుకు పోలేకపోయింది. ఎందుకంటే స్క్వేర్ రూట్ లోపల మైనస్ పెడితే ఇంకొక ప్రపంచం వస్తుంది కదా. మొన్నటిదాకా రియల్ నెంబర్సే, ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ అని ఉన్నాయి. అంటే ప్రపంచం అప్డేట్ కావడానికి అది చాలా యూజ్ అవుతుంది. క్లిష్టమైన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. సో కాబట్టి కాంప్లెక్స్ నెంబర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది మీకు మేబీ ఫ్యూచర్లో ఇంకొంచెం హై లెవెల్లోకి మీరు చదువు కోసం పోయినప్పుడు లైక్ PhDsలో కానీ, MPhil కానీ, మీరు మాస్టర్ ఆఫ్ సైన్స్ కానీ ఇట్లాంటివి చేసినప్పుడు మీకు అందులో కంప్యూటర్ సైన్స్ ఇది కాంప్లెక్స్ నెంబర్స్ అనేది ఒక రేంజ్లో యూజ్ అవుతుంది. అయితే ఇప్పుడు అయోటా అంటే ఏంది బాబు? i అంటే ఇప్పటి నుంచి మనకి √(-1). ఒకవేళ √(-9) ఉంటే ఏం చేయాలి సార్? √(-9) ఇట్లా రాస్తా, √(-1 × 3² అని రాస్తా. √(3² అంటే 3, √(-1). సో దిస్ ఇస్ 3 × i. అంటే √(-9) ఆన్సర్ ఏమైంది ఇప్పటి నుంచి 3i అవుతుంది. సార్ I uploaded 2023 EW certificate instead of 2020 EW certificates. కంగ్రాచులేషన్స్. ఏం చేస్తాం మరి, నేనేం చేయాలి దానికి? 2023 అప్లోడ్ చేసుకుంటే నన్ను ఏం చేయమంటారు? అంటే చేయొచ్చా చేయకూడదా అని అడుగుతున్నావా? ఒకవేళ నన్ను అడిగితే మాత్రం చేంజ్ చేసుకునే అవకాశం ఉంటే 2024 సర్టిఫికేట్ తీసుకొచ్చి అందులో అప్లోడ్ చేయి. ఓకే, రైట్. సో దాని తర్వాత
బాబు ఐ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1, ఐ స్క్వేర్ అంటే -1. ఎందుకంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తా. ఐ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్. ఈ హోల్ స్క్వేర్ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి -1 మిగులుతుంది. సో అంటే ఇప్పటి నుంచి మనకు ఐ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అయితే ఐ స్క్వేర్ అంటే దీని యొక్క స్క్వేర్ అయినా సరే మనకి పాజిటివ్ నెంబర్ వస్తుంది కదా, కానీ ఐ స్క్వేర్ అంటే -1 వస్తుంది. ఐ క్యూబ్ అంటే ఏంది సార్? ఐ క్యూబ్ అంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐ అని రాసుకోవచ్చుగా, రైట్. ఐ స్క్వేర్ అంటే ఏంది? -1 ఇంటూ ఐ మైనస్ ఐ. ఐ పవర్ 4 అంటే ఏంది సార్? ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్ కదా ఐ పవర్ 4 అంటే. మరి ఐ స్క్వేర్ అంటే ఎంత? -1 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ +1. సో ఐ స్క్వేర్ అంటే -1, ఐ క్యూబ్ అంటే ఐ మైనస్ ఐ, ఐ పవర్ 4 అంటే 1. సో ఇవి మనకి బేసిక్గా ఐ పవర్ 4 వరకు నెంబర్స్. దీని ద్వారా ఏమైందంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీంట్లో వస్తాయి. ఐ స్క్వేర్ అంటే -1, ఐ క్యూబ్ అంటే -i, ఐ పవర్ 4 అంటే 1. అలానే మళ్ళీ ఐ పవర్ 5 అంటే ఐ అని వస్తుంది, ఐ పవర్ 6 అంటే -1 అని వస్తుంది, ఐ పవర్ 7 అంటే -i వస్తుంది, ఐ పవర్ 8 అంటే 1 వస్తుంది. అట్లనే ఐ పవర్ 9 అంటే ఐ వస్తుంది, ఐ పవర్ 10 -1 వస్తుంది, ఐ పవర్ 11 -i వస్తుంది, ఐ పవర్ 12 +1 వస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ 4 ఏవైతే వచ్చాయో ఐ -1 -i 1 అవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే మీరు ఐ యొక్క పవర్ ఎంత తీసుకున్నా కానీ మీరు ఎంత తీసుకున్నా కానీ లాస్ట్కి దీనికి వచ్చే ఆన్సర్లు 4 రకాలు మాత్రమే ఉంటాయి. అదేంటి సార్ అంటే ఐదర్ ఐ రావచ్చు, -1 రావచ్చు, +1 రావచ్చు, +i రావచ్చు. ఈ 4 మాత్రమే మీకు అవుట్పుట్స్ ఉంటాయి. -i -1 +1 +i. ఐకి మీరు ఎంత పెద్ద పవర్ అన్న పెట్టండి, లాస్ట్కి వచ్చే ఆన్సర్ ఇదే అవుతుంది. దీని మీద కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నాడు. ప్రీవియస్ జేఈలో మెయిన్స్లో దీని మీద క్వశ్చన్స్ ఉన్నాయి, అయోటా మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్. అయితే దానికి వెళ్ళే ముందు కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసి మనం జేఈ క్వశ్చన్స్కి పోదాం, ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్కి పోదాం, రైట్. ఏంటి సార్ అవి అంటే బాబు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ పవర్ 200 ఇచ్చాను అనుకోండి. ఐ పవర్ 200 వాల్యూ ఎంత చెప్పండి చూద్దాం. నెక్స్ట్ ఐ పవర్ 2025 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత? ఇది క్వశ్చన్. దీన్ని సాల్వ్ చేసేటప్పుడు సార్ వెన్ విల్ క్లాస్ ఎండ్ అయిపోయినప్పుడు అన్న ప్రియదర్శిని, ఎప్పుడైతే కాంప్లెక్స్ నెంబర్స్ కంప్లీటెడ్ అంటదో అప్పటిదాకా పోతనే ఉంటుంది క్లాస్, ఓకేనా, రైట్. ఐ పవర్ 200 అంటే దీన్ని షార్ట్ కట్లు ఎట్లా రాయాలంటే ఐ పవర్లో, ఈ పవర్లో ఏం రాయాలి ఇక్కడ అంటే ఈ 200ని 4తో డివైడ్ చేయండి. 4తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ రాయాలి. ఏం రాయాలండి? రిమైండర్ రాయాలి. ఇది షార్ట్ కట్, ఇదే మనకి షార్ట్ కట్. అంటే ఐ పవర్లో ఏం రాయాలి? దీన్ని నేను 4 తోటి డివైడ్ చేస్తా. దీన్ని 4తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఏదైతే ఉంటుందో ఆ రిమైండర్ ఇక్కడ రాయాలి. ఇప్పుడు 200ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ శేషం ఏమైంది? 0 అయింది. ఎందుకంటే 200ని మనం 4తో డైరెక్ట్గా డివైడ్ చేయొచ్చు 50s. సో కాబట్టి ఐ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 1 కదా, 1 అయిపోయింది. అట్లానే 2025ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమైంది? 4 5 20, 4 6 24, 1 మిగిలిపోద్ది రిమైండర్, కాబట్టి 1. ఐ పవర్ 1 అంటే ఏమైందండి? ఐ అయింది. సో ఐ పవర్ 2025 అంటే ఎంత? ఐ. అట్లానే థర్డ్ వన్ ఐ పవర్ 102 అనుకోండి. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అన్న? ఐ పవర్ ఎంత అన్న అంటే ఏం చేయాలి మీరు? 1022ను 4తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ రాయాలి. 4 2 8, 4 2 8 అంటే 22, 4 5 20, 22, 4 5 20, 22 అంటే 2 మిగులుతుంది కదా. 4 2s are 8 అంటే 22, 4 5s are 20 అంటే మళ్ళీ 22, దానికి మళ్ళీ ఏమవసరం వస్తుంది? 4 5s are 22 వస్తుంది రిమైండర్. అంటే ఐ స్క్వేర్ అయింది. ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. సో మీరు ఐ యొక్క పవర్ ఎంత పెద్దగా అయినా తీసుకోండి, లాస్ట్కి మీకు వచ్చే ఆన్సర్ ఐదర్ 1 కానీ ఐ కానీ -1 కానీ లేదా -i కానీ, ఈ 4 ఏదో ఒకటి ఉంటుంది. సో ఐ యొక్క పవర్ పెద్దగా ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి? షార్ట్ కట్. ఈ ట్రిక్ అర్థమైందా అందరికీ? ట్రిక్ అర్థమైంది కదా. ఏంది? పవర్ని తగ్గించాలి. పవర్ని ఏ విధంగా తగ్గించాలి? పవర్ని 4తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ని ఇక్కడ ఐ యొక్క పవర్ లాగా రాసుకోవాలి. వెరీ సింపుల్. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ ప్రాపర్టీ చెప్పి క్వశ్చన్లోకి పోదు. సమ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఐ పవర్స్, సమ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఐ పవర్స్ ఈజ్ ఆల్వేస్ 0. అంటే ఐ పవర్ n
ప్లస్ ఐ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ ఐ పవర్ ఎన్ ప్లస్ 2 ప్లస్ ఐ పవర్ ఎన్ ప్లస్ 3. ఈ మూడింటిని యాడ్ చేస్తే నాకు 0 వస్తుంది. వేర్ ఎన్ కెన్ బి ఎనీ ఇంటిజర్. ఈ ఎన్ అనేది ఏదైనా ఇంటిజర్ అయి ఉండొచ్చు. అంటే సార్ n = 5 తీసుకోవచ్చా? రైట్. ఒకసారి మీరు n = 5 తీసుకోండి. 5 తీసుకుంటే ఏమైంది? ఐ పవర్ 5 ప్లస్ ఐ పవర్ 6 ప్లస్ ఐ పవర్ 7 ప్లస్ ఐ పవర్ 8. దీని వాల్యూ 0 అయిద్దా సార్ అంటే అవుతుంది. ఎందుకంటే ఐ పవర్ 5 అంటే ఎంత? ఐ పవర్ 6 అంటే ఎంత? I² అంటే -1, ఐ పవర్ 7 మైనస్ ఐ పవర్ 8 1. సో టోటల్గా ఆన్సర్ ఏమైంది? క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చింది. సార్ ఒకవేళ n = నేను -3 తీసుకున్నా సార్. n = -3 తీసుకుంటే ఐ పవర్ -3 ప్లస్ ఐ పవర్ -2 ప్లస్ ఐ పవర్ -1 ప్లస్ ఐ పవర్ 0. ఎస్, పవర్స్ కాన్సిక్యూటివ్గా ఉన్న ఇంటిజర్స్ ఏనా కాదా? అడ్జసెంట్గా ఉన్న ఇంటిజర్స్ ఏనా కాదా? అవును సార్. కాబట్టి దీని ఆన్సర్ పక్కాగా 0 కావాల్సిందే. మరి ఐ పవర్ -1 అంటే ఐ పవర్ నెగిటివ్ కదా సార్. దాన్ని ఎట్లా జడ్జి చేస్తారు అంటే బాబు, ఎప్పుడైతే మీకు ఐ పవర్ -1 అంటే ఏంది 1/i, ఎప్పుడైతే మీకు డినామినేటర్లో ఒక కాంప్లెక్స్ నెంబర్ కనపడుతుందో ఇమాజినరీ, దాన్ని మీరు దాని యొక్క కాంజుగేట్ తోటి మల్టిప్లై చేయాలి. కాంజుగేట్ అంటే ఇప్పుడు నీకు చెప్తాను. బట్ ఇక్కడ ఐ ఉంది కదా, నేనేం చేస్తానంటే ఐ తోటి మల్టిప్లై డివైడ్ చేస్తా. ఏం చేశాను? 1/iని ఐ తోటి మల్టిప్లై డివైడ్ చేశా. అంటే ఐ పవర్ -1 అంటే 1/i కదా. దీన్ని ఐ తోటి మల్టిప్లై డివైడ్ చేస్తే న్యూమరేటర్ ఐ అయింది, డినామినేటర్ I² అయింది. అంటే I/I² అంటే -1 అంటే -i అయింది. అంటే 1/i వాల్యూ ఎంత అండి? -i అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. 1/i అంటే ఏంది పంచి? -i. మనకి చాలా ప్లేసెస్లో ఇది యూజ్ అవుతుంది. రెసిప్రోకల్ ఆఫ్ ఐ అంటే √(-1). బట్ 1/√(-1) అంటే -√(-1) అని దాని మీనింగ్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ అద్భుతంగా అడిగే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అడుగుతారు అనేది ఒకసారి చూద్దాం. దీని తర్వాత నేను ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్ దీని మీద అడిగినవి కూడా చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అడిగాడు క్వశ్చన్. సమ్మేషన్ i = 1 to 100 i పవర్ r, దీని వాల్యూ ఎంత అని అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, సమ్మేషన్ i = 0 to 100 i పవర్ r వాల్యూ ఎంత అని అడిగాడు. థర్డ్ వన్ ఇదే, సమ్మేషన్ i = -2 to 104 i పవర్ r ఎంత అని అడిగాడు. అట్లానే ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, సమ్మేషన్ i = -1 to 100 1/i పవర్ r, దీని వాల్యూ ఎంత అని అడిగాడు. డిఫరెంట్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకేనా? దాని తర్వాత ఫిఫ్త్ వన్, సమ్మేషన్ కాకుండా ప్రోడక్ట్ r అమ్మ, ఇది i కాదు. r = 1 to 100 i పవర్ r ఎంత అని అడిగాడు. ఇది క్వశ్చన్. సో పై అంటే ప్రొడక్ట్, ఇది సమ్మేషన్ అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్ అని అర్థం. ఓకేనా సార్? నాకు ఇంటర్లో 580 మార్క్స్ వచ్చాయి. JEE మెయిన్స్ అప్లికేషన్ చేసుకోవచ్చా సార్? ఎస్, ఐఐటి NITలలో ప్రాబ్లం అవుతుందమ్మా. నరేష్, ఎవరైనా సరే అమ్మా 75% క్రైటీరియా అంటే మీకు ఇంటర్లో 750 మార్కులు దాటాలి. 1000కి గాను 750 మార్కులు దాటాలి. దాటకపోతే JEEకి అప్లై చేసుకోవచ్చు, JEE మెయిన్స్కి. కానీ మీరు అడ్వాన్స్కి క్వాలిఫై గారు. ఒకవేళ అంటే క్వాలిఫై గారనంటే నువ్వు రాయలేవు, నువ్వు చేయలేవని నేను అనట్లే. మీరు ఒకవేళ JEE మెయిన్స్లో క్వాలిఫై అయినా మీకు NITలలో సీట్ రాదు. మీరు అడ్వాన్స్లో క్వాలిఫై అయినా మీకు IITలలో సీట్ రాదు. ఇవ్వరు వాళ్ళు, NIT వాళ్ళు మీకు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు? 750 మార్కులు కంపల్సరీగా దాటాలి అని అంటున్నారు. 700 మార్కులు 50 మార్కులు 750 మార్కులు నీకు ఇంటర్లో దాటితేనే నీకు NITస్లో, IITస్లో, ట్రిపుల్ ఐటీస్లో సీట్లు ఇస్తారు. లేకపోతే ఇవ్వరు. అంటే మరి నేను మెయిన్స్ ఎందుకు రాయాలి అంటే IITs, NIT, ట్రిపుల్ ఐటీసే కాకుండా GFTAs అని ఇంకొకటి ఉన్నాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో మీరు ఈ 75 క్రైటీరియా లేకుండానే వెళ్ళొచ్చు. ఇందులో 750 రావాలని ఏం లేదు. జస్ట్ మీరు 40% తోటి పాస్ అయినా మీకు అందులో GFTAs అని చెప్పి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. వాటిలలో మీరు చేరొచ్చు. అందులో 75% క్రైటీరియా లేదు. దానికి మీరు JEE మెయిన్స్ రాసుకోవచ్చు. కానీ NIT, IIT, ట్రిపుల్ ఐటీలో మాత్రం రావాలంటే 750 మార్కులు దాటి ఉండాలి ఇప్పటి వరకు. మేబీ రేపేమైనా సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చి లేదు ఇట్లా మార్చండి అంటే అప్పుడు ఏం చేయలేను తప్ప ఇప్పుడైతే లేదు, ప్రజెంట్ అయితే లేదు. సార్ ఇదేంది సార్ మరి ఏం చేయాలంటే బాబు, ఇక్కడ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి మిగతాయి షార్ట్ కట్లో ఎట్లా చేయాలో మీకు చెప్తాను.
ఇక్కడ చూడండి అమ్మా, ఇదేంది i పవర్ ఎంత పెట్టాలట 1, i పవర్ 1 ప్లస్ తర్వాత ఏం పెట్టాలి, i వాల్యూ 2 పెట్టాలి, i పవర్ 2 తర్వాత i పవర్ 3 ఎప్పటిదాకా రాసుకుంటా పోవాలి, i పవర్ 100 వచ్చేదాకా రాసుకుంటా పోవాలి. రాసా. ఇప్పుడు ఏమైందంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, i పవర్ 1, i పవర్ 2, i పవర్ 3, i పవర్ 4 ఈ 4 కాన్సిక్యూటివ్గా వరుసగా ఉన్నాయి కదా, వాటి యొక్క సమ్ ఏమైద్దని అనుకున్నాం ఇప్పుడే, వరుసగా ఉంటే వాటి సమ్ 0 అయింది అనుకున్నాం కదా, కాబట్టి 0 అయింది. తర్వాత మళ్ళీ i పవర్ 5, i పవర్ 6, i పవర్ 7, i పవర్ 8 వాటి యొక్క సమ్ కూడా ఏమైంది 0 అయింది. ఇట్లా 0 0 0 చేసుకుంటూ పోవాలంటే ఇక్కడ 4 టర్మ్స్ ఉండాలి, ఇక్కడ 4 టర్మ్స్ ఉండాలి, ఇక్కడ 4 టర్మ్స్ ఉండాలి, అట్లా 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 చివరి వరకు అన్ని 4 టర్మ్స్ ఏముంటే అన్నిటికీ ఆన్సర్ 0 0 0 వస్తుంది. అంటే మనం ఒక 4 టర్మ్స్ని కాన్సిక్యూటివ్గా ఉన్న 4 టర్మ్స్ ఒక బండిల్ లాగా తీసుకుంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, మొత్తం 100 టర్మ్స్లో ఎన్ని బండిల్స్ ఉన్నాయి, బండిల్స్ ఉండగా ఏమన్నా మిగిలిపోతున్నాయా అని చెక్ చేసుకోవడానికి ట్రిక్ ఏంటి, ఇక్కడ ట్రిక్ ఏంటంటే దీని ఆన్సర్ 0 అవుతుంది. ఇక్కడ 4 అక్కడ 4 వస్తాయి, 0 అయింది. కానీ ఇక్కడ ట్రిక్ ఏంది, ఎలా చేయాలి సార్ నాకు అర్థం కావట్లేదు అని అంటే జస్ట్ సింపుల్గా ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఒక పని చేయాలి. దట్ ఈస్ ట్రిక్ ఏంటంటే ఫైండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్నున్నాయి ఒకసారి చూసుకో, నెంబర్ ఆఫ్ టర్మ్స్ మొత్తం ఎన్నున్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ 1 నుంచి 100 వరకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 100 టర్మ్స్ ఉన్నాయి, 100 టర్మ్స్ ఉన్నాయి, అవునా? 1 2 3 4 5 100 మొత్తం 1 నుంచి 100 వరకు 100 టర్మ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏందో ఫైండ్ అవుట్ చేయండి. చేసిన తర్వాత ఈ నెంబర్ ఆఫ్ 100 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 4తో డివైడ్ చేయండి. ఇందాక పవర్ని కూడా నేను 4తో డివైడ్ చేసినా కదా, సేమ్ అట్లానే నెంబర్ ఆఫ్ టర్మ్స్ని కూడా 4 తోటి డివైడ్ చేయండి. చేస్తే ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి. వాట్ ఈస్ ద రిమైండర్? రిమైండర్ 1 వస్తే ఒక టర్మ్ మిగిలిపోద్ది, మిగతా అన్ని 0లు అవుతాయి. రిమైండర్ 2 వస్తే 2 టర్ములు మిగిలిపోతాయి, మిగతా అన్ని 0లు అవుతాయి. రిమైండర్ 3 వస్తే 3 టర్మ్స్ మిగిలిపోతాయి, మిగతా అన్ని 0లు అవుతాయి. 4 అనేది రిమైండర్ రాదుగా 4తో డివైడ్ చేస్తే. సో ఇక్కడ రిమైండర్ 4 25 ఆర్ 100 కాబట్టి రిమైండర్ 0 వచ్చింది. అంటే నో టర్మ్స్ ఆర్ లెఫ్ట్. ఇక ఏ టర్మ్స్ మిగిలిపోలే, అన్ని 0s అయినాయి, ఆల్ జీరోస్ అయినాయి. కాబట్టి ఆన్సర్ ఏమైంది 0 అయిపోయింది, ఆన్సర్ 0 అయింది. సార్ ఇదే ట్రిక్ నేను ఇక్కడ వాడుకోవచ్చా, ఈ క్వశ్చన్కి వాడవచ్చు అంటే వాడుకోవచ్చు. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయమ్మా, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్పండి. సార్ 100 పైన కనపడుతుంది కదా సార్, 100 రాసేయండి, అట్లా కాదు. 0తో స్టార్ట్ అవుతుంది, 0 i వాల్యూ ఎక్కడి స్టార్ట్ అవుతుంది, సారీ r వాల్యూ ఎక్కడి స్టార్ట్ అవుతుంది, i వాల్యూ కాదమ్మా అది r వాల్యూ. r వాల్యూ ఎక్కడి నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది కూడా r. 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 తర్వాత 1 తర్వాత 2 తర్వాత 3 అండ్ సో ఆన్ 100. 1తో స్టార్ట్ అయితే 100 ఉంటాయి, మరి ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి, 101 ఉంటాయి. సో ఇప్పుడు ఈ 101ని 4తో డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది, ఒకటి వస్తుంది రిమైండర్. అంటే ఎన్ని టర్మ్స్ మిగిలిపోతాయి, 1 టర్మ్ లెఫ్ట్. ఎన్ని టర్మ్స్ మిగిలిపోతాయమ్మా, ఒకటే ఒక టర్మ్ మిగిలిపోతుంది ఇందులో. సో ఇక్కడ రిమైండర్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ లెఫ్ట్, ఎన్ని టర్మ్స్ మిగిలిపోతాయో ఈ రిమైండర్ చెప్తుంది మనకి. సో రిమైండర్ 1 వచ్చిందంటే ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ రాసా 101 టర్మ్లు ఉన్నాయి కదా, 101 టర్ములలో 100 టర్మ్స్ 0s అయిపోయి ఓన్లీ 1 టర్మ్ మాత్రమే మిగిలిపోద్దట. ఆ 1 టర్మ్ ఏది, లాస్ట్దా లేదా ఫస్ట్దా అంటే నీ ఇష్టం, నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఏదంటే మధ్యలో ఏది ఉంటే అది కాదు, ఫస్ట్దైనా తీసుకోవాలి లేదా లాస్ట్దైనా తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక టర్మ్ మిగిలిపోతుంది, ఆ టర్మ్ నువ్వు స్టార్టింగ్లో ఉన్నది తీసుకుంటావా ఎండింగ్లో ఉన్నది తీసుకుంటావా నీ ఇష్టం. నేను స్టార్టింగ్లో ఉంది తీసుకుందాం అనుకుంటున్నా. సో ఏందది, i పవర్ స్టార్టింగ్ ఏమున్నది 0, i పవర్ 0. ఇగో ఈ టర్మ్ మిగిలిపోయింది, i పవర్ 0 అంటే ఎంత అండి 1. సార్ మరి ఎండింగ్లోది లాస్ట్కు మిగిలిపోయి ఒక టర్మ్ తీసుకున్నా కానీ ఆన్సర్ 1 వస్తుంది అంటే వస్తుంది. లాస్ట్కి మిగిలిపోయే ఆ 1 టర్మ్ ఏంది, లాస్ట్కి 100 ఉంటుంది, 100 పెట్టు, i పవర్ 100. i పవర్ 100 అంటే ఏంటండి, i పవర్ 4తో డివైడ్ చేయాలిగా, 100ని డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది 0 వస్తుంది. i పవర్ 0 ఎంత 1. ఎలా రాసుకున్నా నీకు ఆన్సర్ లాస్ట్కి ఒకటే రావాలి, 1 రావాలి. వెరీ గుడ్ సార్. వాట్ టైప్ ఈప్సెట్, ఇది చదువుకోవచ్చమ్మా, ఇది మీకు ఈప్సెట్కి సూపర్ డూపర్గా పనికి వస్తుంది. ఈప్సెట్కి ఇప్పుడు నేను చెప్పే క్లాసు ఒక రేంజ్లో పనికి వస్తుంది, చాలా ఇంపార్టెంట్. అయోటాల మీద ఇలా ఈప్సెట్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. రైట్, మరి దీనికి ఏంటి సార్ ఆన్సర్? బాబు ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి,
సార్ ఆర్ వాల్యూ -2తో స్టార్ట్ అయింది సార్, తర్వాత -1, తర్వాత 0, తర్వాత 1, 2, 3 అండ్ సో ఆన్ 104. ఇవే కదా ఆర్ వాల్యూ -2, తర్వాత -1, తర్వాత 0, తర్వాత 1, 2, 3 ఇవే కదా రైట్. బట్ ఇందులో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 104 ఉన్నాయి. 1 నుంచి 104 వరకు 104 ఉన్నాయి. ఈవెన్ ఉన్నాయి 3 ఉన్నాయి. అంటే టోటల్గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? టోటల్ టర్మ్స్ వచ్చేసి నా దగ్గర 107 వచ్చినాయి. సో ఇప్పుడు 107ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? వాట్ ఈస్ ద రిమైండర్? సార్ 104ని 4తో డివైడ్ చేస్తే 0 రిమైండర్. ఇక్కడ 107 కాబట్టి రిమైండర్ ఎంత? 3. అంటే నాకు ఎన్ని టర్మ్స్ మిగలాలి? 3 టర్మ్స్ మిగిలావి. అవి ఫస్ట్లో ఉన్న 3 టర్మ్సా, లాస్ట్లో ఉన్న 3 టర్మ్స్ అంటే మీ ఇష్టం. స్టార్టింగ్లో ఉన్న 3 టర్మ్స్ అని తీసుకోండి, లేదా లాస్ట్లో ఉన్న 3 టర్మ్స్ అని తీసుకోండి. నేను స్టార్టింగ్లో ఉన్నాయి తీసుకుంటున్నా. స్టార్టింగ్లో ఉన్న 3 టర్మ్స్ ఏంది? -2, -1, 0 అంటే i పవర్ -2, i పవర్ -2 ప్లస్ i పవర్ -1 ప్లస్ i పవర్ 0. ఇవి 3 టర్మ్స్ మిగిలిపోయినాయి. మరి దీని ఆన్సర్ ఎంత సార్? దీని ఆన్సర్ ఎంత? ఈజీగా చేయను ఎట్లాను, నువ్వు ఒక పని చేస్తా, దీనికి i పవర్ 1 యాడ్ చేసి i పవర్ 1 సబ్ట్రాక్ట్ చేస్తా. యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తా. ఎందుకు సార్ అంటే వీటన్నిటికి కూడా వాల్యూ ఏమైంది? 4 కాన్సిక్యూటివ్ i పవర్స్ ఏమైంది? 0 అయింది. అంటే ఆన్సర్ ఎంత మిగిలిపోయిందమ్మా? 0 - i అయింది. ఇంతవరకే మనకి మిగిలిపోయినాయి 3 టర్మ్స్. 3 టర్మ్స్కి ఒక i యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసా, దానివల్ల ఇవి 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అయినాయి. వాల్యూ 0 అయింది, మిగిలిపోయింది 0 - i. -i ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అయింది. వెరీ గుడ్, సూపర్ అమ్మ, కరెక్ట్గా చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి i = -1 to 100 1/r అని ఉంది, i పవర్ r అని ఉంది. సార్ ఒకవేళ ఈ క్వశ్చన్ ఇట్లా రాసుకోవచ్చా సార్? ఏ క్లాస్గా రాసుకోవచ్చు, ఇలాగా i పవర్ -r అని రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత నీకు ఇదంతా అవసరం లేదు. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? -1తో స్టార్ట్ అయింది, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 100. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నా దగ్గర 100 టర్మ్స్, ఇవి 2 టర్మ్స్. మొత్తం ఎన్ని? టోటల్ 102 టర్మ్స్ ఉన్నాయి, 102 ఉన్నాయి. ఈ 102ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందమ్మా? 2 వస్తుంది. అంటే నా దగ్గర ఇప్పుడు 2 టర్ములు మాత్రమే మిగిలిపోతాయి. స్టార్టింగ్ యా ఎండింగ్ యా ఏవైనా సరే తీసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో తీసుకుంటున్నా. ఆర్ వాల్యూ -1, ఆర్ వాల్యూ -2. ఇట్లా ఆర్ వాల్యూ -1 పెడితే i పవర్ -1 ప్లస్ 1 అయింది, ప్లస్ ఆర్ పవర్ i పవర్ 0 పెడితే 1 అయింది, లేదా i పవర్ 0 అని పెడదాం. సో దిస్ ఈస్ i ప్లస్ 1 అంటే 1 + i ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి ఏమొచ్చిందమ్మా ఆన్సర్? 1 + i అని వచ్చింది. సో ఈ విధంగా చేయాలి. దాని తర్వాత ప్రొడక్ట్ అని ఉంది. మరి ఇది ఎట్లా చేయాలి సార్? ప్రొడక్ట్ అని ఉందంటే వెరీ సింపుల్. ప్రొడక్ట్ అని ఉంది. ప్రొడక్ట్ అంటే ఏంది? మల్టిప్లై చేయాలి. అంటే i పవర్ ఎంత? ఇది 1 ఇంటూ i పవర్ 2 ఇంటూ రాయాలి. ప్లస్లు రాసాము ఎంతసేపు? సమ్మేషన్ అంటే ప్లస్లు రాశాను. సమ్మేషన్ అంటే పై అంటే ప్రొడక్ట్. దీని యొక్క మీనింగ్ ఏందండి? పై పీతో స్టార్ట్ అయింది కదా, కాబట్టి దీని ప్రొడక్ట్కి పై వాడతారు ఎప్పుడైనా. సమ్మేషన్ అనే సింబల్ సిగ్మా అనేది ఎస్తో స్టార్ట్ అయ్యింది, సమ్మేషన్ కూడా ఎస్తో స్టార్ట్ అయ్యింది, కాబట్టి సిగ్మా సింబల్ వాడతారు. అది ఒక సింబల్ మాత్రమే. తర్వాత i³ i పవర్ 4 అండ్ సో ఆన్ i పవర్ 100. ఇక్కడ ఐలు అన్నిటికీ సేమ్ బేసిస్ కాబట్టి పవర్స్ ఏమైతే యాడ్ అవుతాయి? 1 + 2 + 3 + అండ్ సో ఆన్ 100. సో సమ్ ఆఫ్ 100 న్యాచురల్ నంబర్స్ 100 ఇంటూ 101/2. సో ఇదేమైంది ఇప్పుడు? i పవర్ 50 ఇంటూ 101 అయింది. 50 ఇంటూ 101 అయింది. ఓకే, సో 50 ఇంటూ 101 ఏదైతే నెంబర్ ఉందో అది మన 4 తోటి డివిజిబుల్ అవుతుందా? 4 తోటి డివిజిబుల్ అవుతుందా అంటే కాదు. కానీ మనం ఇక్కడ ఏం చేయాలి? రిమైండర్ తీసుకోవాలి. ఎంత రిమైండర్ వస్తుందో తెలవాలి. సో దానికోసం ఏం చేస్తానంటే దీన్ని మల్టిప్లై చేస్తా. ఏమైంది అప్పుడు? i పవర్ 5050 అయింది. i పవర్ 5050 అయింది. దీన్ని 4తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ని i యొక్క పవర్లో రాయాలి, అంతే కదా. సో 40, 48 అంతే కదా. 48 అంటే మళ్ళీ 25 మిగిలింది, 24 అంటే 10 మిగిలింది, 10 అంటే 8, 2 మిగిలింది. సో రిమైండర్ 2 వస్తుంది. i² అంటే ఎంత అండి? -1. సో ప్రొడక్ట్ r = 1 to 100 i పవర్ r యొక్క ఆన్సర్ ఎంత? -1 అని వస్తుంది. ఎంవి సెట్ సునీల్ కృష్ణ రోజు వచ్చి అడిగితే ఏమైనా డేట్స్ మారుతాయా? నిన్న అడిగినావు, మొన్న కూడా అడిగినావు. ఎంవి సెట్ రిజల్ట్స్ November 7th నుంచి November 14th వరకు అని చెప్పిన. మళ్ళీ అడిగితే ఏందమ్మా దానికి యూజ్ ఏంది అంటే? మొన్న నువ్వు అడిగితే నేను ఆన్సర్ చెప్పిన, దానికి యూజ్ ఏముంది? మళ్ళీ నువ్వు అడుగుతా ఉంటే నో యూజ్ కదా. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇక ఇట్లా ఊకి అడుగుతున్నారు పిల్లలు, మళ్ళీ అడిగిన క్వశ్చన్లే అని ఆన్సర్ చేయం.
ఎంసెట్కి క్రాష్ కోర్స్ పెట్టండి సార్ ప్లీజ్. ఎస్ అమ్మా ఉంటుంది నవీన్ కుమార్. ఎంసెట్కి మనకి క్రాష్ కోర్స్ అనేది మార్చిలో స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏదైతే ఇన్ఫినిటీ సిరీస్ నడుస్తుందో ఇది మీకు ఎంసెట్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ థియరీ మొత్తం కూడా కొన్ని క్వశ్చన్ చేసి డైరెక్ట్గా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా తీసుకుందాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 0 to 200 i పవర్ k ప్రొడక్ట్ p ఈజ్ ఈక్వల్ టు 1 to 50 i పవర్ p. దీనిది వాల్యూ కనుక x ప్లస్ iy కనుక ఈక్వల్ అయితే అప్పుడు x కామా y ఏందని అడుగుతున్నాడు. అంటే దీని ఆన్సర్ నేను రాయాలి ఫస్ట్. దీని ఆన్సర్ ఏంటి? ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? 0 నుంచి 200 వరకు 201 టర్మ్స్ ఉన్నాయి. దీన్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందమ్మా? 1 వస్తుంది. అంటే ఎన్ని టర్మ్స్ మిగిలిపోతాయి ఈ సమ్మేషన్లో? ఒకటే ఒక టర్ము. అది స్టార్టింగ్ దా ఎండింగ్ దా అంటే మన ఇష్టం. నేను స్టార్టింగ్ తీసుకుంటే i పవర్ 0 1 అయింది. అంటే దీని యొక్క ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 1 వచ్చింది. ప్లస్ ఉంది మధ్యలో, ప్లస్ పెట్టా. అలానే ప్రొడక్ట్, సో i పవర్ ఎంత ఇక్కడ? i పవర్ p వాల్యూ 1 ఒకసారి, 2 ఒకసారి, 3 ఒకసారి పెడితే పవర్స్ యాడ్ అవుతాయి కదా. 1 + 2 + 3 + అండ్ సో ఆన్ అప్ టు 50. సో ఇదేమైంది? i పవర్ n ఇంటూ n + 1/2 అయింది. అంటే ఇది 25 అయింది. 25 ఇంటూ 51 ఎంతమ్మా? 25 ఇంటూ 51 25 5 25 5 2 10 12. సో 1275 అయింది. సో ఇక్కడ i పవర్ 1275. దీన్ని నేను 4తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఇక్కడ i యొక్క పవర్లో రాయాలి. రిమైండర్ 12 4 35 35 అంటే 3 కదా. ఇక 432 అంటే 3 i క్యూబ్ అంటే మైనస్ అయ్యే కదా. సో కాబట్టి ఇక్కడ దీని ఆన్సర్ ఎంతమ్మా? -i అయింది. సో మనకు వచ్చే ఆన్సరు 1 + i ఇంటూ -1. -i అంటే i ఇంటూ -1 అంటే ఇదేమైంది? x అయింది. ఇదేమైంది? y అయింది. సో x కామా y ఏమైందంటే 1 కామా -1 అయిందని రాయాలి. 0 కామా 1 కాదమ్మా. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 0తో స్టార్ట్ అయితే చూసుకోవాలి. 201 టర్మ్స్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? 201. పిల్లలందరూ ఏం చేస్తారు? మిస్టేక్ 200 అని రాస్తారు. రిమైండర్ 0 వస్తుంది. 0 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 0 ఫస్టే ఇచ్చాడు కావాలని, మనల్ని మోసం చేయడానికి. అదంతా కూడా అక్కడ ఉంది. ఓకేనా? క్లియర్ అండి? రైట్ సార్, ఐ ఆర్డర్ ఫ్లాష్ క్లాస్ ఆన్ 31st October. 31st October అంటే జస్ట్ 2 days అవుతుంది కదా సునీల్ కృష్ణ. అదంతా కూడా మనకి దివాళీలో ఉంది కాబట్టి, ఇప్పుడు దివాళీ నడుస్తుంది కాబట్టి కొద్దిగా కొరియర్స్ కూడా లేట్ అవుతాయి. అంత ఫాస్ట్గా రావు. హాలిడేస్ కదా, నార్త్ సైడ్ మొత్తం హాలిడేస్ దివాళీ. రైట్, తర్వాత స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ n ఫర్ విచ్ దిస్ ఈక్వల్ టు దిస్. దిస్ ఈక్వల్ టు దిస్ అవ్వాలంటే ఆ n వాల్యూస్లో అతి చిన్న వాల్యూ ఏమైంది అని అడిగాడు. ఇక్కడ నేను చూడండి ఏం చేస్తున్నాను? 1 + i హోల్ స్క్వేర్ హోల్ పవర్ n అని రాస్తున్నా. 2nని హోల్ స్క్వేర్ హోల్ పవర్ n అంటే హోల్ పవర్ 2n అయిందిగా. అట్లానే 1 - i హోల్ స్క్వేర్ హోల్ పవర్ 2n అని రాశా. ఇది a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab హోల్ పవర్ n. ఇది కూడా ఏమైంది? a² + b² - 2ab హోల్ పవర్ n. ఇప్పుడు 1² అంటే 1, i² అంటే -1 + 2i హోల్ పవర్ n. ఇక్కడ కూడా 1 అంటే 1, i² అంటే -1 - 2i హోల్ పవర్ n. 1 - 1 గాన్, 1 - 1 గాన్. దిస్ ఇస్ 2 పవర్ n ఇంటూ i పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇది -2 హోల్ పవర్ n ఇంటూ i పవర్ n అయింది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ i పవర్ n క్యాన్సిల్ అయితే 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు -2 హోల్ పవర్ n అయింది. అంటే ఈ రెండు ఈక్వల్ కావాలంటే లెఫ్ట్ సైడ్ది పాజిటివ్, రైట్ సైడ్ది కూడా పాజిటివ్ కావాలంటే n అనేది ఆడ్ నెంబర్ కావాలి. n మస్ట్ బి ఆడ్ నెంబర్ అయి ఉండాలి, అప్పుడే కుదురుతుంది. సో n అనేది ఆడ్ నెంబర్ n అనేది ఆడ్ కాదు, ఏం రాస్తున్నాను? n అనేది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంది, ఇక్కడ కూడా పాజిటివ్ నెంబర్ కావాలంటే పవర్ ఈవెన్ అయితేనే కదా. -1 పవర్ n ఈవెన్ ఈజ్ పాజిటివ్ అయ్యేది. సో n ఈవెన్ కావాలి. ఉన్న ఈవెన్స్లో చిన్న ఈవెన్ ఏంది? 2 పెడితే మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమన్నా డౌట్ ఉందా అండి? క్లియర్ కదమ్మా? రైట్, లెట్ us మూవ్ ఫర్దర్. సో n ఈజ్ ఈక్వల్ టు 2 అనేది మనం ఇక్కడ ఆన్సర్ తీసుకుందాం. పాజిటివ్ ఇంటిజర్ స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి చిన్నదాన్ని తీసుకుందాం. దాని తర్వాత ఇప్పుడు మనం JEE మెయిన్స్ క్వశ్చన్లోకి పోదాం. 2024లో దీని మీద ఒక క్వశ్చన్ అడిగాడు.
అదేందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2024 మెయిన్స్. ఇన్ ద సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ కామా బి, ఇవి ఆర్డర్ పేర్స్ అనమాట. ఆర్డర్ పేర్స్ ఎలా ఉన్నాయంటే a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 42 కావాలి. అలా అయ్యే ఏ కామా బిని నిన్ను పెడితే ఇందులో పెడితే నాకు ఒక ఆర్ అనే ఒక సెట్ వస్తుంది. అందులో ఉన్న ఎలిమెంట్స్ m. అంటే దీన్ని సాటిస్ఫై చేసే ఏ కామా బిలు ఉన్నాయి. ఇది సెట్స్కి సంబంధించిన క్వశ్చన్. దేనికి సంబంధించిన క్వశ్చన్ ఇది? సెట్స్. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాడు ఇక్కడ, సెట్స్. అండ్ దీన్ని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎక్స్ ప్లస్ ఐవై. దెన్ ద వాల్యూ ఆఫ్ m ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఎంత అని అడిగాడు. ఇక్కడ చాలా సింపుల్గా చూడండి అమ్మా. a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 42 కదా. నేను b వాల్యూ 1 పెడితే ఏ వాల్యూ ఏమైద్ది? 1 పెడితే 5 అయింది. 5 అటు పోతే 42 మైనస్ 5 37 అయింది ఏ వాల్యూ. సో ఇదొకటి. b వాల్యూ 2 పెడితే ఏకి ఒక వాల్యూ వస్తుంది. b వాల్యూ 3 పెడితే ఏకి ఒక వాల్యూ వస్తుంది. b వాల్యూ 4 పెడితే ఏకి ఒక వాల్యూ వస్తుంది. b వాల్యూ 5 పెట్టినా వస్తుంది. b వాల్యూ 6 పెట్టినా వస్తుంది. b వాల్యూ 7 పెట్టినా వస్తుంది. b వాల్యూ 8 పెట్టినా వస్తుంది. 8 పెట్టారనుకో ఏమైంది? 8 5ల 40. 48 పోతే 42 మైనస్ 40 ఏ వాల్యూ 2 వస్తుంది. బట్ b వాల్యూ 9 పెట్టాను అనుకోండి, ఇంకొక నెంబర్ కూడా పెడదామని b వాల్యూ 9 పెట్టాను అనుకోండి, 5తో 45 45. 42 మైనస్ 45 విచ్ ఇస్ -3 అంటే ఏ వాల్యూ -3 అయింది. కానీ ఏబీలు ఏంటి? న్యాచురల్ నెంబర్స్ కదా. అంటే ఈ కండిషన్ మనం వాడకూడదు అనమాట. ఈ కండిషన్ మనం వాడకూడదు. ఏ వాల్యూ న్యాచురల్ నెంబర్ కావట్లే కదా. అంటే ఇందులో ఎన్ని ఆర్డర్ పేర్స్ వస్తాయి మనకి? 1 2 3 4 5 6 7 8 ఆర్డర్ పేర్స్ వస్తాయి ఇందులో. అంటే 8 ఎలిమెంట్స్ వస్తాయి. అంటే m వాల్యూ ఏమైంది? 8 అయింది. ఎన్ని ఆర్డర్ పేర్స్ వస్తాయో అన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లు మనకి 8 వస్తాయి, 8 వస్తాయి. కాబట్టి m వాల్యూ 8 అయింది. ఇప్పుడు ఈ క్వశ్చన్లోకి వద్దాం. సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to 8, m అంటే 8 కదా, ఇంటూ 1 మైనస్ i పవర్ n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని అన్నాడు. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. సపరేట్గా సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to m 1, దీన్ని 1కి ఒకసారి అప్లై చేస్తా, i పవర్ n ఫ్యాక్టోరియల్ ఒకసారి అప్లై చేస్తా, మైనస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to m అంటే ఎంత? 8 కదా. 8 i పవర్ n ఫ్యాక్టోరియల్ అని రాశాను అనుకోండి. n ఈజ్ ఈక్వల్ టు 1కి 1, n ఈజ్ ఈక్వల్ టు 2కి 1 అట్లా రాసుకుంటా పోతే ఇది 8 అయింది. దీని ఆన్సర్ 8 మైనస్, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాను అనుకోండి, i పవర్ 1 ఫ్యాక్టోరియల్ అంటే i పవర్ 1 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టాను అనుకో, i పవర్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టాను అనుకోండి, i పవర్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 4 పెట్టాను అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 4 పెడితే i పవర్ 24 4 ఫ్యాక్టోరియల్ ఇట్లా వస్తాయి. మళ్ళీ i పవర్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 ఇట్లా వస్తాయి. సో ఇక్కడ 8 మైనస్ ఇది i స్క్వేర్ అంటే -1, i పవర్ 6 అంటే కూడా -1 ఇలా వచ్చింది. కానీ వీటి వాల్యూస్ జీరోస్ అవుతాయి. సారీ 1లో అవుతాయి కదా. వీటి వాల్యూస్ అన్నీ ఏమవుతాయండి? 1 అవుతాయి. ఇది 1 అవుద్ది, ఇది 1 అవుద్ది, ఇది 1 అవుద్ది, అన్ని 1లో అవుతాయి. ఎందుకు ఇవి? i పవర్ 24 అంటే i పవర్ 4 హోల్ పవర్ 6 అని రాయొచ్చు. i పవర్ 4 అంటే 1 కదా. అంటే ఈ పవర్స్లో 4 అనే మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి అన్ని 1లో అయిపోతాయి. సో కాబట్టి ఇక్కడ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 మొత్తం 8 టర్మ్స్ కదా. 8 టర్మ్స్లో 3 ఇక్కడ రాసిన, మిగతా ఇక్కడ రాసిన. అంటే ఇది ఏమైంది ఇప్పుడు? 8 మైనస్ i, ఇది మైనస్ మైనస్ +2 +5 అంటే +7 అయింది. అంటే ఇది ఏమైంది? 15 మైనస్ i అయింది. దీన్నే మనం x ప్లస్ iy అని అన్నాం. అంటే x వాల్యూ ఏమో 15 అయింది, y వాల్యూ -1 అయింది, అండ్ అలానే m వాల్యూ 8 అయింది. ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత అన్నాడు? x ప్లస్ y ప్లస్ m కలిపితే ఏమైందమ్మా? 15 మైనస్ 1 ప్లస్ 8 విచ్ ఇస్ 22. ఓహో, m ప్లస్ x ప్లస్ y. ఒక్కసారి చూడండి ఎక్కడన్నా రాంగ్ పోయిందా? పోయింది సార్. ఇది మైనస్ కదా సార్, ఇది మైనస్ కదా సార్, ఇది మైనస్ కదా సార్, ఇది మైనస్. సో ఇక్కడ మనకి రాంగ్ పోయింది. ఒకసారి ఇక్కడి నుంచి మళ్ళీ ఒకసారి రాద్దాం దీన్ని. ఇక్కడ మధ్యలో బ్రాకెట్ పెట్టడం వల్ల ఇదంతా ప్రాబ్లం వచ్చింది. ఇది ప్లస్, ఇవన్నీ 1 లైన్. అంటే ఇది 8 మైనస్ i, ఇది క్యాన్సిల్ అయితే 3 +3 అయింది. అంటే ఇది ఏమైంది? 5 మైనస్ i అయింది.
5 minus I. So this is nothing but 5 minus I. ఇది 5 అన్నమాట, 15 కాదు. సో ఇప్పుడు ఏమవుతుంది ఒకసారి చూడండి. 12 is the correct answer. 12 is the correct answer. Yes, 12 is only the correct answer. ఏమన్నా డౌట్ ఉందా అండి? సో ఇది మన్ని JEE 2024లో అడిగాడు, ప్యూర్గా అయోటా మీద క్వశ్చన్. చూసారా, అయోటా మీద అడిగిన క్వశ్చన్. దాని తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్కి వస్తాం. ఇప్పుడు అయోటా అయిపోయింది కదా, వెరీ సింపుల్గా ఐ మీద ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. ఇక అది వదిలిపెట్టేసేయండి. వెరీ సింపుల్, మనకి ఎప్పటికి గుర్తుంటుంది అది. నేను చెప్పిన ట్రిక్స్ కూడా 4తో డివైడ్ చేయాలి, రిమైండర్ అన్నా కదా, ఆ వేలోనే మనం ఆలోచించాలి. దాని తర్వాత ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్లోకి వచ్చేద్దాం. సో కాంప్లెక్స్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇష్టం వచ్చినట్టుగా ఏది పడుతుంది చెప్పను. మీకు ఇప్పుడు మేజర్గా కాంప్లెక్స్ నెంబర్ గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇది వినకపోతే మీరు క్లాస్ మొత్తం విన్నా కానీ వేస్టే. సో కాంప్లెక్స్ నెంబర్స్ ఏదైతే ఇందులో వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ అనేది ఏ సబ్ టాపిక్స్ మీద మనకి ఎక్కువగా ఉండాలి అంటే, ఎందులో నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు అంటే, ఒకటి బేసిక్ ఆల్జిబ్రా. నంబర్ 1 ఏంది బాబు అంటే బేసిక్ ఆల్జిబ్రా. బేసిక్ ఆల్జిబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే బేసిక్ ఆల్జిబ్రా అంటే ఏమేమి వస్తాయి సార్? అందులో కాంజుగేట్స్ వస్తాయి, మాడ్యులస్ వస్తుంది, తర్వాత ఆర్గ్యుమెంట్ మీద అయితే క్వశ్చన్స్ చాలా తక్కువ అడుగుతున్నాడు. ఆర్గ్యుమెంట్ మీద అయితే 2024లో అడగలే, 2023లో కూడా అడగలే. సో ఎక్కువగా బేసిక్ ఆల్జిబ్రా అంటే మీరు ఇక్కడ ఏం చేయాలి? ఎడిషన్ అంటే Z1 ప్లస్ Z2 మీద, తర్వాత Z1 మైనస్ Z2 మీద, Z1 ఇంటూ Z2 మీద, తర్వాత Z1 బై Z2 మీద, దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంది కాంజుగేట్ మీద. ఇక్కడ రాస్తా. ఇవే కాకుండా నెంబర్ 2 కాంజుగేట్, నెంబర్ 3 మాడ్యులస్. ఆర్గ్యుమెంట్స్ మీద లేవు మళ్ళీ క్వశ్చన్స్. ఆర్గ్యుమెంట్స్ మీద మన క్వశ్చన్స్ చాలా తక్కువ అనమాట, రేర్గా అడుగుతున్నాడు. ఎక్కువగా వీటి మీదనే మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక ఇవి తప్పితే ఇంకెక్కడ వస్తున్నాయి సార్ క్వశ్చన్స్ అని అంటే, ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ వీటి తర్వాత వచ్చేసిన తర్వాత మనకి మేజర్గా వచ్చేసి మన జామెట్రీ మీద అడుగుతున్నాడు. సార్ జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ డిలీటెడ్ కదా, ఇది డిలీటెడ్ అంటున్నారు కదా అంటే, బాబు మనకి జడ్జిమెంట్ ఎట్లా ఇస్తాడంటే దీంట్లో మనని క్వశ్చన్ అడుగుతాడు. ఇది సర్కిలా, పారాబోలా, హైపర్బోలా ఇట్లా కూడా అడుగుతాడు. బట్ ఎక్కువ శాతం సర్కిల్, లైన్లు వీటి మీదనే ఉంటుంది క్వశ్చను. బట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు జామెట్రికల్ అప్రోచ్లో వెళ్లకుండా కూడా క్వశ్చన్ని షార్ట్ కట్స్లో చేసుకోవచ్చు, లాంగ్ మెథడ్లో చేసుకోవచ్చు అని చెప్తాడు. బట్ మనం ఒకవేళ షార్ట్ కట్ వాడాలంటే జామెట్రీలోకి పోవాలి. అది హై లెవెల్లో అడగట్లే, కొద్దిగా ఈజీగానే సర్కిల్స్ మీదనే, స్ట్రైట్ లైన్స్ మీదనే చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఆర్డర్ ఒకవేళ చూసుకుంటే, ఇది అన్నిటికంటే బాగా ఇంపార్టెంట్ ఏది? ఇగో ఇది మాడ్యులస్ 5 స్టార్. తర్వాత కాంజుగేట్ చాలా ఇంపార్టెంట్, కాంజుగేట్ కూడా. ఎందుకంటే ఈ కాంజుగేట్లు కూడా ఏమడుగుతున్నాడు తెలుసా? రియల్ ఆఫ్ జెడ్ అంటే ఏంది? జెడ్ ప్లస్ జెడ్ బార్ బై 2. ఇమాజినరీ ఆఫ్ జెడ్ అంటే ఏంది? జెడ్ మైనస్ జెడ్ బార్ బై 2y. వీటి మీదనే క్వశ్చన్స్ వస్తున్నాయి. The given complex number is real, then find out the values of theta. The given complex number is purely imaginary, then find out the values of theta. If z plus z bar is this much, then what is the value of this? ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కాంజుగేట్స్ మీద 5 స్టార్, మాడ్యులస్ మీద అయితే మ్యాక్సిమా మినిమా క్వశ్చన్స్. డిలీట్ అని అన్నాడు కానీ డిలీట్ మన ఎన్టీఆర్ నమ్మకూడదుగా, అడుగుతున్నాడు. 2024లో అడిగాడు, 23లో కూడా అడిగాడు. సో దీని మీద మ్యాక్సిమా మినిమా క్వశ్చన్స్ వస్తాయి, ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. మాడ్యులస్ అనేది చాలా ఇంపార్టెంట్, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. దాని తర్వాత జామెట్రీ వచ్చేసి ఇక్కడ ఇది కూడా మీకు 5 స్టార్ లేదా 4 స్టార్ కిందకి తీసుకోవచ్చు దీన్ని, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత దీన్ని మీరు ఒక 4 స్టార్ కింద తీసుకోండి. సో నన్ను అడిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంది? ఇది కాంజుగేట్ వెరీ 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 ఇంపార్టెంట్. దాని తర్వాత మాడ్యులస్ వెరీ 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 ఇంపార్టెంట్. దాని తర్వాత బేసిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత జామెట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ లాగరిథమ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ చెప్తా, బట్ అడగట్లే. సార్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ చెప్తా,
బట్ అడగట్లే. సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ చెప్తా, బట్ అడగట్లే, క్వశ్చన్స్ అడగట్లే. సో మీకు నేను కాంప్లెక్స్ నెంబర్ స్టార్ట్ చేయకముందే చెప్పాలని అనుకునేది ఏంటంటే, బాబు అనవసరంగా ఏదొస్తుందో తెలవకుండా మనం ఏది పడితే అది చదువుకుంటా వస్తుందిలే అనుకుంటే కుదరదు. ఎందులో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే ఇందులో నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు క్లాస్ ఎండింగ్ వరకు మీ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి? వీటి మీదనే ఉండాలి. ఇంకొకటి ఉంది రొటేషన్ అని ఉంటుంది. రొటేషన్ మీద అడుగుతున్నారు బట్ చాలా తక్కువ, 2 క్వశ్చన్లో 1 క్వశ్చన్ ఇంతే. ఇక రొటేషన్ మీద అంతకు మించి అయితే క్వశ్చన్స్ అడగట్లే. ఓకేనా? సో బేసిక్గా మీరు బాగా 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 కాంప్లెక్స్ నెంబర్స్ అనగానే మీరు బాగా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మాడ్యులస్, నెక్స్ట్ కాంజుగేట్, నెక్స్ట్ బేసిక్స్, వెరీ వెరీ బేసిక్స్, తర్వాత జామెట్రీ. జామెట్రీ అంటే కొంచెం హై లెవెల్లో క్వశ్చన్స్ అడిగి ఇక్కడ అడుగుతారు. ఓకేనా? సో మన కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద ఉండబోతుంది. మ్యాక్సిమం మీకు క్వశ్చన్స్ ఈ రెండింటి మించి రాబోతున్నాయి. ఈ రెండే మనకి ఇక ఇదే ఊపిరి, 2 ఊపిరి, కాంజుగేట్, మాడ్యులస్. ఈ బేసిక్స్ అనేది ఎట్లయినా వస్తాయి మనకి. సమ్ చేయడం రాదా, సబ్ట్రాక్ట్ చేయడం రాదా, హోల్ స్క్వేర్ చేయడం రాదా, ఇందులో ఉంటుంది. ఇక జెడ్ స్క్వేర్ అంటే మాడ్ జెడ్ స్క్వేర్ అంటే జెడ్ ఇంటూ జెడ్ బార్ అని ఒకటి ఉంటుంది. ఇది కూడా కాంజుగేట్కి సంబంధించింది. జెడ్ ప్లస్ ఇట్లా ఉంటుందిగా, Z1 + Z2 హోల్ స్క్వేర్ అని ఉంటుంది, లేదా Z1 - Z2 హోల్ స్క్వేర్ అని ఉంటుంది. అవన్నీ బేసిక్ ఫార్ములాస్. సో వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం మేజర్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు లెట్ Z = X + Iy సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. మీకు ఒక క్వశ్చన్ చేయడం రావట్లేదు, ఎలా అప్రోచ్ కావాలో తెలవట్లేదు, ఎవరు కాపాడతారు మనని? ఆ క్వశ్చన్కి సచ్చినట్టుగా ఆన్సర్ రావాలి అని అంటే జెడ్ని X + Iy అనుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఎప్పుడైతే మీకు ట్రిక్స్ తెలుసో, షార్ట్ కట్స్ తెలుసో, అప్పుడు మనం వే ఆఫ్ సాల్వింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ మ్యాక్సిమం కేసెస్లో ఒకవేళ మనకు ఆన్సర్ తెలవట్లేదు అనగానే జెడ్ బదులుగా X + Iy పెట్టుకొని సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. వెళ్తే మీకు ఆన్సర్ వస్తుంది. రైట్? సో ఇది జెడ్ = X + Iy అనుకునే ఐడియా రావడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందులోనైనా సరే ఈ ఐడియా రావడం కూడా మనకి ఇంపార్టెంట్. రైట్? ఇప్పుడు మేజర్గా మనం వీటి గురించి మాట్లాడుకుందాం. బాబు ఇగో రియల్ ఆఫ్ జెడ్ = 0. అసలు ఏంటిది ఇది? రియల్ ఆఫ్ జెడ్ అంటే ఏంది? ఇదంతా కథ ఏంది, కార్ఖానా ఏంది మొత్తం చెప్తా. ఒకసారి చూడండి బాబు. జెడ్ అంటే ఏంది? X + Iy కదా. X + Iy అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్. ఇందులో దీన్ని రియల్ పార్ట్ అంటారు. రియల్ పార్ట్ అంటారు. ఇగో ఈ వైని ఏమంటారంటే ఇమాజినరీ పార్ట్ అంటారు. ఇమాజినరీ పార్ట్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అచ్చా, రియల్ అంటే ఇది, ఇమాజినరీ అంటే ఇది. అంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ని మనం RE ఆఫ్ జెడ్ అంటాం. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అని మీనింగ్ అనమాట. RE ఆఫ్ జెడ్ అంటే ఇక్కడ RE అని ఉందిగా, ఇది రీ ఆఫ్ జెడ్ అంటే ఇందులో ఉన్న రియల్ పార్ట్. రీ ఆఫ్ జెడ్ అంటే ఏంది? ఎక్సే కదా రీ ఆఫ్ జెడ్ అంటే. ఓకే, మరి వై అంటే ఏంది? IM ఆఫ్ జెడ్ అంటే ఇమాజినరీ ఆఫ్ జెడ్ అని అంటాడు. IM ఆఫ్ జెడ్ అంటాడు. ఇమాజినరీ ఆఫ్ జెడ్ అంటే ఏంది? వై. అంటే నేను ఇప్పుడు ఒక కాంప్లెక్స్ నెంబర్ జెడ్ని ఎట్లా రాసుకోవాలి? X + Iy అని రాయాలి. X + Iy అని రాయాలి. మరి X అంటే ఏంది? రియల్ ఆఫ్ జెడ్గా. సో రియల్ ఆఫ్ జెడ్ + I ఇంటూ ఇమాజినరీ ఆఫ్ జెడ్. ఇదే కాంప్లెక్స్ నెంబర్ అంటే. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటండి? జెడ్ అంటే బాబు, జెడ్ అంటే రియల్ ఆఫ్ జెడ్ + I ఇంటూ ఇమాజినరీ ఆఫ్ జెడ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే జెడ్ బార్ అనేది ఒకటి ఉంటుంది, కాంజుగేట్. నీకు మళ్ళీ కాంజుగేట్ వస్తుంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బేసిక్ లెవెల్లో చెప్తున్నా. కాంజుగేట్ అంటే ఎప్పుడైతే మీకు జెడ్ = X + Iy అని ఇస్తాడో అప్పుడు జెడ్ బార్ అంటే ఇక్కడ I బదులుగా -I రాసుకోవాలి. సో X - Iy ఇది కాంజుగేట్ అవుతుంది, దాన్ని జెడ్ బార్ అంటాం. సో అట్లా జెడ్ బార్ అంటే సేమ్ వస్తుంది, రియల్ ఆఫ్ జెడ్ అది +I బదులుగా -I ఇమాజినరీ ఆఫ్ జెడ్ అని వస్తుంది. అంటే రియల్ ఆఫ్ జెడ్ అంటే X, ఇమాజినరీ ఆఫ్ జెడ్ అంటే Y. ఇది మీకు తెలవాలి. ఇప్పుడు ఒకవేళ ఈ రెండింటిని నేను యాడ్ చేశాను అనుకో, యాడ్ చేశా. నెంబర్ 1 జెడ్ని, జెడ్ బార్ని రెండింటిని యాడ్ చేశా. చేస్తే ఏమైంది? ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఇక. అప్పుడు ఏమొస్తుంది? నాకు 2 టైమ్స్ ఆఫ్ రియల్ ఆఫ్ జెడ్ అని వస్తుంది. దీన్నే మనం ఏం రాస్తాం? రియల్ ఆఫ్ జెడ్ = Z + Z బార్ బై 2 అని రాస్తాం. అంటే రియల్ ఆఫ్ జెడ్ అంటే ఎక్సే, రియల్ ఆఫ్ జెడ్ అంటే ఎక్సే, బట్ ఎక్స్ అనేది దేనికి ఈక్వల్? Z + Z బార్ బై 2కి ఈక్వల్. ఇవన్నీ కూడా ట్రిక్స్.
చిన్న చిన్న ట్రిక్స్ మీకు గుర్తుపెట్టుకోవడానికి. అంటే జెడ్ ప్లస్ జెడ్ బార్ అంటే ఏంది, జెడ్ ప్లస్ జెడ్ బార్ అని మీకు ఎక్కడైనా కనపడితే వెంటనే ఏం రాయాలి, 2x అని రాయాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా? రైట్. అట్లానే ఒకవేళ వీటిని సబ్ట్రాక్ట్ చేశాను అనుకో, దీంట్లోంచి దీన్ని తీసేసా, మైనస్ మైనస్ ప్లస్ అని పెడితే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఈ రెండు యాడ్ అవుతాయి. అంటే జెడ్ ప్లస్ మైనస్ జెడ్ బార్ ఏమొచ్చింది, 2i ఇంటూ ఇమాజినరీ ఆఫ్ జెడ్ అని వస్తుంది. అంటే జెడ్ మైనస్ జెడ్ బార్ అంటే దేనికి ఈక్వల్, 2i ఇంటూ వైకి ఈక్వల్. ఇమాజినరీ ఆఫ్ జెడ్ అంటే వైగా, వైకి ఈక్వల్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడి నుంచి నేనేం రాయొచ్చు, ఇమాజినరీ ఆఫ్ జెడ్ అంటే ఏం రాస్తా, ఇమాజినరీ ఆఫ్ జెడ్ అంటే జెడ్ మైనస్ జెడ్ బార్ బై 2i అని రాస్తా. అంటే ఇమాజినరీ ఆఫ్ జెడ్ అంటే వై కదా, సో y ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ జెడ్ బార్ బై 2i అని రాస్తా, లేదా జెడ్ మైనస్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 2iy అని రాస్తా. ఇవి చాలా 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 సార్ ఒమేగా అంటే ఏంటి చెప్తానమ్మా, ఇందులోనే వస్తుంది, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో వస్తుంది, చెప్తాను అక్కడ. సో ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి రెండు, ఇదొకటి ఇదొకటి. జెడ్ ప్లస్ జెడ్ బార్ ఈక్వల్ టు ఎక్స్, జెడ్ మైనస్ జెడ్ బార్ ఈక్వల్ టు 2iy. ఇప్పుడు ఇందులో ఒకవేళ నేను ఇదే క్వశ్చన్లో ఏమన్నానంటే ఇమాజినరీ ఆఫ్ జెడ్ 0 అని అన్నా, ఇమాజినరీ ఆఫ్ జెడ్ 0 అని అంటే మీనింగ్ ఏంది, తర్వాత రియల్ ఆఫ్ జెడ్ 0 అని అన్నా అంటే మీనింగ్ ఏంది, థర్డ్ వన్ ఇట్ ఈస్ జెడ్ ఈజ్ ప్యూర్లీ రియల్ అన్నా, ప్యూర్లీ రియల్. ఇట్లాంటి వర్డ్స్ మీకు స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి, వాటి యొక్క మీనింగ్ తెలుసుకుంటే ఇక ఏముండదు, కాంప్లెక్స్ నెంబర్ చాలా ఈజీ అయింది. జెడ్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ అన్న, ప్యూర్లీ ఇమాజినరీ. వీటి యొక్క మీనింగ్స్ ఏందో ఒకసారి మనం ఇమాజినరీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇవే కన్ఫ్యూజ్ అయ్యేది పిల్లలు, ఏం ఉండదు మళ్ళీ ఇందులో, బట్ కన్ఫ్యూజ్ మాత్రం కావాలనే అవుతారు. మరి ఎందుకో ఇమాజినరీ ఆఫ్ జెడ్ 0 అంటే, అరే బాబు ఇమాజినరీ ఆఫ్ జెడ్ అంటే ఏందిరా, వై అంటే ఇమాజినరీ ఆఫ్ జెడ్ 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 0గా, దాని మీనింగ్ అదే కదా. ఇమాజినరీ ఆఫ్ జెడ్ 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవైలో y 0 అయితే నాకు ఏమొస్తుంది ఆన్సర్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తుందా రాదా? దట్ ఇంప్లైస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. జెడ్ అంటే ఏంది, కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయింది. ఎక్స్ అంటే ప్యూర్లీ రియల్ కదా, ఇమాజినరీ పార్ట్ 0 అయిపోయింది కదా. ఈ ఇమాజినరీ పార్ట్ 0 అయిపోతే ఏ పార్ట్ మిగిలిపోయింది నాకు, రియల్. కాబట్టి ఇదేమైంది, ప్యూర్లీ రియల్ అవుతుంది. జెడ్ ఈజ్ ప్యూర్లీ రియల్ అంటే ఇమాజినరీ పార్ట్ 0 అయితే జెడ్ ప్యూర్లీ రియల్ అవుతుంది. ఇమాజినరీ పార్ట్ 0 అంటే y 0 అంటే జెడ్ వాల్యూ ఎక్స్ అంటే జెడ్ ఈజ్ ప్యూర్లీ రియల్. ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. అలానే రియల్ ఆఫ్ జెడ్ 0 అన్నాడు. రియల్ ఆఫ్ జెడ్ అంటే ఏందిరా బాబు, రియల్ ఆఫ్ జెడ్ అంటే ఏంది, ఎక్స్. ఎక్స్ 0 ఎక్స్ 0 చేస్తే జెడ్ ఏమొస్తుందిరా బాబు, ఎక్స్ 0 చేస్తే జెడ్ ఐవై వస్తుంది. అంటే ప్యూర్లీ ఇమాజినరీ అంటే జెడ్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ. ఇమాజినరీ అంటే నేనేం చెప్పొచ్చు, రియల్ ఆఫ్ జెడ్ 0 అయితే జెడ్ ప్యూర్లీ ఇమాజినరీ, రియల్ 0 అయితే ఇమాజినరీ, ఇమాజినరీ 0 అయితే రియల్. ఇవి వీటి మీద అసలు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయంటే ఇప్పటిదాకా మీకు ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను మీతోటి, అవాక్ అవుతారు. అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీని మీదనే. చాలా మంది పిల్లలు ఇమాజినరీ ఆఫ్ జెడ్ 0 అంటే లేదా ప్యూర్లీ రియల్ అంటే ఇది రాయడం మర్చిపోతారు, గుర్తుండదు. ఇప్పుడు వాయిస్ వర్సగా ఇటు నుంచి రివర్స్ అయింది. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ చూడండి, జెడ్ ఈజ్ ప్యూర్లీ రియల్ అన్నాడు. జెడ్ అనేది ప్యూర్లీ రియల్ కావాలంటే ఇమాజినరీ ఏం కావాలి, 0 కావాలి. ఇమాజినరీ అంటే ఏంది, ఐ యొక్క కోఎఫిషియంట్, ఐ యొక్క కోఎఫిషియంట్నే కదా మనం ఇమాజినరీ అన్నాం, ఐ యొక్క కోఎఫిషియంట్నే కదా ఇమాజినరీ ఆఫ్ జెడ్ అన్నాం. సో ప్యూర్లీ రియల్ కావాలంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఏం కావాలి, 0 కావాలి. అంటే y 0 కావాలి. ఎప్పుడైనా క్వశ్చన్లో మీకు జెడ్ ఈజ్ ప్యూర్లీ రియల్ అని అన్నాడంటే ఇమాజినరీ పార్ట్ 0 చేయమని దాని మీనింగ్. వాడు డైరెక్ట్గా ఇమాజినరీ పార్ట్ని 0 చేయి అని అన్నాడు. వాడు ఏమంటాడు, జెడ్ ఈజ్ ప్యూర్లీ రియల్ అన్నాడు అంటే వాడి ఇంటెన్షన్ ఏంది, నువ్వు ఇమాజినరీ పార్ట్ని 0 చేయరా బాబు అని అర్థం. నీకు తెలుసా లేదా అది ఇంతకీ, వాడు టెస్ట్ చేస్తున్నాడు నేను, తెలుసా లేదా, రైట్. అట్లానే ప్యూర్లీ ఇమాజినరీ, జెడ్ అనేది ఒకవేళ ప్యూర్లీ ఇమాజినరీ అయితే, ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఏంది, ఇమాజినరీ మాత్రమే ఉండాలి, రియల్ ఉండకూడదు. అంటే రియల్ పార్ట్ 0 కావాలి. సో రియల్ ఆఫ్ జెడ్ 0. ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ దీని మీదనే మ్యాక్సిమం కాంప్లెక్స్ నెంబర్స్లో ఉన్న
40 to 50% క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి రెండింటి మీదనే. సో ఇప్పటి నుంచి ప్యూర్లీ రియల్ అయితే ఇమాజినరీ పార్ట్ 0 చేయాలి, అంటే ఐ యొక్క కోఎఫిషియంట్ని 0 చేయాలి. ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ని 0 చేయాలి. ప్యూర్గా దీని మీద డిపెండ్ అవుతున్న నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇక మీరు లెక్క పెట్టలేనన్ని క్వశ్చన్స్ వస్తాయి దీని మీద. చేద్దాం. చేసే ముందు ఆల్జీబ్రా ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ ఏందో ఒకసారి మనం చూద్దాం, చూసి అక్కడికి పోదాం. సార్ వాట్ ఈస్ ద ఆల్జీబ్రా ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్? బేసిక్స్ అంటే ఇంపార్టెంట్ అన్నారు కదా, మరి ఏంటి అవి? Z1 + Z2. Z1 అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్, Z2 అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్. ఈ రెండింటిని యాడ్ చేద్దాం అనుకుంటే ఇది రియల్ పార్ట్, ఇది రియల్ పార్ట్, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేద్దాం అనుకుంటే ఇమాజినరీ పార్ట్ని యాడ్ చేయాలి. ఒక దగ్గర రాయండి I ఇంటూ ఈ రెండు ఒక దగ్గర రాసుకోండి, లేదా సపరేట్ చేద్దామన్న అంతే. మల్టిప్లై చేద్దాం అనుకున్నాను అనుకో చేసుకోండి. x1 × x2, x1 x2, iy1 × iy2, i2 y1 y2. i² అంటే -1 కదా, సో -y1 y2, x1 × iy2, iy1 × x2, అంటే i కామన్ తీస్తే x1 y2 + y1 x2 అని వస్తుంది. x1 y2 + y1 x2 అని వస్తుంది. సో రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ కావాలి అని అంటే ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? కంపల్సరిగా వాటి రియల్ పార్ట్ ఈక్వల్ టు రియల్ పార్ట్ కావాలి, అండ్ అలానే ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ కావాలి. అప్పుడే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని మనం ఈక్వల్ అంటాం. అర్థమవుతుందా? ఎందుకంటే ఇగో ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అమ్మాయి. ఇది చాలా మంది గమనించరు, క్వశ్చన్లో కనపడుతూనే ఉంటుంది, అది చేయరు. ఏంటిది అది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చాడు, ఇట్లా సాల్వ్ చేసుకుంటా పోతే x - 2 × x - 2 + 3i = 4 + ai అని వచ్చింది అనుకో. వస్తే ఇప్పుడు మన అడిగాడు x² + a³ ఎంత అని అడిగాడు. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు సాల్వ్ చేసుకుంటా వస్తా లాస్ట్కి నీకు ఇది వచ్చింది. ఇది డైరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్ కాదు, నువ్వు సాల్వ్ చేస్తా ఉన్నావు, నీకు ఈ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు వీడు గంగారు పడతా ఉంటాడు, దీని తర్వాత ఏం చేయాలని, ఎట్లా ఎక్స్ వస్తుంది, ఎట్లా ఏ వస్తుంది, ఒక చిన్న లాజిక్ మిస్ అవుతాడు. ఏంటంటే ఇదొక కాంప్లెక్స్ నెంబర్, ఇదొక కాంప్లెక్స్ నెంబర్, ఇవి రెండు ఈక్వల్ అని వచ్చింది కదా. ఈక్వల్ అని వచ్చిందంటే ఇక్కడ రియల్ పార్ట్ ఈక్వల్ టు రియల్ పార్ట్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ చేయాలి. అంటే x - 2 రియల్, 4 రియల్, x - 2 = 4 అంటే x = 6 అయింది. అట్లానే a = 3 అయింది. సో ఇప్పుడు ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ పెడతావు. ఇది 36 + 27, సో విచ్ ఈస్ నథింగ్ బట్ 63 అయింది. సో ఈ విధంగా చేయాలి మనం. మ్యాట్రిసెస్ చాప్టర్ ఇన్ఫినిటీ బుక్లో లేదుగా సార్. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్ చెప్పలే కదా నాయన, ఇంకా మధులత చెప్పలేదు కదా నాన్న. అది మీకు ఇన్ఫినిటీలో చెప్పలేదు, జీనియస్లో చెప్పా. ఇప్పుడు ఇన్ఫినిటీలో ఉంది కదా, చెప్పలేదు, ఇంకా చెప్తా. చెప్పిన తర్వాత దాంట్లో పెడదాం అది. ఓకే, రైట్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అభినవ్. దాని తర్వాత జెడ్ అనేది ఇవన్నీ మనకి పెద్ద యూజ్ లేవు, బట్ ఇది ఒక్కటి ఉంటుంది 1/z. ఎప్పుడైతే మీకు డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే మీకు డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ వస్తుందో దాన్ని వెంటనే దాని యొక్క కాంజుగేట్ తోటి డివైడ్ చేయాలి. డినామినేటర్లో ఎప్పుడైతే కాంప్లెక్స్ నెంబర్ వస్తుందో దాని యొక్క కాంజుగేట్ తోటి మల్టిప్లై డివైడ్ చేయాలి. మీకు ఇక్కడ చెప్తాను చూడండి, ఎక్కడ అంటే ఇక్కడ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లా ఇచ్చాడు, ఏంటంటే 2 + i / 1 - i అని ఇచ్చాడు. 2 + i / 1 - i అని ఇస్తే దీని ఆన్సర్ ఒకవేళ a + ib అయితే నాకు ఆన్సర్ కావాలి బాబు a + b ఎంత అని అడిగాడు. a + b ఏమైద్ది అని అడిగాడు. వెంటనే మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్న డినామినేటర్లో దాన్ని లేపేయాలి. ఎట్లా లేపుతారు? 2 + iని ఏం చేయకూడదు, కింద 1 - i ఉంది కదా, 1 - i యొక్క కాంజుగేట్ ఏంది? 1 + i. సో నేను మొత్తం కాంప్లెక్స్ నెంబర్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 1 + i అంటే డినామినేటర్ యొక్క కాంజుగేట్ తోటి మల్టిప్లై డివైడ్ చేశా. ఇప్పుడు డినామినేటర్ ఏమైంది? a - b × a + b, a² - b² అయింది. అంటే i² అంటే -1, - × -+1 కింద 1 + 1 2 అయింది. ఇప్పుడు న్యూమరేటర్ అయింది 2 - 1 1 అయింది. ఇది 1i 2i + 3i అయింది. అంటే ఇక్కడ ఏమైంది? /2 కదా, సో 1 + 3i అయింది. a అంటే 1/2, b అంటే 3/2, ఇది 1/2, ఇది 3/2, 4/2, 4/2 అంటే 2 కదా, సో a + b ఆన్సర్ ఏమైంది? 2 అయింది. 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్ అమ్మ, ప్రొఫెషనల్. ఏమన్నా డౌట్ ఉందా అండి? సార్ డౌట్ ఉంది సార్, ప్లీజ్ చెప్పండి. అంజయ్య చెప్తాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అబ్బో స్టార్టింగ్ ఏదో గట్టి క్వశ్చన్ పడ్డట్టుంది కదా. రైట్, ఒకసారి చూద్దామమ్మా. 2023లో మన క్వశ్చన్ అడిగాడు 29th January.
For two non-zero complex numbers Z1 and Z2, real part of Z1 into Z2 0, real part of Z1 plus Z2 0, then which of the following is are possible? 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఏవేవి పాసిబుల్ అంటే కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనకి Z1 అంటే ఏంది, Z2 అంటే ఏంది మనం అనుకోవాలి. Z1 అంటే x1 ప్లస్ iy1, Z2 అంటే x2 ప్లస్ iy2 అని అనుకో. ఇప్పుడు ఇందులో మల్టిప్లై చేయమని అన్నాడు, ఒకసారి యాడ్ చేయమని అన్నాడు. సరే నేను ఫస్ట్ మల్టిప్లై చేస్తా. మల్టిప్లై చేస్తే ఏంది, ఈ రెండింటి కిందాక మనం Z1 Z2 అంటే అనుకున్నాం కదా. సో వాట్ ఈస్ Z1 ఇంటూ Z2? మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, x1 x2 మైనస్ y1 y2, ఇది రియల్ పార్ట్, ప్లస్ i ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఏమన్నా x1 y2 ప్లస్ y1 x2 వస్తుందని అన్నా. రైట్, ఇందులో ఏమైందట, ఇందులో రియల్ పార్ట్ ఆఫ్ దిస్, ఈ మల్టిప్లికేషన్ ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ వచ్చిందో ఇందులో రియల్ పార్ట్ 0 చెయ్యి అంటున్నాడు. సో ఇందులో రియల్ పార్ట్ ఇదే కదా రియల్ పార్ట్ ఆఫ్ Z1 Z2. ఈ రియల్ పార్ట్ 0 చేయాలంటే x1 x2 మైనస్ y1 y2ని 0 చేయమని అన్నాడు. చేశా అంటే x1 x2 ఈజ్ ఈక్వల్ టు y1 y2 అయిందిగా. ఇది నాకు వచ్చిన ఫస్ట్ది, ఇది వచ్చింది. తర్వాత అన్నాడు రియల్ పార్ట్ ఆఫ్ Z1 ప్లస్ Z2 0 అన్నాడు. Z1ని Z2ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, వాట్ ఈస్ Z1 ప్లస్ Z2? రియల్ పార్ట్ ఒక దగ్గర రాయండి, x1 ప్లస్ x2, అలానే ప్లస్ i ఇంటూ y1 ప్లస్ y2. ఇందులో ఉన్న రియల్ పార్ట్ 0 అయిద్దట. ఇగో ఇదేగా రియల్ పార్ట్ 0 కావాలి అంటే x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. ఇది సెకండ్ది. ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి ఏం కావాలంటే ఇమాజినరీ ఆఫ్ Z1 ఇమాజినరీ ఆఫ్ Z1 Z2లు కావాలి. అంటే ఇమాజినరీ ఆఫ్ Z1 y1, ఇమాజినరీ ఆఫ్ Z2 y2. నాకు y1 అండ్ y2ల గురించిన ఇన్ఫర్మేషన్ కావాలి, అంతేనా కాదా? y1 y2లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడి నుంచి నేను x2 అంటే మైనస్ x1 అని రాసుకోవచ్చా? x2 ఈక్వల్ టు మైనస్ x1. ఇది తీసుకుపోయి ఇందులో పెడతా, ఇది దీనిలో వాడుకుంటున్నా. అప్పుడు నాకు y1 ఇంటూ y2 అంటే ఏమొచ్చిందండి, y1 ఇంటూ y2 అంటే ఏమొచ్చింది, x1 ఇంటూ x2 అంటే మైనస్ x1 అని వచ్చింది. అంటే y1 ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x1 స్క్వేర్ అని వచ్చింది. x1 స్క్వేర్ అంటే రియల్ నెంబరే కదా x1 అనేది. x1 స్క్వేర్ అంటే పాజిటివ్ ఇంటూ మైనస్ ఏమైంది, నెగిటివ్ అయింది. అంటే y1 y2లు రెండు ఏమైనాయి, ప్రొడక్ట్ ఆఫ్ y1 y2 కంపల్సరీగా నెగిటివ్ కావాలి, లెస్ దాన్ 0 కావాలి. అంటే రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ నెగిటివ్ అయిందంటే ఎలా, y1 అనేది పాజిటివ్ అండ్ y2 కూడా y2 నెగిటివ్ కావాలి. y1 పాజిటివ్ అయితే y2 నెగిటివ్ కావాలి, లేదా y1 నెగిటివ్ అయితే y2 పాజిటివ్ కావాలి. రెండు ఆపోజిట్ సైన్స్ అయి ఉండాలి, బోత్ ఆర్ ఆఫ్ ఆపోజిట్ సైన్స్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. సో y1 పాజిటివ్ y2 పాజిటివ్, రాంగ్. y1 నెగిటివ్ y2 పాజిటివ్, దిస్ ఇస్ కరెక్ట్. y1 పాజిటివ్ y2 నెగిటివ్, కరెక్ట్. y1 నెగిటివ్ y2 నెగిటివ్, రాంగ్. అంటే ఒకటి పాజిటివ్ అయితే ఇంకోటి నెగిటివ్ కావాలి, అప్పుడేగా పాజిటివ్ ఇంటూ నెగిటివ్ అయ్యేది. సో ఒకటి నెగిటివ్ అయితే ఇంకోటి పాజిటివ్ కావాలి. అంటే ఇక్కడ మనకి బీసీలు మాత్రమే కరెక్ట్. బీసీ, డి ఆప్షన్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. బీసీ, ఎస్, వెరీ గుడ్. సో చూడ్డానికి చాలా పెద్ద క్వశ్చన్ లాగా ఉంది, బట్ అందులో ఏం లేదు, చాలా ఈజీ, అవునా కదా? సో కాంప్లెక్స్ నెంబర్లు అట్లే ఉంటుంది, చిన్న క్వశ్చన్ అయితే పెద్దగా వస్తుంది, పెద్దది అయితే చిన్నగా వస్తుంది. బేసిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటున్నాయి చూడండి. తర్వాత కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు మనం మాట్లాడుకుంది దేని గురించి, ఇదంతా ఆల్జీబ్రా. సమ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్, వీటి మీద కూడా క్వశ్చన్లు అడుగుతాడా సార్? వాడు అడగాలి అని అనుకుంటే అడిగేస్తాడు వాడు, అంతే. అడిగేసాడు, అయిపోయింది. చాలా పెద్దగా కనపడ్డది, బట్ ఏం లేదు దీంట్లో, వదిలేస్తారు పిల్లలు. బేసిక్స్. తర్వాత కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. జస్ట్ ఇదంటే ఏందో నీకు ఇందాక చెప్పాను, బట్ జామెట్రికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ముందరికి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. ఒకవేళ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే, z ఈజ్ ఈక్వల్ x ప్లస్ iy ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే, z బార్ ఏమైంది సార్ అంటే x మైనస్ iy అవుతుంది. దీంట్లో చాలా మంది పిల్లలు దీన్ని ఎట్లా చూడాలంటే, బాబు ప్లస్ అయి ఉంటే i బదులుగా మైనస్ i రాయాలి, మైనస్ అయి ఉంటే దానికి బదులుగా ప్లస్ i రాయాలి, ఇట్లా చూడాలి తప్ప మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి మధ్యలో మైనస్ పెడతా ఇట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 - 3i అని ఉంది. అప్పుడు జెడ్ బార్ ఏమైంది, ఇది -i కాబట్టి దాన్ని తీసేసి +i అని రాస్తా. దీని యొక్క కాంజుగేట్ ఇది అవుతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3i + 2. 3i + 2 దీని యొక్క కాంజుగేట్ జెడ్ బార్ ఏమైందో చెప్పండి ఒకసారి కమెంట్ చేయండి చూద్దాం. 3i + 2. వెరీ గుడ్ సానా. సరే అని స్కిప్ ద క్లాస్ బికాస్ టుమారో ఐ ఎగ్జామిన్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. కృష్ణ, ఓకే, బట్ దిస్ క్లాస్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ నో కాంప్లెక్స్ నెంబర్స్, ఇక ఇది అల్టిమేట్ అనమాట ఈరోజు నేను చెప్పబోయే క్లాస్. ఎందుకంటే ఫోకస్డ్ ఆన్ జేఈ మీద ఫోకస్ చేసి, ఎంసెట్ మీద ఫోకస్ చేసి ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో వాటికి ట్రిక్స్ ఏంది షార్ట్. ఎందుకంటే కాంప్లెక్స్ నెంబర్స్ అనగానే పెద్ద భారం నెత్తి మీద ఏదో రాయి పెట్టినట్టుగా పిల్లలు భావిస్తారు. బట్ టుడే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్ కన్సైజ్డ్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే ఇది చేస్తే చాలు నా కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేసినట్లే. అది మీకు చేసి చూపించడం కాదు, పీవైక్యూ సాల్వ్ చేసి చూపిస్తా కదా ఇందులో. ఇప్పుడు నేను బేసిక్స్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు చూసారా, చేసాం, అయిపోయింది. బేసిక్స్ ఎడిషన్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ వస్తే క్వశ్చన్ చేసేసినాం. అట్లా చేసేయచ్చు. అట్లా నీకు ఇప్పుడు కాంజుగేట్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ తెలిసినా కానీ ఆన్సర్ చేసేయచ్చు. చెప్తా ఎలాగో. ఇప్పుడు -3i + 2, 2i - 3. వెరీ గుడ్, యూ క్యాచ్డ్ ఇట్. సార్ అలాగే ఓబీసీ ఎన్సిఎల్ వస్తే ఇప్పుడు యూజ్ అవుతుందా సార్? జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ ఎప్పుడు లేదు, ఎగ్జామ్ అయిపోయానాక. సార్ బాబు నవదీపు, మనకి జేఈ మెయిన్స్ అప్లికేషన్ ఫాము నవంబర్ 22వ తారీఖు వరకు పెట్టుకోవచ్చు. నవంబర్ 21 అనుకో, 21 వరకు పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఓబీసీ సర్టిఫికేట్ నీకు వారం 10 రోజులలో వస్తుంది. అప్లై చేసుకొని దాంట్లో అప్లై చేసుకో. బట్ దాన్ని అప్లై చేయాలంటే కంపల్సరీగా నెంబర్ ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి. బాబు మనకి ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెడతా, ఇట్లా కాదు. +i ప్లేస్లో -i పెట్టాలి. ఏం చేయాలి? +i ప్లేస్లో -i పెట్టాలి. దాన్ని కాంజుగేట్ అంటారు, అంతే తప్ప మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి, ఇట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్, అందరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకోటి 3i 8i - 2 అని ఉంది. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 8i - 2 ఉంటే జెడ్ బార్ ఏమైంది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 8i - 2 ఉంటే జెడ్ బార్ ఏమైంది? ఇది ఒక్కటి చెప్తే అయిపోయింది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏరియా? ఏరియాస్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా ఏరియాస్ మీద అడిగే అవకాశం ఉంది. చేద్దాం మనం. ఏరియాస్ కూడా ఇంపార్టెంటే, జేఈలో క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఏ క్లాస్గా ఫాలో అవచ్చు అమ్మా? 11th క్లాస్ పిల్లలు కూడా మీరు ఏ క్లాస్గా ఫాలో అవచ్చు. సార్ డైలీ పీవల్ చేయడానికి క్వశ్చన్స్ టెలిగ్రామ్లో పెట్టండి సార్ ప్లీజ్. ఆల్రెడీ నేను చేస్తున్నా కదా. ఇప్పుడు ఈరోజు మీకు లాస్ట్కి హోంవర్క్స్ ఇస్తా. ఇగో చూడండి, మనం ఏ పేజ్లో ఉన్నాం ఇప్పుడు? పేజ్ నెంబర్ 22 కదా. మళ్ళీ వస్తా 22కి. మీకు మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మీకు పీవైక్యూస్ ఇస్తా. ఇగో ఇవన్నీ పీవైక్యూస్ హోంవర్క్. ఏముంది ఇక్కడ? హోంవర్క్, పీవైక్యూస్ హోంవర్క్ లాగా ఇస్తున్నా. ఓకేనా? ఇగో ఇవన్నీ, ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ఒక్కటి మిస్ అయింది ఉంటే 20 అయిపోయేది. సో 20 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ లాగా ఇవ్వబోతున్నా. మరి ఇంకా మీకేం కావాలి? అంతే కదా, రైట్. చెప్పండి ఆన్సర్ ఏందమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. కొంతమంది రాంగ్ చేశారు, కొంతమంది కరెక్ట్ చేశారు. బాబు ఇక్కడ +i బదులుగా ఏం పెట్టాలి? -i పెట్టాలి. దీన్ని మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు కదా. రియల్ నెంబర్ ఎట్లా ఉందో అట్లా రాసుకోవాలి. i బదులుగా -i పెట్టాలి, అంతే. సో మనకు ఆన్సర్ ఏమైంది? జెడ్ బారు -2 -8i అయింది, రైట్. సో ఎందుకంటే ఏదో సామెత ఉంటుంది కదా, చాలా సామెతలు ఉంటాయి. సో చేయాల్సిందంతా చేసుకుంటా నేర్చుకుంటా అంతా అయిపోద్ది. లాస్ట్కి ఏమైందంటే ఒక సిల్లీ మిస్టేక్ చేస్తాం. చెయ్యకూడనటువంటి సిల్లీ మిస్టేక్ చేస్తాం. కాబట్టి నేను అందుకే ఫస్ట్ టైం మిమ్మల్ని అలర్ట్ చేస్తాను. కాంజుగేట్ అసలు ఎట్లా రాయాలి? ఎన్టీఏ నమ్మలేము, జైలో వాడు ఇష్టం వచ్చినట్టుగా ఇస్తాడు కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ ఒక కాంప్లెక్స్ నెంబర్కి కాంజుగేట్ ఎట్లా రాయాలో మీకు తెలవాలి, అందుకే రివర్స్లో ఇచ్చా, రైట్. ఇప్పుడు దీని మీద కొన్ని ప్రాపర్టీస్ తీసుకొని డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ది, జెడ్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే జెడ్ బార్ హోల్ బార్ కాంజుగేట్ ఆఫ్ కాంజుగేట్ ఈజ్ నథింగ్ బట్ ద కాంప్లెక్స్ నెంబర్. తర్వాత ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం జెడ్ ప్లస్ జెడ్ బార్ అంటే 2 టైమ్స్ ఆఫ్ రియల్ ఆఫ్ జెడ్ అంటే 2x అయింది.
జెడ్ ప్లస్ జెడ్ బార్ ఏమైంది 2x అయింది. అట్లానే జెడ్ మైనస్ జెడ్ బార్ ఏమైంది 2iy అవుతుంది, ఇమాజినరీ అవుతుంది, y అవుతుంది. ఒకవేళ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయనుకోండి Z1 Z2, సమ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్కి ఒకటే బార్ ఉంటే దీనికి సపరేట్గా బార్, దీనికి సపరేట్గా బార్ పెట్టుకోవచ్చు, సబ్ట్రాక్షన్ కున్న పెట్టుకోవచ్చు, మల్టిప్లికేషన్ కున్న పెట్టుకోవచ్చు, డివిజన్ కూడా సపరేట్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ Z1 Z2 అయితే వాటి కాంజుగేట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. Z1 కాంజుగేట్ Z1 బార్, Z2 కాంజుగేట్ Z2 బార్, ఈ రెండు కాంజుగేట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్కి ఒకటే కాంజుగేట్ ఉంటుందని దీని యొక్క మీనింగ్. రైట్. దాని తర్వాత కొన్ని క్వశ్చన్ చేద్దాం, దాని తర్వాత PYQ సాల్వ్ చేద్దాం. రైట్. ద కాంప్లెక్స్ నెంబర్ దిస్ లైస్ ఇన్ ద క్వాడ్రెంట్ నెంబర్. ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది ఇదని అడిగాడు. సార్ ఇదేంది సార్, కాంప్లెక్స్ నెంబర్ అంటే ఒకటే ఉండాలి, న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఉన్నాయంటే ఇందాక నీకు అదే చెప్పా. డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ కనపడగానే వెంటనే మనకి ఏం ఐడియా రావాలి, డినామినేటర్ని తీసివేయాలి. ఇక్కడి నుంచి ఎలా తీసేస్తారు సార్, దీన్ని డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని కాంజుగేట్ తోటి మల్టిప్లై డివైడ్ చేయాలి. దీని కాంజుగేట్ 1 + i, మల్టిప్లై చేసా డివైడ్ చేసా, డినామినేటర్ ఏమైంది a² - b², 1 + 1 2 అయింది. మల్టిప్లై చేస్తా, రియల్ ఇంటూ రియల్ 1, ఇమాజినరీ ఇంటూ ఇమాజినరీ -2. సో దిస్ ఈస్ 2i + i 3i. సో వాట్ ఈస్ z? దిస్ ఇస్ -1 + 3i/2/2. అంటే z అనేది ఒకవేళ నేను పాయింట్ లాగా రాస్తే ఇది ఎట్లా వస్తుంది, ఫస్ట్ ది x రియల్ నెంబర్ -1/2, ఇమాజినరీ వచ్చేసి 3/2. అంటే ఇది ఎలా నెగిటివ్ కామా పాజిటివ్ అని ఉంది. సో క్వాడ్రెంట్లో ఎక్కడ నెగిటివ్ కామా పాజిటివ్ ఉంటుంది, ఇది నెగిటివ్ ఇది పాజిటివ్. నెగిటివ్ కామా పాజిటివ్ అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్నట్లు. సెకండ్ వెరీ గుడ్ అమ్మా యతీశ్వర్, వెరీ గుడ్, సూపర్. సార్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏరియా? ఆల్రెడీ చెప్పినా కదమ్మా అంజయ్య, చెప్పినప్పుడు ఏం లేదా అంజయ్య, నీకే చెప్పిన ఆన్సర్, ఏరియాస్ వల్ల ప్రాబ్లం ఏందనేది, యూజెస్ ఏంటి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది Z1 అనే ఒక కాంప్లెక్స్ నెంబరు, ఇది Z2 అనే ఒక కాంప్లెక్స్ నెంబర్. ఏమంటున్నాడు, ఆర్ కాంజుగేట్స్ టు ఈచ్ అదర్, బోత్ ఆర్ కాంజుగేట్స్ టు ఈచ్ అదర్. ఒకదానికి ఇంకోటి కాంజుగేట్ అయిద్దట. అంటే ఏంది, Z1 = Z2 బార్ అవుతుంది, లేదా Z1 బార్ = Z2 అవుతుంది. ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. నేను ఇది వాడదాం అనుకుంటున్నాను అనుకో, Z1 అంటే sin x + i cos 2x = Z2 బార్. ఇది Z2 కదా, దీని యొక్క బార్. బార్ అంటే ఏంది, -i తీసి +i రాయాలిగా. సో ఇది cos x + i sin 2x అయింది. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయితే రియల్ = రియల్, ఇమాజినరీ = ఇమాజినరీ చేయాలి. అంటే sin x = cos x అండ్ cos 2x = sin 2x. ఇప్పుడు ఏమైంది, cos x కిందికి వస్తే tan x అయింది, tan x = 1 అయింది. అండ్ అలానే tan 2x ఇది అటు పోతే tan 2x = 1 అయింది. పాసిబుల్ అయిద్దా? నాట్ పాసిబుల్. ఎందుకు సార్ అంటే tan x = 1 అంటే x = π/4 పెట్టాలి. బట్ π/4 ఇందులో పెడితే tan ఇన్ఫినిటీ అయింది. ఇది tan 90 ఇన్ఫినిటీ అయింది, 1 కాదు. సో tan x 1 అయినప్పుడు tan 2x 1 కాదు, tan 2x ఇన్ఫినిటీ అయింది. సో ఈ రెండు 1లు కావాలంటే అసలు పాసిబుల్ కాదు. అలాంటి x వాల్యూస్ అనేది ఇక్కడ x = నేను ఎంత పెడితే అయింది, π/8 పెట్టాలి. సో మరి రెండు ఈక్వల్ కాదుగా, నాట్ ఈక్వల్, అయ్యే ఛాన్సే లేదు. సో కాబట్టి దెర్ ఇస్ నో సొల్యూషన్, x ఈజ్ అ నల్ సెట్. ఓకే, సో దెర్ ఇస్ నో సచ్ సొల్యూషన్. దాని తర్వాత ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అమ్మా. ఇక దీని తర్వాత నేను PYQ చేస్తా. ఇక ఈ మోడలే ఇంపార్టెంట్ మోడల్, వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే సాల్వ్ చేస్తున్నాం. ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ θ ఫర్ విచ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ రియల్ నెంబర్. ఇది ఏమైందట, రియల్ అయిందట. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ రియల్ అయిందంటే, అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ అయిందంటే దాని ఇమాజినరీ పార్ట్ 0గా, అంతేనా? సో ఇప్పుడు ఇది Z అయితే దీని మీనింగ్ ఏంటి, దీని యొక్క మీన్ ఏంది, ఇట్ మీన్స్ ప్యూర్లీ రియల్ అంటే ఇమాజినరీ ఆఫ్ ద Z 0 అయినట్టు లెక్క. అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్లో ఇమాజినరీ పార్ట్ ఏది ఉందో తీసుకొని దాన్ని నేను 0 చేయాలి. మరి ఇది కాంప్లెక్స్ నెంబర్ a + ib లాగా లేదుగా, డినామినేటర్ ఉందిగా, డినామినేటర్ని తీసేయాలి. ఫస్ట్ 1 + i cos θ బై ఇది 1 - 2i cos θ అని ఉంది, ఇది Z. సో దీని ఏం చేస్తా,
దాని కాంజుగేట్ తోటి 1 + 2i cos θ తోటి మల్టిప్లై డివైడ్ చేస్తా. సింపుల్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే z ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ ఏంది a² - b² అంటే a² 1 + 4 cos² θ అయింది. ఇది ఆల్వేస్ పాజిటివ్, జీరో అయ్యే ఛాన్సే లేదు, అవునా కదా? ఎందుకంటే పాజిటివ్ ఏమైంది, పాజిటివ్, జీరో కాదు. తర్వాత ఇక్కడ రియల్ ఇంటూ రియల్, ఇమాజినరీ ఇంటూ ఇమాజినరీ 2 cos² θ. తర్వాత ఇమాజినరీ రియల్ ఇమాజినరీ అంటే +3i cos θ. సో దీంట్లో ఏది జీరో కావాలి, ఇమాజినరీ పార్ట్ జీరో కావాలి. సో ఇందులో ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z ఏంది అంటే బాబు ఇగో ఇది 3 cos θ బై దిస్, అంటే 3 cos θ బై i యొక్క కోషంట్ ఎంత 3 cos θ బై దిస్ ఈజ్ వాట్ 1 + 4 cos² θ. ఇది ఇమాజినరీ. ఇదేం కావాలి, జీరో కావాలి. జీరో సైడ్ పంపిస్తే cos θ జీరో కదా, cos θ జీరో అయితే θ ఎంతమ్మా 2nπ కదా, 2n + 1 × π/2 కదా, వేర్ n ఈజ్ an ఇంటిజర్. దట్స్ ఇట్. 2n + 1/2 ఏంటిది ఇది, 2n + 2nπ. నేనేమి ఇన్ఫైనైట్లీ మెనీ రాసిన, వీళ్ళు రాయలేదు, ఇది వస్తుంది ఇది, అంతే కదా. ఆడ్ నెంబర్ ఇంటూ π/2 జీరో అవుతుంది. ఎనీ డౌట్ ఇన్ దిస్? రియల్ నెంబర్ అంటే ఇమాజినరీ పార్ట్ జీరో, ఇమాజినరీ పార్ట్ కరెక్ట్గా నేను రాసింది 2i cos θ × 1 2 cos θ, ఇది cos θ 3 cos θ, రైట్. cos θ జీరో కావాలంటే θ π/2 3π/2 5/2 ఇట్లా కావాలి. రియల్ వాల్యూస్ ఆఫ్ θ, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అండి, రైట్. దాని తర్వాత మనం ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లోకి పోదాం. సిమిలర్ క్వశ్చన్ వచ్చింది, ఒకసారి చూసుకోండి అమ్మా. సో వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2 కదా, ఇందాక ఒక PYQ చేసినాం 2024, ఇప్పుడు ఒకటి. సమ్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ θ బిలాంగ్స్ టు -π, 2π ఫర్ విచ్ దిస్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు. ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు. వెరీ గుడ్ అమ్మా, అందరు కరెక్ట్గా చెప్తున్నారు, సూపర్. ప్యూర్లీ ఇమాజినరీ అంటే కిరణ్ సార్ ఏం చెప్పిండు, ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ ఆఫ్ z జీరో కావాలని అన్నాడు. ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ జీరో, అంటే ఇది z కదా, దీని యొక్క రియల్ పార్ట్ జీరో చేయాలి. రియల్ పార్ట్ అంటే ఏంది, z ఈజ్ ఈక్వల్ టు 1 + i cos θ బై 1 - 2i cos θ. దీని ఏం చేయాలి, 1 + 2i cos θ తోటి మల్టిప్లై డివైడ్ చేయాలి. సరే, ఇదే క్వశ్చన్ అట్టుంది కదా మనం చేసింది, ఇప్పుడు సేమ్ క్వశ్చన్ అట్టుంది కదా. కాదు అక్కడ ఇమాజినరీ జీరో చేసినాం కదా ఇందాక ఏంటంటే ప్యూర్లీ రియల్ అన్నాడు కాబట్టి ఇమాజినరీ జీరో చేశా, ఇక్కడ ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు కాబట్టి రియల్ జీరో చేశా. క్వశ్చన్ సేమే ఉంది, 1 + i cos θ బై అనే ఉంది చూడండి, 1 + i cos θ బై 1 - 2i cos θ. సేమ్ క్వశ్చన్. ఇది ఒక సంవత్సరం వస్తే ఇది 2024లో వచ్చింది, అది ఇంతకు ముందు వచ్చింది. చూసారా, సేమ్ క్వశ్చన్స్. ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు, అక్కడేమో ప్యూర్లీ రియల్ అన్నాడు, అంతే. రేపు మీకు కూడా ఇట్లా రావచ్చేమో. z ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ ఏమైంది 1 + 4 cos² θ అయింది. న్యూమరేటర్ చూడండి 1 ప్లస్ అంటే 1 - i × i² గా 2 cos² θ అయింది. ఇది రియల్ ప్లస్ 3i cos θ అయింది. ఇందులో ఏమన్నాడు, రియల్ పార్ట్ జీరో కావాలి, ఇమాజినరీ కాదు, రియల్. i ఉన్న పార్ట్ ఇమాజినరీ, i లేని పార్ట్ రియల్, అంటే ఇది జీరో కావాలి. అంటే రియల్ పార్ట్ ఆఫ్ z ఏంది బాబు అంటే 1 - 2 cos² θ బై 1 + 4 cos² θ. ఇది జీరో కావాలి. డినామినేటర్ జీరో సైడ్ పోయింది అనుకో, అంటే 1 - 2 cos² θ జీరో కావాలి. అంటే cos² θ ఏమైందండి 1/2 అవుద్ది. దీని ఎట్లా రాస్తాను, cos² θ ఈజ్ ఈక్వల్ టు 1/√2² కదా, అంటే ఇది cos π/4 అయింది, cos² π/4. అంటే మా cos² θ ఈక్వల్ టు cos² ఆల్ఫా అంటే θ ఈజ్ ఈక్వల్ టు nπ ± ఆల్ఫాగా, వేర్ n ఈజ్ an ఇంటిజర్. సార్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అసలు మనకు చాప్టర్ లేదు కదా సార్, తీసేశారు కదా సార్, డిలీటెడ్ కదా సార్ అంటే అవును డిలీటెడే. బట్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఇస్తాడు, బాబు నువ్వు ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ చేయకుండా ఇది 1/2 ఎప్పుడైతే కనుక్కో, ఈక్వేషన్స్ ఎవరు చేయమన్నాడు, నేను జనరల్ అవసరంలే అంటాడు. బట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు,
సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ద ఇంటర్వెల్ అట. ఇగో ఈ ఇంటర్వెల్లో ఉండే వరకు మాత్రమే కావాలట. -π నుంచి +2π వరకు ఉన్నాయి మాత్రమే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను n = 0 పెట్టాను అనుకోండి. n 0 పెడితే తీటా ఏమొస్తుంది? +π/4 ఒకటి వస్తుంది, -π/4 ఒకటి వస్తుంది. రైట్. తర్వాత నెక్స్ట్ n = -1 పెట్టాను అనుకోండి. -π/4 దీన్ని దాటి ఎనికి వెళ్ళిపోయింది? -π + π/4 అంటే -3π/4 ఒకటి వస్తుంది. కామా n = 2 పెట్టాను అనుకోండి. 2π + π/4 ఒకటి వస్తుంది. సారీ, n = 1 పెట్టాను అనుకోండి. π + π/4, π - π/4. π - π/4 అంటే 3π/4, 5 + π/4 అంటే 5π/4. కామా n = 2π పెడితే 2π + π/4 2π దాటిపోతుంది, కానీ 2π - π/4 7π/4 వస్తుంది. ఇప్పుడు సమ్ చేయాలట. సమ్ అన్నాడుగా, సమ్ చేస్తే యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్, యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్. సో సమ్ ఏమొస్తుందండి? 5π/4 + 7π/4 అని వస్తుంది. అంటే విచ్ ఈస్ 12π/4 విచ్ ఈస్ 3π. సో సమ్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 3π. నాకు 3π వస్తుంది, మీకేం వస్తుంది ఒకసారి కమెంట్ చేయాలి. కమెంట్ చేయండి. అమ్మ అంజయ్య నీకు ఆల్రెడీ చెప్పినానమ్మా. నువ్వు ఒక క్వశ్చన్ అడిగినావు, దానికి నేను చెప్పిన ఏరియాస్ వల్ల యూజ్ ఏముంది సార్ అని ఇది అడిగినావు. అడిగితే బాబాది కాంప్లెక్స్ నెంబర్లో వస్తుంది, దాని మీద ఒక క్వశ్చన్ వస్తుంది అమ్మా అని కూడా చెప్పినావు. నువ్వు వినలే. వినకపోతే నేనేం చేయాలి చెప్పు? నువ్వు ఫస్ట్ డౌట్ అడగగానే నేను దానికి ఆన్సర్ చెప్పిన. ఓకేనా? రైట్. నువ్వు వినలేదు. నేను చెప్పినప్పుడు నువ్వు జంప్ అయి ఉంటావు, లేకపోతే ఎవరితో మాట్లాడుతుంటావు, పక్కకు పెట్టుంటావు మొబైల్. అది నా తప్పు కాదు కదా. రైట్, అయిపోయింది. 3π ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి అమ్మా. 2023 అడిగాడు. ఇఫ్ ద సెట్ రియల్ ఆఫ్ దిస్ అండ్ రియల్ ఆఫ్ z = 3 is equal to interval alpha comma beta, then 24 beta minus alpha is how much? అంటే రియల్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ రియల్ పార్ట్ ఆఫ్ z 3 ఈ రెండు అయ్యేటువంటి సెట్ కావాలట. రియల్ పార్ట్ z 3 కావాలి. రియల్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ద ఇంటర్వెల్. ఇఫ్ ద సెట్ ఈజ్ ఈక్వల్ టు ద ఇంటర్వెల్, సెట్ ఈక్వల్ టు ఇంటర్వెల్ అవుతుందా? సరే, ఒక పని చేద్దాం. దీంట్లో రియల్ పార్ట్ యొక్క రేంజ్ కనుక్కుంటే అది ఇంటర్వెల్ అయిద్ది అనుకుంటా. ఇక్కడ నేను ఒకసారి క్వశ్చన్ రాస్తున్నాను. మేబీ నీకు కనపడుతుందా లేదా? క్వశ్చన్ కనపడుతుంది కదా? ఎస్, క్లారిటీ కనపడుతుంది. మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. z - z బార్ ప్లస్ z × z బార్ బై 2 - 3z ప్లస్ 5z బార్. అయితే మీకు ఇందాక కాంజుగేట్ చెప్పేటప్పుడే నేను ఇంకోటి చెప్పి ఉండాల్సి ఉండే. 33 కదా ఇది. ప్రాపర్టీస్లో ఇంకొక ప్రాపర్టీ కూడా మీకు ఇక్కడ చెప్పాల్సి ఉండే. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ. mod z², that is z into z bar. mod z², z into z bar. మరి mod అంటే ఏంది సార్ అంటే, ఇప్పుడు మోడ్లెస్ వచ్చిన తర్వాత చెప్తా. z అనేది కనుక x + iy అయితే mod z ఏమైందంటే √x² + y² అయింది. అంటే mod z² అంటే ఏందమ్మా? x² + y². అదే z into z bar అనమాట. ఇది ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఇప్పుడు మనం 33కి వద్దాం మళ్ళీ ఒకసారి. సో దీని యొక్క రియల్ పార్ట్ ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే, z అనేది కనుక x + iy అయితే చాలాసార్లు చెప్పా మీకు, z - z బార్ ఏమైందండి? 2iy అయింది. అట్లానే z into z బార్ ఏమైంది? x² + y² అయింది. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. z + z బార్ ఏమైంది? z + z బార్ 2x అయింది. ఇవి మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం. అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. రియల్ పార్ట్ ఆఫ్ z - z బార్ అంటే 2iy ప్లస్ z into z బార్ అంటే x² + y² బై 2 into 2 - 3z + 5z బార్. ఇక్కడ రియల్ ఆఫ్ z అంటే x + iy రియల్ ఆఫ్ z వాల్యూ 3 అట. అంటే z ఈజ్ ఈక్వల్ టు 3 + iy కదా. 3 + iy. z అంటే 3 + iy. సో ఈ కింద డినామినేటర్ వాల్యూ ఏందో ఒకసారి రాద్దాం మనం. 2 - 3z, z అంటే 3 + iy ప్లస్ 5 into z బార్ అంటే 3 - iy. దాని వాల్యూ కనుక్కొని ఇక్కడ కింద రాద్దాం. ఇది 2 - 9 - 3iy ప్లస్ 15 - 5iy.
సో 15 అంటే 6 అయింది, 8 అయింది, 8 మైనస్ 8IY అయిందమ్మా. సో డినామినేటర్ 8 కామన్ తీసుకుంటే 1 మైనస్ IY అయింది. ఇది డినామినేటర్. దీంట్లో నాకు మొత్తం వద్దు, రియల్ పార్ట్ కావాలంటే ఫస్ట్ కింద ఉన్నదాన్ని కాంజుగేట్ చేయాలిగా. సరే, దానికంటే ముందల ఎక్స్ వాల్యూ 3 పెట్టాలి కదా, 3 పెడదాం. ఇక్కడ 3 పెడితే ఇది 9 ప్లస్ y² ఒక దగ్గర రాయండి, ప్లస్ 2IY హోల్ బై 8 టైమ్స్ ఆఫ్ 1 మైనస్ IY. సో రియల్ పార్ట్ ఆఫ్ 9 ప్లస్ y² ప్లస్ 2IY, దీన్ని 8 టైమ్స్ ఆఫ్ 1 మైనస్ IY ఇంటూ 1 ప్లస్ IY తోటి మల్టిప్లై చేసా, డివైడ్ చేసా. కాంజుగేట్ డినామినేటర్ ఉండకూడదు కదా. అరే నాయనా అంజయ్య, నీ చెప్పింది నేను ఆల్రెడీ నీ ఆన్సర్ చెప్పినమ్మా నీకు. ఒమేగాకి చెప్పిన ఆన్సరు, తర్వాత దీనికి కూడా చెప్పిన. ఓకేనా? నువ్వు ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు క్లాస్ వినడానికి వచ్చినావా, నీ డౌట్స్ అడగడానికి వచ్చినావా? ఓకే, క్లాస్ వినమ్మా ఫస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్, చాలా ఇంపార్టెంట్ సెషన్. నీ రెండింటికి ఆన్సర్లు చెప్పినా నేను, మిగతా పిల్లలు విన్నారా లేదా అమ్మా? నేను అంజయ్ అడిగిన దానికి రెండింటికి చెప్పిన. ఒమేగా అంటే వస్తాయమ్మా క్యూబ్ రూట్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అని చెప్పిన. ఇంకోటి ఏరియాస్ యూజ్ అయిందని అడిగి క్వశ్చన్ చదివి ఏమని చెప్పా, బాబు ఇది నీకు ఏరియాస్లో వస్తుందో క్వశ్చన్ వస్తుంది, తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా యూజ్ అయ్యిద్ది, మనం చెప్తాం రాబోయే దాంట్లో అని చెప్పి కూడా చెప్పా. మనోడు వినలే. రైట్. సో ఇప్పుడు మనం ఈ డినామినేటర్ మల్టిప్లై చేస్తే మనకు ఒక రియల్ నెంబర్ వస్తుంది. ఓకే, న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేద్దాం. రైట్. సో ఇప్పుడు రియల్ పార్ట్ ఆఫ్ న్యూమరేటర్ వచ్చేసి ఇక్కడ రియల్ ఇంటూ అక్కడ రియల్ 9 ప్లస్ y² అంటే నాకు ఓన్లీ రియలే కావాలిగా, ఇమాజినరీ నాకు పని లేదుగా. రియల్ తీసుకుంటా. ఏందది? 9 ప్లస్ y² రియల్ ప్లస్ రియల్ ఇంటూ రియల్ వస్తుంది, ఇమాజినరీ ఇంటూ ఇమాజినరీ కూడా రియల్ వస్తుంది. అంటే మైనస్ 2y² అని వస్తుంది. మైనస్ 2y² బై 8 ఇంటూ 1 ప్లస్ y² అయింది. ఇట్లా వస్తుంది మీకు. సో ఇక్కడ ఎంత? 9 మైనస్ y² బై 8 ఇంటూ 1 ప్లస్ y² అయింది. దీని యొక్క రేంజ్ కనుక్కోవాలి. ఇదే అనమాట మనకు కావాల్సిన రియల్ పార్ట్. ఇది సెట్ ఎస్ అంటే. సో దీని యొక్క రేంజ్ కనుక్కోవాలని వాడి ఉద్దేశం. ఎట్లా చేద్దాం దీన్ని అంటే, పైన కూడా 1 ప్లస్ y² వచ్చేటట్టుగా రాద్దామా? ఎలా రాద్దాం సరే? 10 మైనస్ 1 మైనస్ y² బై 8 టైమ్స్ ఆఫ్ 1 ప్లస్ y² రాయొచ్చా? రాయొచ్చు. అంటే 10 బై 8 పక్కకు తీద్దాం, 1 బై 8. 10 బై 1 ప్లస్ y². ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే మైనస్ 1 ప్లస్ y² బై 1 ప్లస్ y² 1 అయింది. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కదా, y అనేది ఒక రియల్ నెంబరేనా? రియల్ నెంబర్. సో ఇప్పుడు y² అంటే బిలాంగ్స్ టు క్లోజ్డ్ 0, ∞ కదా, పర్ఫెక్ట్ స్క్వేర్. దానికి 1 యాడ్ చేస్తున్నా. 1 ప్లస్ y² బిలాంగ్స్ టు క్లోజ్డ్ 1, ∞. దీనికి రెసిప్రోకల్ తీసుకుంటున్నా. అంటే 1 బై 1 ప్లస్ y² బిలాంగ్స్ టు 0 టు క్లోజ్డ్ 1 అయింది. దాన్ని 10 తోటి మల్టిప్లై చేస్తున్నా. 10 బై 1 ప్లస్ y² బిలాంగ్స్ టు ఓపెన్ 0, క్లోజ్డ్ 10. దాంట్లోంచి 1 తీసేస్తున్నా. 10 బై 1 ప్లస్ y² మైనస్ 1 చేస్తే బిలాంగ్స్ టు -1, క్లోజ్డ్ 9. దాన్ని 8 తో డివైడ్ చేస్తున్నా. 8 తో డివైడ్ చేస్తే 1 బై 8 ఇంటూ 10 బై 1 ప్లస్ y² మైనస్ 1 ఏమైందమ్మా? -1 బై 8 ప్లస్ 9 బై 8 అయింది. ఇది మనకు కావాల్సిన ఆల్ఫా, ఇది బీటా. ఆల్ఫా బీటా ఇంటర్వెల్ వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి? 24 టైమ్స్ ఆఫ్ బీటా. బీటా అంటే 9 బై 8 మైనస్ ఆల్ఫా. మైనస్ 1 బై 8 ఈస్ ప్లస్ 1 బై 8. సో 24 ఇంటూ 10 బై 8. 8 3 24, 30 ఉందా? మరే ఉంది. డి ఆప్షన్ వస్తుంది నాకు ఆన్సర్. అదేనా? ఎస్, డి ఆప్షన్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా? వెరీ సింపుల్ కదా, వెరీ సింపుల్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దాని తర్వాత సో మనకు వచ్చేసింది ఇది, ఆప్షన్ డి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? ఇది 3 కదా. ఇప్పుడు 4th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. కాంజుగేట్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. అంటే ప్యూర్లీ రియల్ అయితే ఏం చేయాలి, ప్యూర్లీ ఇమాజినరీ అయితే ఏం చేయాలి? 2024, 2023 అన్ని క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు JEE మెయిన్స్ 2023లో ఏమడిగాడు? Z = x + IY అనేది ఒక కాంప్లెక్స్ నెంబరు సచ్ దట్ ఎలాంటి రియల్ నెంబర్ అయితే ఇది రియల్ కావాలట.
ఇదేం కావాలట, జెడ్ రియల్ అయ్యేటట్టుగా కావాలట. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ అమ్మా, కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ కాదు అని అన్నాడు. ఇది ప్యూర్లీ రియల్ అయితే ఇమాజినరీ ఆఫ్ జెడ్ 0 కావాలిగా. రియల్ నెంబర్ అంటే ఇమాజినరీ జెడ్ 0 కావాలిగా. దీని యొక్క ఇమాజినరీ కనుక్కోవాలంటే 2 టైమ్స్ ఆఫ్ జెడ్, జెడ్ అంటే ఏందమ్మా x ప్లస్ ఐవై మైనస్ 3i బై ఇది 4 టైమ్స్ ఆఫ్ x ప్లస్ ఐవై ప్లస్ 2i, ఇది జెడ్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ ఐ ఇంటూ 2y మైనస్ 3 బై ఇది 4x ప్లస్ ఐ ఇంటూ 4y ప్లస్ 2. దీంట్లో నాకు ఇమాజినరీ కావాలి కాబట్టి ఇమాజినరీ పార్ట్ కోసం ఇది 4x మైనస్ ఐ ఇంటూ 4y ప్లస్ 2 తోటి మల్టిప్లై డివైడ్ చేస్తా. బట్ డినామినేటర్ లాగా 0 సైడ్ పంపించేస్తాం. సో ఇమాజినరీ పార్ట్ కావాలంటే రియల్ ఇంటూ ఇమాజినరీ చేయాలి. సో ఇమాజినరీ ఆఫ్ జెడ్ 0 కాబట్టి సో ఇక్కడ ఇమాజినరీ ఆఫ్ జెడ్ ఏంది 2x ఇంటూ దిస్ అంటే మైనస్ 2x ఇంటూ 4y ప్లస్ 2, రియల్ ఇంటూ ఇమాజినరీ ప్లస్ ఇమాజినరీ ఇంటూ రియల్ అంటే 4x ఇంటూ 2y మైనస్ 3, ఇది 0 అయింది. సో 0 అయింది. ఇక్కడ నేను 2 కామన్ తీసుకుంటా, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే మైనస్ x ఇంటూ 2y ప్లస్ 1 ప్లస్ x ఇంటూ 2y మైనస్ 3 0 అయింది. ఇది మైనస్ 2xy మైనస్ x ప్లస్ 2xy మైనస్ 3x ఇజ్ ఈక్వల్ టు 0. 2xy గాన్, 4x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0 అయింది. నాకు x ఈక్వల్ టు 0 వచ్చింది అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి ఐవై అయింది. x ఈక్వల్ టు 0 వచ్చింది. x స్క్వేర్ అంటే రియల్ ఏమైంది ఒకసారి చూద్దాం. ఇది 8x స్క్వేర్ ఇమాజినరీ ప్లస్ ఇది 2 టైమ్స్ ఆఫ్ 2y మైనస్ 3 ఇంటూ 2y ప్లస్ 1. సో ఇది 8x స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఇదంతా 4y స్క్వేర్ అంటే 8y స్క్వేర్, ఇదంతా మైనస్ 3y మైనస్ 6y ప్లస్ 2y మైనస్ 4y అంటే మైనస్ 8y, ఇది మైనస్ 3 అంటే మైనస్ 6y. ఇది 0 కాకూడదుగా, అంటే ఇది 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 4y మైనస్ 3 అయింది. ఇది నాట్ ఈక్వల్ టు 3 కావాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై నాట్ ఈక్వల్ టు 3/4 కావాలి. సో ఎక్స్ 0 పెడితే వై స్క్వేర్ మైనస్ వై నాట్ ఈక్వల్ టు 3/4 కావాలి. వై నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి వై మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 3/4 కావాలి. సారీ, వై మైనస్ వై 3/4 కాకూడదు. అంటే 1/4 ప్లస్ 1/2 మైనస్ వై ప్లస్ వై. ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఇది మైనస్ 6 ప్లస్ 8y 4y. ఈ రెండు ఇవి రెండు 2y మైనస్ 3 6y ప్లస్ ఇది ప్లస్ అంటే y వాల్యూ ప్లస్ కాదు మైనసే కదా, మైనస్ ఇది మైనస్ ప్లస్ ఎందుకంటే సో y వాల్యూ కనుక నేను మైనస్ 1/2 తీసుకుంటే ఇది 1/4 అయింది, ఇది ప్లస్ 1/2 అయింది, నాట్ ఈక్వల్ టు 3/4 కావాలి.
సో 3/4 నాట్ ఈక్వల్ టు 3/4 కావాలి. అంటే y వాల్యూ -1/2 తీసుకోకూడదు. నేను y వాల్యూ కనుక -1/2 తీసుకుంటే ఏం జరుగుతుందండి? y వాల్యూ కనుక -1/4 తీసుకుంటే ఇవి రెండు ఈక్వల్ అవుతాయి కదా. సో ఈ రెండు ఈక్వల్ కాకూడదంటే నేను y వాల్యూ -1/2 తీసుకోకూడదు. x 0 అయినప్పుడు y వాల్యూ -1/2 అవ్వకూడదు. అంటే విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అంటే ఇది కరెక్ట్, ఇది నాట్ కరెక్ట్. మిగతాయి కరెక్టే. x = 0 కరెక్టే. y + x² + y² 4 నాట్ ఈక్వల్ టు -1/4 అవ్వడం కరెక్టే. ఇది అవ్వకూడదు కదా, ఇది మాత్రమే అవ్వకూడదు. మిగతాది ఏదన్నా అవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇది మాత్రం కరెక్ట్ కాదు. y వాల్యూ -1/2 తీసుకుంటే ఇక్కడున్న ఇమాజినరీ పార్ట్ కూడా 0 అవుతుంది. ఇమాజినరీ పార్ట్ 0 అయితే రియల్ పార్ట్ కూడా 0 అయితే ఇక్కడ z అనేది 0 కాంప్లెక్స్ నెంబర్ అయిపోద్ది కదా, 0 కాంప్లెక్స్ నెంబర్ అయిపోద్ది కదా, అది తప్పు కదా. సో కాబట్టి బి ఆప్షన్ షుడ్ బి ద నాట్ కరెక్ట్ ఆన్సర్ అయి ఉండాలి. ఎస్, నాట్ కరెక్ట్లో బి ఆప్షన్ ఉంటుంది. వెరీ గుడ్ అండి. ఒక్కసారి ఆగండి అమ్మ, జస్ట్ సెకండ్. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్ కదా? దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 అనుకుంటాను. క్వశ్చన్ నెంబర్ 5 రైట్. సో ఇక్కడ చూడండి అమ్మా, లెట్ ద కాంప్లెక్స్ నెంబర్ z = x + iy be such that 2z - 3y 3i/2z + i is purely imaginary. If x + y² 0, then what is the value of y⁴ + y² - 5? ఇది ఏమైతుంది? ఓకే రైట్, 1 by 1 సాల్వ్ చేసుకుంటా పోదాం. బాబు ఇది ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఇది జెడ్ అనుకోండి. జెడ్ ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఇమాజినరీ ఆఫ్ జెడ్ 0నేగా, రియల్ ఆఫ్ జెడ్ 0నేగా. ప్యూర్లీ ఇమాజినరీ కదా అన్నాడు, రియల్ 0 అయింది. అంటే దీని యొక్క రియల్ పార్ట్ కావాలంటే ఫస్ట్ 2 times of x + iy - 3i by z వాల్యూ అనమాట. ఇది 2 times of ఇది కూడా x + iy + i. సో z = 2x + i into 2y - 3, సేమ్ క్వశ్చన్ లాగా ఉంది కదా, బై ఇది 2x + 2y + i, 2y + 1 into i. కరెక్టేనా? 2x + 2y + i, 2y + 1, ఇది 2y - 3. కరెక్ట్. సో కాంజుగేట్ తోటి మల్టిప్లై డివైడ్ చేద్దాం. 2x - i into 2y + 1 తోటి మల్టిప్లై చేస్తా, డివైడ్ కూడా చేస్తా. డివిజన్ మనకు అవసరంలా. న్యూమరేటర్లో రియల్ ఆఫ్ జెడ్ కావాలి. రియల్ కావాలంటే ఏమైంది? రియల్ ఇంటూ రియల్ 4x², ఇమాజినరీ ఇంటూ ఇమాజినరీ ప్లస్ i into -i -i² అంటే +1. సో దిస్ ఇస్ 2y - 3 into 2y + 1 is equal to 0. అంటే ఇది 4x² + 4y² - 6y + 2y - 4y - 3 is equal to 0. అంతే కదా. సో ఇక్కడ x అంటే -y² అయినప్పుడు x² అంటే y⁴గా. సో x² బదులుగా 4 కామన్ తీస్తున్నా, ఇది y⁴, ఇది y², ఇది -y is equal to 3. అంటే y⁴ + y² - y ఏంది ఇంత సింపుల్గా ఉంది? ఏదో ఉంటుంది అనుకున్నానే, 3/4 ఏం లేదుగా. అంతేనా కాదా? క్లియర్ అండి? సార్ నా క్యాస్ట్ బీసీ, నేను ఓబీసీ కిందకి వస్తానా సార్? బాబు క్యాస్ట్ పిల్లలు ఏం చేయాలంటే మీరు నిజంగా ఓబీసీ ఎన్సీఎల్ కిందకి వస్తారా రాదా తెలుసుకోవడానికి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలి. ఇప్పుడు బీసీఈలో ఉన్న పిల్లలందరూ రావాలని ఏం లేదు, అందరు రాకూడదని ఏం లేదు. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. దాంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీకు 4-wheeler కారు ఉందా, మీ ఫాదర్లు కానీ మీ 4 fathers కానీ, లేదా మీ ఫ్యామిలీలో ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా, దాన్ని బట్టి మీరు క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా దాంట్లో కూడా ఉంటాయి. మళ్ళీ అది కూడా ఇస్తారు. అంటే ఈడబ్ల్యూఎస్కి ఎట్లయితే ఉంటుందో ఓబీసీకి కూడా బీసీడీలో కూడా కొన్ని కులాలకి వస్తుంది, కొన్ని కులాలకి రాదు. ఓబీసీ ఎన్సీఎల్ కొన్ని కులాలు ఓబీసీ క్రీమీ లేయర్ అయితే, కొన్ని కులాలు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అవుతారు. అట్లా రకరకాలు ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళి తెలుసుకోవాలి. సార్ గుడ్ న్యూస్ బిగిన్స్ ఇన్ 30 minutes. 9 కదా, 6:30 అవుతుంది ఇక. ఇంకా ఏంది ఇంత సింపుల్గా వచ్చింది? కరెక్టేనా ఇది? కరెక్ట్ ఆన్సర్.
చాలా సింపుల్గా ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 5 అయిపోయింది. సరే క్వశ్చన్ నెంబర్ 6 చూడండి అమ్మా. JEE Mains 2023లో బాబు 1 + 2i sin theta by 1 - i sin theta ప్యూర్లీ ఇమాజినరీ అయితే సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ దిస్. ఇందాక మనం చేసినట్టుంది కదా సిమిలర్ క్వశ్చన్. చేస్తే 3π వచ్చిందట్టుంది. 0 to 2πకి మధ్యలోనా? కాదు, -πకి మనం ఇందాక చేసింది -πకి 2πకి మధ్యలో చేస్తే వచ్చింది. 0కి 2πకి మధ్యలో కూడా అదే వస్తుంది అనుకుంటా. రైట్, 3π వస్తుంది. ఒకసారి చూద్దాం. రైట్, 4π ఉంది. అంటే క్వశ్చన్ వేరే అయి ఉండొచ్చు, మనం సాల్వ్ చేయాలి. బట్ ఇట్లాంటిదే ఇందాక మనం చేసాం, గుర్తుందా? సిమిలర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సిమిలర్ అంటే సిమిలర్. బాబు ఏముంది ఇక్కడ? ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ ఆఫ్ జెడ్ 0 కావాలి. రియల్ ఆఫ్ జెడ్ 0 చేయండి. అంటే డినామినేటర్ని 1 + 2i sin theta అని దేనితోటి మల్టిప్లై చేయాలి? దీని యొక్క కాంజుగేట్ తోటి 1 + i sin theta తోటి మల్టిప్లై డివైడ్ చేయాలి. ఇక డినామినేటర్ రాయట్కి నాకు అవసరం లేదు. మల్టిప్లై చేస్తే నాకు ఈ రియల్ పార్ట్ కావాలి. అంటే 1 - 2 sin square theta కావాలి. ఇది 0 కావాలి. అంటే sin square, ఇందాక మనకు cos square వచ్చింది, ఇక్కడ sin square వచ్చింది. 1/2 అంటే sin square theta is equal to sin square π/4 అయింది. ఓకే, అంటే ఇది 1/√2² కదా. సో theta is equal to nπ ± π/4 అయింది. nπ ± π/4 అయింది. సో ఫ్రమ్ హియర్ అంటే π/4 అంటే 1/√2 కదా అయింది. సో దీన్ని బట్టి మనకి ఏమేమి వస్తాయో ఈ ఇంటర్వెల్లో చెక్ చేసుకోవాలి. n = 0 పెడితే π/4 ఒకటి, -π/4 ఉండదు. n పెడితే 3π/4 ఒకటి, π - π/4, π + π/4, 5π/4 ఒకటి, 2 పెడితే 7π/4 ఒకటి. ఇవే వస్తాయి. నెగిటివ్ లేవు కదా, పాజిటివ్లు వచ్చినాయి. వీటన్నింటిని యాడ్ చేయమన్నాడు. కింద /4 ఉంది, పైన యాడ్ చేసుకుంటే పోండి. 1π, 3π, 5π, 7π, 10, 16π/4 అంటే విచ్ ఇస్ 4π. 4π ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందాక మనకి cos square అని వచ్చింది వేరే క్వశ్చన్కి, ఇక్కడ sin square వచ్చింది. చూసారా, ఎప్పుడు చూసినా కానీ సిమిలర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దట్స్ వాట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 7 చూడండి అమ్మా. 2023లో అడిగాడు. A ≠ B two non-zero real numbers, then the number of elements in X where real of this is A, real of this is B. అలాంటి A + IB లాంటి Z = లాంటి ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి? ఇది A కావాలట, అది B కావాలా? సరే, నేను Z = X + IY అని అనుకుంటున్నా. పెట్టేద్దామా ఇందులో? సో రియల్ పార్ట్ ఆఫ్ ఏందట? A × Z² అంటే దీన్ని స్క్వేర్ చేయాలిగా. X + IYని స్క్వేర్ చేయాలి, ప్లస్ B × X + IY. ఈ వచ్చే దాంట్లో రియల్ పార్ట్ని ఏ అనుకోవాలట. ఏముందో మరి చూద్దాం ఒకసారి. రియల్ పార్ట్ ఆఫ్ ఏ ఇదేంది? x² - y² + 2ixy + bx + iby = ఏ కావాలి. దీంట్లో రియల్ పార్ట్ మాత్రమే కావాలి కాబట్టి రియల్ పార్టే తీసుకుందాం. A × x² - y² రియల్ పార్ట్, ఇక్కడ కూడా bx అనేది రియల్ పార్ట్ = ఏ కావాలి. ఏమైతుంది దీంట్లోంచి? bx అంతే. రియల్ పార్ట్ ఆఫ్ దిస్ ఏ చేసా, రియల్ పార్ట్ని ఏ చేసిన. ఏ చేసి సరే రాద్దాం. ఏతో డివైడ్ చేద్దాం. x² - y² + b/a × x = 1. ఇది ఫస్ట్ వన్ అనుకోండి. ఏతో డివైడ్ చేసిన. నాన్-జీరో అన్నాడు కదా, నాన్-జీరో అన్నాడు కాబట్టి డివైడ్ చేయొచ్చు, చేశా. సేమ్ అట్లానే ఇక్కడ కూడా వస్తుంది కదా. సిమిలర్లీ జస్ట్ ఏం లేదు, ఏ బదులుగా బి బదులుగా ఏ ఉంది అంతే. అంటే నాకేమొస్తుంది ఇక్కడ? b × x² - y² + a × x = b అని వస్తుంది. ఇప్పుడు bతో డివైడ్ చేసినాను అనుకో, x² - y² + a/b x = 1 అయింది. ఇది సెకండ్. ఒక దాంట్లో ఒకటి తీసేద్దామా? 1 - 2 చేద్దామా? దీంట్లో దాన్ని తీసేసారు అనుకో, ఏమైంది? దిస్ క్యాన్సిల్. సో ఏమొస్తుంది? ab/ax - a/bx = 0. 1 - 1 కూడా 0. x కూడా 0 క్యాన్సిల్ అయిపోయింది అనుకుందాం. x పోయింది, ఎందుకంటే x వాల్యూ మనకి 0 అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా, రెండు కండిషన్స్ ఉన్నాయి. అంటే ఇఫ్
ఎక్స్ ఈక్వల్ టు జీరో అయితే ఇది జీరో అయిపోద్ది, మొత్తానికే జీరో అయిపోద్ది. 0 - 0 0 అవుతుంది. అంటే ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు జీరో అయితే ఇక్కడ ఈ కండిషన్ నుంచి అంటే కండిషన్ నెంబర్ 1 రాద్దాం. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో దెన్ వాట్ హ్యాపెన్స్? -y² ఇస్ ఈక్వల్ టు 1. అంటే y² ఈక్వల్ టు -1. నాట్ పాసిబుల్గా. y అని xyలో రెండు రియల్ నెంబర్స్ కదా, నాట్ పాసిబుల్. అంటే ఎక్స్ ఈక్వల్ టు జీరో ఉండదు. సెకండ్ కండిషన్ ఒకవేళ x నాట్ ఈక్వల్ టు జీరో అయిందనుకో, అప్పుడు ఇవి రెండు ఈక్వల్. అంటే b/a ఈజ్ ఈక్వల్ టు a/b అయింది. అంటే a² ఈజ్ ఈక్వల్ టు b² అవుతుంది. a² ఈక్వల్ టు b² అవుతుంది. అయితే నాకు ఏం కావాలి ఇంతకి చెప్పు, అది చెప్పు. a² ఈక్వల్ టు b² అయితే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ x ఈక్వల్ టు అలాంటి ఏమున్నాయి అని అంటున్నాడు. a ఈజ్ ఈక్వల్ టు b అయితే ఇక్కడ పెడదాం దీంట్లో. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b ఇందులో పెడదాం. అంటే ఇందులో మళ్ళీ రెండు కండిషన్స్ ఉన్నాయి. a ఈజ్ ఈక్వల్ టు +b అవ్వచ్చు, లేదా a ఈజ్ ఈక్వల్ టు -b కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ a ఈజ్ ఈక్వల్ టు b అయిందనుకో, a ఈజ్ ఈక్వల్ టు b అయితే x² - y² ప్లస్ x ఈక్వల్ టు 1 అయింది. a ఈజ్ ఈక్వల్ టు -b అయితే x² - y² మైనస్ x ఈక్వల్ టు 1 అయింది. ఇది కండిషన్. ఓకే, రైట్. సో ఫ్రమ్ హియర్ మనం ఏం చేయొచ్చు ఇక్కడి నుంచి అంటే x 0 అయినప్పుడు నాట్ పాసిబుల్, x 0 కానప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b అయింది. బట్ y వాల్యూ అనేది మనకి ఇక్కడ ఎట్లా తెలుస్తుంది? హౌ టు ఫైండ్ అవుట్ y వాల్యూ? ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ a నాట్ ఈక్వల్ టు b. అచ్చా, ఇది కండిషన్ కాదుగా, ఇది రాంగ్ కండిషన్. ఎందుకంటే a నాట్ ఈక్వల్ టు b కదా, ఇది ఒకటే కండిషన్, ఇదే కరెక్ట్. సో ఇది కరెక్ట్ తీసుకుంటే x² - x -1 ఈజ్ ఈక్వల్ టు y² అయింది. ఇది అటు తీసుకుపోయినా అంటే వైకి వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తాయి అని అంటే y² ఈజ్ ఈక్వల్ టు x² - x -1 b² -4ac minus b plus or minus square root of b² -4ac by 2a. అంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ కాబట్టి √5 - 1/2. సో y² మస్ట్ బి పాజిటివ్ కాబట్టి దీని యొక్క మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఒకవేళ మనం చూసుకుంటే ఇది కాన్కేవ్ అప్ కాబట్టి సో నెగిటివ్లు ఉండవు కాబట్టి ఓన్లీ పాజిటివ్ తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. అంటే y² బిలాంగ్స్ టు క్లోజ్డ్ √5 - 1/2 కామ ఇన్ఫినిటీ అవుతుంది. ఇదే ఇక ఇక్కడ ఏదో కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. ఒకసారి చూద్దాం, ఆన్సర్ చూస్తే మనకి క్లారిటీ. అచ్చా, ఇన్ఫైనైట్లీ మెనీ ఆన్సర్స్ వస్తాయి. అవును కదా, అంటే వైకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ ఉన్నాయని చెప్తాం. y² వాల్యూ ఇది కావాలట. అంటే y వాల్యూ ఏమైందంటే దీని స్క్వేర్ రూట్ అయింది. అంటే y బిలాంగ్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ √5 - 1/2 కామా ఇన్ఫినిటీ. సో వైకి ఇప్పుడు ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? ఇన్ఫైనైట్లీ మెనీ వాల్యూస్ వచ్చినాయి. అంటే z ఈజ్ ఈక్వల్ టు x + iy x అనేది 0 కాకపోతే వైకి ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి? ఇన్ఫైనైట్లీ మెనీ వస్తున్నాయి వాల్యూస్. అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉన్నట్లు? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నట్లు. అంటే ఎన్ని జెడ్లు వస్తాయి అట్లా అంటే ఇన్ఫైనైట్లీ మెనీ వస్తాయి. కరెక్ట్, రైట్. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 8 చూడండి అమ్మా. ఇవన్నీ కూడా కాంజుగేట్కి సంబంధించినవి. 2022లో చూడండి. z ఈజ్ ఈక్వల్ టు 2 + 3 అయితే ఇది ఎంత అని అడిగాడు. చేద్దామా? చేద్దాం. ఫస్ట్ z⁴ చేద్దాం. వాట్ ఈస్ z⁴? z ఇంటూ z⁴ అంటే z² హోల్ స్క్వేర్గా. సో వాట్ ఈస్ z⁴? z² అంటే దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేయండి, చేస్తే ఏమైంది? z² a² - b² వస్తుంది
ప్లస్ 12i అంటే ఇది ఎంత -5 -5 ప్లస్ 12i దీన్ని మళ్ళీ హోల్ స్క్వేర్ చేయాలి. హోల్ స్క్వేర్ చేస్తే ఇది 4 ఏం రాస్తున్నాను 25 -144 -120i హోల్ స్క్వేర్ చేశారు. మరి జెడ్ అంటే మళ్ళీ ఏంది ఇది 2 + 3i ఇంటూ ఇది దీనిలో 25 తీసేయండి 45 25 పోతే 20 కదా -119 -120i కరెక్టేనా అండి? ఒక్కసారి చెక్ చేయండి. am I correct 119. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి. 220 అంటే 120 అంటే 240 -238 ఇది మైనస్ ఇది రియల్ ఇంటూ రియల్ చేసా, ఇమాజినరీ ఇంటూ ఇమాజినరీ చేస్తే ప్లస్ అయింది 360 అయింది. ఇప్పుడు ఇమాజినరీ ఇంటూ రియల్ చేస్తా -360 357 అయింది. 357 ఈ రెండు ఇప్పుడు ఈ రెండు కూడా చేస్తా 240 -240 ప్లస్ పెడదాం మైనస్ కామన్ తీసి ఐ పెడదాం. సో 360 అంటే 38 ఎంత అయిందండి 38 అంటే 62 కదా 62 అంటే 60 అంటే 122 మైనస్ ఈ రెండు యాడ్ చేయండి పెద్ద నెంబర్ వస్తుంది 6597 ఐ అయింది. అంతేనా? రైట్. సో ఇది జెడ్ పవర్ 5 అనుకుంటే జెడ్ బార్ ఏమైంది జెడ్ బార్ పవర్ 5 ఏమైంది అంటే ఈ మైనస్ ఉన్న దగ్గర ప్లస్ వస్తుంది 122 ప్లస్ 597 ఐ అయింది. ఈ రెండింటిని యాడ్ చేయమన్నాడు కదా జెడ్ పవర్ 5 ప్లస్ జెడ్ బార్ హోల్ పవర్ 5 యాడ్ చేస్తే 244 వస్తుంది. వచ్చిందిగా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఇక అంతేనా? అవుతాయమ్మా పవన్ అవుతాయి. సో 244 వస్తుంది. మరి చూద్దాం ఒకసారి. వెరీ గుడ్, 244 ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో దాదాపుగా మనం కేవలం బేసిక్స్ మీద కాంజుగేట్ మీదనే 8 PYQs క్వశ్చన్ చేసినాం. అంటే అర్థమవుతుందా మీకు? కాంజుగేట్స్ మీద ఫుల్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. రైట్. సో మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, ఇక అతి పెద్దదిగా కాంప్లెక్స్ నెంబర్స్లో మనని బాగా అడిగే క్వశ్చన్ ఏదైనా ఉందేరా బాబు అని అంటే ఏంది? ఇది మాడ్యులస్. సో మాడ్యులస్ గురించి మనం కేవలం మరీ హై లెవెల్లో కాకుండా కొద్ది వరకు నేర్చుకుందాం, దాదాపుగా క్వశ్చన్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్. సో ఏంటి సార్ మరి మాడ్యులస్ అంటే? వెరీ సింపుల్ అమ్మ. కోఆర్డినేట్ యాక్సెస్ ఒకవేళ మీరు తీసుకుంటే సో దీన్ని మనం ఆర్గాండ్ ప్లేన్ అని అంటాం. ఇది 0. ఇక్కడ జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంటుంది, దీన్ని మనం x + iy అంటాం. ఒకవేళ దీన్ని పాయింట్ లాగా తీసుకోవాలంటే ZP ఆఫ్ x, y అని అంటాం. సో ఈ ఆర్జిన్కను జెడ్కి మధ్యలో ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్నే మనం మాడ్ జెడ్ అని పిలుస్తాం, మాడ్యులస్ అని అంటాం. ఇది చేసే యాంగిల్ని నిన్న యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్, దాన్ని యాంప్లిట్యూడ్ అని అంటారు లేదా ఆర్గ్యుమెంట్ అంటాడు. ఆ ఆర్గ్యుమెంట్ మీద ఒక్క క్వశ్చన్ కూడా రావట్లేదు, మాడ్యులస్ మీదనే క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మనం ఇదే చేయాలి. క్లియర్? రైట్. సో ఇప్పుడు ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు జెడ్ అనేది x + iy అని ఇచ్చినప్పుడు దీని యొక్క మాడ్ జెడ్ అంటే ఏమైంది? √x² + y² అయింది. అంటే జెడ్ కను ఆరిజిన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. అయితే మాడ్ z² అంటే ఏమైంది? x² + y² అవుతుంది. అట్లానే మీకు చెప్పాను మాడ్ z² అనన్నా మాడ్యులస్ ఆఫ్ z² అనన్నా z ఇంటూ z బార్ అనన్నా రెండు ఒకటే. ఓకేనా? సో మాడ్యులస్ ఆఫ్ z² అని అన్నప్పుడు అంటే మాడ్యులస్ ఆఫ్ z పవర్ n అని అంటే దీన్ని మాడ్ z హోల్ పవర్ n అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, యూ కెన్ రైట్ లైక్ దట్. సో ఈ విధంగా z ఇంటూ z బార్ అన్న మాడ్ z² అన్న రెండు ఒకటే. ఇక దీని మీద కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఈక్వాలిటీస్ ఇన్ఈక్వాలిటీస్ రెండు ఉంటాయి. ఒకసారి మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి దానికి మాడ్యులస్ కనుక్కోమన్నాను అనుకోండి 1 + i. మరి మాడ్ z ఏమైంది సార్ అంటే ఏం చేస్తారు? √1² + i యొక్క కోఎఫిషియంట్ కూడా ఎంత 1 కాబట్టి 1²
ఏమైంది √2 అయింది. అట్లానే z ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 7 ప్లస్ 24i అని అడిగా. దీని యొక్క మాడ్ z ఎంత అంటే ఏం చెప్తారు సార్? స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ 49, 24 స్క్వేర్ 576. సో ఇదేమైంది 625 కదా, 625 అంటే 25. సో దీని యొక్క మాడ్యులస్ ఏమైందండి 25 అయింది. అంటే దీనికి ఆరిజిన్ నుంచి ఉన్న డిస్టెన్స్ 25 యూనిట్స్ అన్నమాట. ఈ విధంగా మనం మాడ్యులస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్, దీని మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, 1 by 1 నేర్చుకుంటూ పోదాం. ఒకవేళ మాడ్ z అనేది కనుక 0 అవుతుందంటే కంపల్సరీగా అది కాంప్లెక్స్ నెంబర్ 0 అవ్వాల్సిందే. ఒక కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ కనుక 0 అవుతుంది అని అంటే కంపల్సరీగా అది ఏం కావాలి? మాడ్ z అనేది కంపల్సరీగా అది 0 అనే కాంప్లెక్స్ నెంబర్ కావాల్సిందే. వెరీ ఇంపార్టెంట్. తర్వాత మాడ్ z పవర్ n ఈజ్ ఈక్వల్ టు మాడ్ z పవర్ n, ఇది రాసుకోవచ్చు అని చెప్పాను. వేరే n ఈజ్ ఏ నేచురల్ నెంబర్. ఒకవేళ మాడ్ z ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దెన్ z ఈజ్ కాల్డ్ యూని మాడ్యులస్. అంటే సింగిల్ మాడ్యులస్ ఉంటే దాన్ని యూని మాడ్యులస్ అంటారు. తర్వాత z ఇంటూ z బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ z స్క్వేర్ అవుతుంది. ఇప్పుడే మేము మాట్లాడుకున్నాం. తర్వాత వెరీ ఇంపార్టెంట్, రియల్ ఆఫ్ z కానీ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z కానీ, రియల్ అంటే ఏంది x, ఇమాజినరీ అంటే ఏంది y. ఈ xyలు కంపల్సరీగా మాడ్ z కంటే తక్కువ ఉంటాయి, మైనస్ మాడ్ z కంటే ఎక్కువ ఉంటాయి. అంటే xకి మ్యాక్సిమం వాల్యూ ఇది, మినిమం వాల్యూ ఇది, వైకి కూడా మ్యాక్సిమం వాల్యూ ఇది, మినిమం వాల్యూ ఇది. సార్ ఇన్ఈక్వాలిటీలు డిలీట్ చేసి అడగట కదా సార్ అంటే అవును, మాడ్యులస్ మీద ఇన్ఈక్వాలిటీలు అడగట్లేదు. కానీ మన్ని 2023లో అడిగాడు, 2024లో అయితే ఫుల్గా అడిగాడు, 24 కూడా అడిగాడు, లేదని చెప్పిన అడిగాడు. సో ఈ మాడ్యులస్ల మీద కొద్దిగా మనం సాల్వ్ చేయాలి. సింపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మాడ్యులస్ ఆఫ్ z1 z2 ఇస్ మాడ్ z1 ఇంటూ మాడ్ z2, z1 బై z2 మాడ్ z1 బై మాడ్ z2. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఇంపార్టెంట్. మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ అంటే దీన్ని z1 ప్లస్ z2 ఇంటూ z1 బార్ ప్లస్ z2 బార్ అని రాసుకోవాలి. సో దీన్ని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని ఇట్లా అంటారు. ఓకే, సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది, ఇలా వస్తుంది. లేదా ఇంకొక తీరు కూడా ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ మాడ్ z1 స్క్వేర్ ప్లస్ మాడ్ z2 స్క్వేర్ ప్లస్ 2 times ఆఫ్ మాడ్ z1 ఇంటూ మాడ్ z2 ఇంటూ కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2 అంటారు. ఏంటంటే θ1 అంటే ఆర్గ్ ఆఫ్ z1, θ2 అంటే ఆర్గ్ ఆఫ్ z2. సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అంటే ఏందో మీకు తర్వాత చెప్తాను, మళ్ళీ కొద్ది గొప్పన నేర్చుకోవాలి మనం ఆర్గ్యుమెంట్ గురించి. సో ఇక్కడ ప్లస్ ఉంటేనేమో ఇక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటేనేమో మైనస్ వస్తుంది. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే z1 మైనస్ z2 ఇంటూ z1 మైనస్ z2 హోల్ బార్ లేదా z1 బార్ మైనస్ z2 బార్. దీని వాల్యూ రెండు యాక్చువల్గా సేమ్. దాని తర్వాత వాటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, సపరేట్ చేస్తే ఏమొస్తుంది. సో ఒకవేళ మాడ్ z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ కూడా మాడ్ z1 స్క్వేర్ ప్లస్ మాడ్ z2 స్క్వేర్ అయింది అంటే అక్కడ కాస్ ఆఫ్ θ1 మైనస్ θ2 ఇది లేదు. అంటే θ1 మైనస్ θ2 ఇది కాస్ లోపల 90 degrees అయితేనే కదా 0 అయ్యేది. కాస్ 0 ఎప్పుడు అయింది? θ1 మైనస్ θ2 90 కావాలి. అంటే ఇక్కడ θ1 మైనస్ θ2 గిరక 90 degrees అయితే ఇది జరుగుతుంది. అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బై z2 గినక 90 degrees అయితే అవుతుంది. 90 degrees ఎప్పుడు అవుతుంది అంటే ఇది ప్యూర్లీ ఇమాజినరీ ఉన్నప్పుడు అవుతుంది. మీకు చెప్తా, దీని గురించి మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్, దానికంటే ముందర ఇన్ఈక్వాలిటీస్ కూడా ఉంటాయి కదా మాడ్యులస్లో. సో ఆ ఇన్ఈక్వాలిటీస్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఒకటే ఒక ఇన్ఈక్వాలిటీ అమ్మ, మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ z2 కానీ మైనస్ z2 కానీ దీనికి మ్యాక్సిమం వాల్యూ రైట్ సైడ్ ఉంటుంది. దట్ ఈస్ మాడ్ z1 ప్లస్ మాడ్ z2. సార్ ప్లస్ ఉంటేనే ప్లస్ వాడాలి, మైనస్ ఉంటే మైనస్ వాడాలి అంటే కాదు. మధ్యలో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా రైట్ సైడ్లో ప్లస్సే వాడాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ మాడ్ z2 మొత్తానికి కలిపి మాడ్యులస్ ఉంటుంది. మొత్తానికి కలిపి ఒక మాడ్యులస్ ఉంటుంది. ఇగో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన మ్యాక్సిమం అడిగినప్పుడు ఇటు వాడాలి, మినిమం అడిగినప్పుడు ఇటు వాడాలి. మన మ్యాక్సిమం మినిమం రెండు అడుగుతాడు. సో ఇవి డిలీట్ అయినా కానీ ఎందుకు అడుగుతున్నాడు సార్ అంటే మనకి జామెట్రికల్ అప్రోచ్లో కూడా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, షార్ట్ కట్ మెథడ్ అది. సో అది ఉంది కాబట్టి దీంట్లో ఎందుకు చేయడం, మీరు అందులో చేసి తీసుకురండి అంటాడు, డిలీట్ చేయట్లా. సో కాబట్టి ఈరోజు మనం కొద్దిగా దీని మీద కూడా వర్కౌట్ అయితే చేయబోతున్నాం. చూద్దాం. సార్ 1 ప్లస్ i హోల్ పవర్ 100 ఈక్వల్ టు 2 పవర్ 49 ఇంటూ x ప్లస్ iy, x స్క్వేర్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. రైట్, సింపుల్గా దీన్ని మనం మాడ్యులస్ తీసుకొని డైరెక్ట్గా చేయొచ్చు.
సో టేక్ మాడ్యులస్ ఆన్ బోత్ ద సైడ్స్, ఇటు మాడ్యులస్ తీసుకోండి. మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ ఎన్నడంటే పైన రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 49 అట్లానే ఉంటుంది. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ ఐవై. సో మాడ్యులస్ ఆఫ్ 1 ప్లస్ ఐ అంటే √2 హోల్ పవర్ 100 ఈజ్ ఈక్వల్ టు 249, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో √2 పవర్ 100 అంటే 2 పవర్ 50 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 49, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయితే మనకు 2 మిగిలిపోద్ది, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2 అయింది. అంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకు ఆన్సర్ 4 వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ అమ్మా, సూపర్, అందరు కరెక్ట్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. సార్ మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 2y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే దెన్ గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ z మైనస్ √3 ప్లస్ ఐ. దీన్ని రకరకాలుగా చేయొచ్చు, డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. నేను ఇప్పుడు మెథడ్ 1 ఒకటి, మెథడ్ 2 ఒకటి, రెండు చేస్తాను. ఒకసారి చూద్దాం. మెథడ్ 1, మెథడ్ 2. రైట్, ఫస్ట్ మెథడ్ ఏంటంటే బాబు ఇక్కడ మీకు ఇది కావాలి, ఏది మాడ్యులస్ ఆఫ్ z మైనస్ని కామన్ తీస్తే √3 మైనస్ ఐ. దీని యొక్క గ్రేటెస్ట్ వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ కావాలి. దీని గ్రేటెస్ట్ వాల్యూ ఇట్లా ఉంటుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని రాయాలి, అవునా? బట్ రాసేటప్పుడు మాడ్ జెడ్కి సంబంధించిన వాల్యూ మనకు తెలియదు కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని రాయడమే ఏ విధంగా రాస్తానో ఒకసారి చూడండి. సారీ, దీన్ని రాసేటప్పుడు ఎట్లా రాస్తానంటే మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 2i కనపడేటట్టుగా రాస్తా. అంటే లోపల 2iని యాడ్ చేస్తున్నా, 2iని సబ్ట్రాక్ట్ కూడా చేస్తా. అంటే ఇది మైనస్ √3 మైనస్ ఐ అవుతుంది. చూడండి, ఈ రెండు సేమేనా? దీనిలా రాయచ్చా? రాయచ్చు సార్, ఎందుకంటే 2i మైనస్ ఐ ప్లస్ ఐఏ కదా, 2i మైనస్ ఐ ప్లస్ ఐఏ కదా, మైనస్ √3 ఉంది, మైనస్ √3 ఉంది, సేమ్. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తా చూడండి, మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 2i మైనస్ కామన్ తీస్తే √3 ప్లస్ ఐ, ఇలా రాశారు. దీనివల్ల నాకు లాభం ఏంటంటే ఇది z1, ఇది z2. అంటే ఎలా ఉంది, మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2 లాగా ఉంది. దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత, మాడ్ z1 ప్లస్ మాడ్ z2 ఫార్ములా ఉంది కదా, బై దట్ ఫార్ములా ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమైంది, మాడ్ z1 అంటే z ప్లస్ 2i ప్లస్ మాడ్ z2 √3 ప్లస్ ఐ అయింది. అంటే దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఇది అయింది. మరి దీని వాల్యూ ఎంత, దిస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇది దేనికంటే తక్కువ, 2 కంటే తక్కువ. దీని వాల్యూ 2 రాసిన, ప్లస్ దీని యొక్క మాడ్యులస్ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 1 4 అంటే √2 అయింది, √4 అంటే 2 అయింది, 4. అంటే దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది, 4 కదా. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్, కార్టేషియన్ ఫామ్, పోలార్ ఫామ్ అవి కూడా చేద్దాం. అవి కూడా క్వశ్చన్లు అడుగుతున్నాడు ఎప్పుడో ఒకప్పుడు. ఇప్పుడు మెథడ్ 2 ఏంది సార్, సెకండ్ మెథడ్ ఏదో అన్నారు కదా అంటే, మీకు ఎప్పుడైనా సరే మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z0 ఈజ్ ఈక్వల్ టు సమ్ కేలో ఆర్ అని ఇచ్చాడంటే ఇట్ ఈస్ అ సర్కిల్. ఇదేమైందండి, ఒక సర్కిల్. ఇది జామెట్రికల్ అప్రోచ్. సో ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి సార్, సెంటర్ వచ్చేసి z0, రేడియస్ వచ్చేసి r. సెంటర్ ఏందమ్మా z0, రేడియస్ ఏమైంది r అవుతుంది. మరి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంటే ఇది డిస్క్ అవుతుంది మొత్తం అన్నమాట. ఈ డిస్క్ మొత్తం కలిపితే అది సర్క్యులర్ డిస్క్ అవుతుంది. సర్కిల్ అంటే అవుటర్ లేయర్ మాత్రమే ఉంటే సర్కిల్ అంటారు. మొత్తం ఒక డిస్క్ లాగా ఉంది, ఒక ప్లేట్ లాగా ఉంది అనుకోండి, అప్పుడు మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అని వస్తుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఇప్పుడు బై దట్ ఇక్కడ ఒకసారి మనం క్వశ్చన్ చూస్తే మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 2i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాడు. అంటే దీన్ని నేను మాడ్యులస్ ఆఫ్ z మైనస్ ఆఫ్ మైనస్ 2i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అని రాస్తే ఎగ్జాక్ట్గా ఇది సర్కిల్ లాగా లేదా? ఇది ఎలా ఉంది, ఎగ్జాక్ట్గా సర్కిల్ లాగా, సర్క్యులర్ డిస్క్ లాగా ఫార్ములా ఉంది కదా. అంటే ఇక్కడ z0 అంటే సెంటర్ ఏంది మైనస్ 2i, రేడియస్ ఏంది 2. అంటే మన జామెట్రీలోకి ఒకవేళ పోతే సెంటర్ ఏంది 0 మైనస్ 2i, అంటే 0 కామా మైనస్ 2 సెంటర్, r అనేది 2 రేడియస్. 0 కామా మైనస్ 2 సెంటర్గా ఉన్న సర్కిల్ ఇగో ఇది 0 కామా మైనస్ 2. దీని యొక్క రేడియస్ ఎంత, 2 యూనిట్స్. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, ఇగో ఇది పాయింట్. ఇదేం పాయింట్ సార్, మాడ్యులస్ ఆఫ్ z మైనస్ ఆఫ్ √3 మైనస్ i.
ఇది పాయింట్. ఈ పాయింట్ ఏంది? √3, -1 అనేది పాయింట్. సో ఇక్కడ ఎక్కడో √3, -1 అనే పాయింట్ ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? దీనికి మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటే గ్రేటెస్ట్ మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత అన్నాడు. మన సర్కిల్స్లో బయట ఒక పాయింట్ ఉంటే బయట పాయింట్ నుంచి ఈ సర్కిల్కి ఉన్న మ్యాక్సిమం డిస్టెన్స్ మినిమం డిస్టెన్స్ కనుక్కుంటాం. మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ మ్యాక్సిమం. సో ఇది P, ఇది C, ఇది R. ఏమైతే అప్పుడు వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిస్టెన్స్? PC + Rఏగా. గుర్తుందా మీకు? సర్కిల్స్లో మ్యాక్సిమం డిస్టెన్స్ ఏంటి? PC + R. సో P నుంచి సెంటర్కి ఉన్న డిస్టెన్స్ √3 0 అంటే ఎంత? 3 అయింది, ప్లస్ -1 ప్లస్ -1 హోల్ స్క్వేర్ 1 అయింది, ప్లస్ R రేడియస్ అంటే ఎంత? 2 అయింది. ఇదంతా ఆల్రెడీ 2 + 2 ఆన్సర్ ఏమైందండి? 4 అయింది. దట్స్ ఇట్. మెథడ్ 2. దీన్ని మనం ఏమంటామంటే జామెట్రికల్ అప్రోచ్ అని అంటాం. అంటే కాంప్లెక్స్ నెంబర్ క్వశ్చన్ని నేను జామెట్రీలోకి కన్వర్ట్ చేసి అక్కడి నుంచి దాని ఆన్సర్ తీసుకొచ్చా. సార్ దానికంటే ఇదే ఈజీగా ఉంది కదా అంటే అవును, ఇది సింపుల్ క్వశ్చన్ కాబట్టి నీకు ఇందులో ఆన్సర్ ఈజీగా వచ్చింది. బట్ ఇది రేపు క్వశ్చన్ అడిగేటప్పుడు సింపుల్గా అడగకపోవచ్చు, కొద్దిగా వెరైటీగా అడగవచ్చు. అప్పుడు మేబీ ఇది నీకు పనికి రాదు. అప్పుడు నువ్వు జామెట్రీలో చేస్తే ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. అంటే కొన్ని మెథడ్లు మనకు తెలియదు, ఎవరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే వస్తుంది, దీంట్లో మార్చుకోవాలని తెలియదు. బట్ దెర్ ఆర్ సో మెనీ వేస్ టు సాల్వ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఒక కాంప్లెక్స్ నెంబర్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి క్వశ్చన్ చూడగానే మనకు అర్థం కావచ్చా ఇది జామెట్రీలో చేయొచ్చు. అందుకనే కొంతమంది పిల్లలు కొద్దిగా హై లెవెల్లో చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో సింపుల్గా క్వశ్చన్ చూసి దీని ఇట్లా చేసేస్తా ఉంటాడు. వాడు మనకు అర్థం కూడా కాదు వాడు ఏం చేస్తున్నాడు. వాడు మనకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్ప వీడు మహా తెలివిగల్లోడు రా బాబు, గ్రేటెస్ట్ పర్సన్ రా అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే వాడికి కొన్ని మెథడ్స్ తెలుస్తాయి మనకు తెలవని, అట్లా అనుకుంటా. బట్ మనకు తెలిసి అనుకో మనం కూడా సూపర్ అయినట్టే. ఓకేనా? సో ఇక్కడ మెథడ్స్ అన్ని కూడా మీకు చెప్తాను. సో సీక్రెట్ మెథడ్స్ ఉంటాయి ఇట్లా కొన్ని, మనం అవి సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. సరే సార్, మరి దీన్ని కూడా జామెట్రీలో చేసి చెప్పండి సార్ ఒకసారి. క్వశ్చన్ బాబు ఇది ఎలా ఉంది? ఎగ్జాక్ట్గా సర్కిల్ లాగా ఉందిగా, సర్కిల్ లాగా ఉంది. ఇప్పుడు మెథడ్ 2లో చేస్తున్నా. దీని ఏంది? 2 మెథడ్లు ఉన్నాయి, మెథడ్ 1, మెథడ్ 2. మెథడ్ 1 మళ్ళీ కిరణ్ సార్కి మెథడ్ 1 సింపుల్గా చేసేది రాదు, ఏదో హార్డ్గా చెప్తున్నారు అనుకోవద్దు. అందుకని ఫస్ట్ మెథడ్ చెప్తా. |z+3 <= 2 అని మనకి ఇచ్చాడు. మనకు |z - 2 కావాలి. దీన్ని ఎట్లా రాస్తానంటే నాకు Z/3 కనబడేటట్టుగా రాస్తా. |z+3 -5 అని రాస్తా. |z - 2 అన్నా Z+3 -5 అన్నా రెండు ఒకటేగా. ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, Z+3 ఒక దగ్గర -5 ఒక దగ్గర తీసుకుంటే ఇది Z1 ఇది Z2. సో దీన్ని ఎట్లా రాయొచ్చు? |z1 అంటే Z+3 -5 (5 5). సో దిస్ ఈజ్ ఆల్వేస్ ఇది <= 2 కదా, 2 - 5 విచ్ ఈస్ -3. అంటే దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత? మ్యాక్సిమం వాల్యూ 2 సారీ మధ్యలో మైనస్ పెట్టాను ఏందమ్మా, ప్లస్ ఏమైంది బాబు? 7 అయింది. 7 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్. మైనస్ ఉంటే మైనస్ కాదురా బాబు, మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా ఇక్కడ ప్లస్ఏ వస్తుంది. ఇది మెథడ్ 1. మెథడ్ 2 ఏమన్నాను? జామెట్రికల్ అప్రోచ్. సార్ ఇది అసలు ఏంటి? ఇది ఒక సర్క్యులర్ డిస్క్ వేర్ ద సెంటర్, దీన్ని Z -3 అని రాసుకొని <= 2 అని రాస్తే ఇది సెంటర్ అయింది, ఇది రేడియస్ అయింది. అంటే ఇక్కడ ఒక ఉన్న సెంటర్ ఏదైందో అదేంది? -3 రియల్ నెంబర్, 0 ఇమాజినరీ నెంబర్. రేడియస్ ఎంత? 2. మనం ఇప్పుడు ఏ పాయింట్ అడుగుతున్నాడు? Z కను 2కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అడుగుతున్నాడు. 2 అంటే ఇక్కడ ఎక్కడో ఉంది. 2 అంటే ఏంది? 2, 0 ఇది P. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న మ్యాక్సిమం డిస్టెన్స్ అడుగుతున్నాడు. మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే ఏంది? PC + R. సో PC అంటే పాయింట్కి సెంటర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. √= ఎంత ఇది? 5 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ విచ్ ఇస్ 5. సో 5 + R అంటే రేడియస్ 2. 5 + 2 ఎంత? 7. ఇది కూడా సింపుల్గా వచ్చింది కదా. దీన్నే మనం జామెట్రికల్ అప్రోచ్ అని పిలుస్తాం. C ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఈ మెథడ్ తెలవాలి, ఇది తెలివిగల్లో నేర్చుకునే మెథడ్. ఏది ఇప్పుడు అదే మెథడ్లో దీని ఆన్సర్ చెప్పొచ్చా సార్? చెప్పొచ్చు. చూడండి, |z -4 <= 3. ఇక్కడ సెంటర్ వచ్చేసి -4, 0, రేడియస్ వచ్చేసి 3 యూనిట్స్. దేనికి మధ్యలో మీకు కావాలి? |z -1 అనే పాయింట్ కావాలి. అంటే -1, 0కి ఇది P అనుకుంటే మ్యాక్సిమం డిస్టెన్స్ మినిమం, మ్యాక్సిమం కావాలి. సో ఇక్కడ PC + R ఈజ్ ద మ్యాక్సిమం. వాట్ ఈస్ ద PC? ఇది 3 + R అంటే 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 6 అయింది ఆన్సర్. అవునా కదా సార్? PYs కోసం బెస్ట్ బుక్ చెప్పండి సార్.
విచ్ హెస్ లెస్ ఎర్రర్స్. బెస్ట్ బుక్స్ అంటే PYQస్కి మీరు తత్వ బుక్స్ తీసుకోవచ్చు. తత్వాలు అయితే ఎటువంటి ఎర్రర్స్ లేవు, తీసుకోవచ్చు. ఇక తత్వ కాకుండా నాకు ఇంకా వేరేది కావాలంటే డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. అరిహంత్ తీసుకోండి, తక్కువ రేట్లో కావాలంటే దిశ తీసుకోండి. సో మిగతా క్వశ్చన్స్ అన్నివి మీరు ఈజీగా చేయొచ్చు, సాల్వ్ చేసుకుంటా పోండి. ఓకే, సో ఒకవేళ ఇది చేద్దాం. ఇప్పుడు లీస్ట్ వాల్యూ అడిగాడు, ఇందా నుంచి మ్యాక్సిమం అడిగాడు, ఇప్పుడు లీస్ట్ అడిగాడు. స్క్వేర్ రూట్లలో వచ్చింది చూసారా? రైట్. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి సార్ అంటే సింపుల్. ఇది మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ కామన్ తీస్తే 2 - 2i ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక సర్కిల్, ఇట్లా ఉంటుంది సర్కిల్. దీని యొక్క సెంటర్ ఎంత? 2, -2 కనపడుతుందిగా. ఇది 2, ఇది -2, 2, -2. దీని యొక్క రేడియస్ ఎంత? 1 యూనిట్. అవుట్ సైడ్ లో ఉన్న పాయింట్ ఎంత? ఇది ఎట్లా రాస్తారు? మాడ్యులస్ ఆఫ్ జెడ్ -0. బయట ఉన్న పాయింట్ 0, 0. ఆర్జిన్ ఇది P. సో నీకు కావాల్సింది లీస్ట్ వాల్యూ అంటే PC - R కావాలి. మాడ్యులస్ ఆఫ్ PC - R అంటే పాయింట్కి దీనికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 2² + 2² 8 మైనస్ రేడియస్ ఎంత? 1 అంటే √8 - 1. ఫోర్త్ ఆప్షన్. ఓకే అమ్మా, రైట్. సో కాబట్టి మీకు జామెట్రీలో చాలా ఫాస్ట్గా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు లీస్ట్ వాల్యూ కనుక్కోవాలి దీనికనంటే ఏ విధంగా చేయాలి? లెఫ్ట్ సైడ్లో చేయాలి. మెథడ్ ఏది? ఇది జామెట్రికల్ అప్రోచ్. జామెట్రికల్ అప్రోచ్ కాకుండా చేయాలంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ ఆఫ్ 2 - 2i ఈజ్ ఈక్వల్ టు 1. సో నాకు లీస్ట్ వాల్యూ కావాలంటే దీన్ని ఎట్లా రాస్తా? దిస్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod z ప్లస్ మాడ్యులస్ ఆఫ్ దిస్ అంటే √8. సో ఇప్పుడు mod z గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఎట్టిపోయింది అనుకోండి 1 - √8. బట్ దీనికి మాడ్యులస్ పెట్టాలి 1 - √8. సో ఎందుకంటే మాడ్యులస్ మినిమం వాల్యూ 0 కదా. సో ఇది ఏమైంది? √8 - 1 ఇట్లా తీసుకోవచ్చు. బట్ దానికంటే జామెట్రికల్ అప్రోచే చాలా ఈజీ. ఈ విధంగానే వెళ్ళండి. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఇఫ్ దిస్ ఈక్వల్ టు 5. సేమ్ క్వశ్చన్ మీరు ఇక్కడ 3 కామన్ తీసుకొని సాల్వ్ చేసి దీని ఆన్సర్ ఇందులో పెట్టేయచ్చు. ఇవి కొన్ని మీరు సింపుల్గా ఉంటాయి, మీరు హోంవర్క్ కింద తీసుకొని సాల్వ్ చేయొచ్చమ్మా. ఫస్ట్ హోంవర్క్, సెకండ్ హోంవర్క్, థర్డ్ హోంవర్క్, రైట్. దాని తర్వాత ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం మళ్ళీ. ఇక్కడ ఇది క్వశ్చన్ నెంబర్ 10 కదా, 9 అట్టుంది. క్వశ్చన్ నెంబర్ 9 PYQs 2024. If r and theta respectively be the modulus and amplitude of the complex numbers. అచ్చా, మాడ్యులస్ మాట్లాడుకున్నా, ఇందాక యాంప్లిట్యూడ్ చెప్పలేదు కాబట్టి సరే యాంప్లిట్యూడ్ అంటే ఏందో చెప్పి మళ్ళీ ఈ క్వశ్చన్కి వద్దాం. ఓకేనా? ఎందుకంటే మీకు ఇంకా నేను యాంప్లిట్యూడ్ చెప్పలేదు. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మాడ్యులస్ అయితే మనకి ఈజీగా తెలుస్తుంది. సరే, ఒక మాడ్యులస్ వర్క్ కనుక్కొని టిక్కు కొట్టేద్దామా? మాడ్యులస్ వర్క్ కనుక్కొని టిక్కు కొడదామా? ఇక ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండు వేరే ఉన్నాయి. చూద్దాం. దీని యొక్క మాడ్యులస్ ఏంటి సార్? స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b², 4 + 4 tan square 5πa/8. 4 కామన్ తీస్తే 2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + tan square ఏమైంది? secant square 5π/8 అయింది. ఇంకా అయిపోయా 2 secant 5π/8. అవునా సార్? మరి 5π/8 రాయాలి సార్ అంటే ఇక్కడ మాడ్యులస్ వస్తుంది. అంటే ఒకవేళ ఈ వాల్యూ గనక నెగిటివ్ అయి ఉంటే మనకి స్క్వేర్ రూట్లో నెగిటివ్ రాకూడదుగా, పాజిటివ్ కావాలంటే ఈ యాంగిల్ని మనం మార్చాలి. సో 5π/8 అంటే ఏమైంది? 5π/8 అంటే 2π - 3π/3π/8గా. సో secant ఆఫ్ π - 3π/8 అంటే సెకండ్ క్వాడ్రంట్ ఇది నెగిటివ్గా -secant ఆఫ్ 3π/8 అయింది. సో దీన్ని నేను 2 టైమ్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ -secant ఆఫ్ 3π/8 అని రాసుకోవచ్చు. సో మాడ్యులస్లో మైనస్ పొద్ది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ secant 3π/8 విచ్ ఇస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. అంటే ఇది కావాలి ఆన్సర్. ఇది కానీ లేదా ఇది కానీ రెండిట్లో ఏదో ఒకటి అయితే నేను యాంప్లిట్యూడ్ కనుక్కోవాలి. రెండిట్లో ఒక యాంప్లిట్యూడ్ కనుక్కుంటే మనకి 3π/8 వస్తుంది. యాంప్లిట్యూడ్ ఎట్లా కనుక్కోవాలనేది నెక్స్ట్ మీకు చెప్తాను. అది క్వశ్చన్ నెంబర్ 10 చూడండి అమ్మా. 2024లో అడిగిన క్వశ్చన్. Z be a complex number such that the real part of this is 0. దీని యొక్క రియల్ పార్ట్ 0 అయిందట. దీన్ని మీరు Z అనుకుంటే రియల్ ఆఫ్ Z ఏమైందట? 0 అయిందట. దీని యొక్క
దెన్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క రియల్ పార్ట్ కనుక్కోవాలంటే జెడ్ని మనం ఎక్స్ ప్లస్ ఐవై అని చెప్పి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది ఇక్కడ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 2i బై ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 2i అయింది. దీంట్లో ఉన్న రియల్ పార్ట్ జీరో చేయాలి. రియల్ పార్ట్ జీరో చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ పార్ట్ జీరో కావాలంటే దీని యొక్క కాంజుగేట్ తోటి మల్టిప్లై డివైడ్ చేయాలి. ఇదేంది ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ 2. కాంజుగేట్ తోటి మల్టిప్లై డివైడ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై మైనస్ 2 ఇంటూ ఇక్కడ ఎక్స్ మైనస్ ఐ ఇంటూ వై ప్లస్ 2. దీంట్లో ఉన్న రియల్ పార్ట్ జీరో కావాలి. డినామినేటర్ మనకు అవసరం లేదు కదా, డినామినేటర్ ఎట్లాగో పాజిటివ్ అయింది. సో ఇప్పుడు ఇదేమైంది రియల్ పార్ట్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4 అయింది. ఇది ఒక సర్కిల్ అయింది. సర్కిల్ అయింది అంటే ఏం సర్కిల్ ఇది 0,0 సెంటర్గా ఉండి రేడియస్ 2 యూనిట్స్గా ఉన్న సర్కిల్. బయట మీకు 6,8 అనే పాయింట్ ఉంది. 6,8 అనే పాయింట్ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడి నుంచి ఇక్కడికి మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే ఏం చెప్తారు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండాలి మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే పీసీ ప్లస్ ఆర్ కదా, ఇది పాయింట్ పి, పీసీ ప్లస్ ఆర్ రేడియస్. సో పీసీ అంటే ఇది 36 ప్లస్ 64 ప్లస్ ఆర్ అంటే 2, ఇది 10 ప్లస్ 2 అయిందమ్మా 12. 12 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అయింది, బి ఆప్షన్. జామెట్రికల్ అప్రోచ్, జామెట్రికల్ అప్రోచ్. సార్ PYQs హౌ మెనీ ఇయర్స్ చేయాలి, 5 years చాలు. విజయశ్రీ వెరీ గుడ్, గాట్ ఇట్. హాయ్ అమ్మా, ఎనీ డౌట్? సో జామెట్రికల్ అప్రోచ్ చేస్తే మనకు చాలా ఈజీ ఇది. ఎందుకంటే ఇది వాట్ మాడ్యులస్ ఇండికేట్స్ Z1 మైనస్ Z2 మీన్స్ వాట్. దీని మీనింగ్ ఏంటి సార్? దీని మీనింగ్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ Z1 అండ్ Z2 అని దీని యొక్క మీనింగ్. సో మీకు ఎప్పుడైనా మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ ఒక పాయింట్ కనపడ్డది అనుకోండి, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇదొక కాంప్లెక్స్ నెంబరు, ఇదొక కాంప్లెక్స్ నెంబరు, ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. సో ఇది ఈ Z అంటే ఎక్కడ ఉంది, ఈ సర్కిల్ మీద ఉన్న ప్రతి పాయింట్ జెడ్ఏ. సర్కిల్ మీద ఉన్న ప్రతి పాయింట్ జెడ్ఏ అంటే జెడ్లు ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఒకటే ఉంది. ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ మీద ఉన్న చాలా పాయింట్స్కి నేను డిస్టెన్స్ కనుక్కోవచ్చు. అంటే నాకు ఎన్ని డిస్టెన్సెస్ వస్తాయి, చాలా వస్తాయి. బట్ అందులో నాకు కావాల్సింది మ్యాక్సిమమే కావాలి. అంటే ఆ మ్యాక్సిమం డిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉండే డిస్టెన్సే మ్యాక్సిమం. అదే మనకి ఏమైంది పీసీ ప్లస్ రేడియస్ ఆర్ అయింది, పీసీ ప్లస్ ఆర్. ఇది షార్ట్ కట్, ఇట్లా చేస్తే మీకు ఈజీగా అయిపోద్ది ఆన్సర్. లేకపోతే మళ్ళీ ఏం చేస్తారు మీరు, సార్ దీన్ని Z మైనస్ 6 ప్లస్ 8i అని రాసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటా పోతే ఇక మీకు తెల్లారుతుంది, ఇలా రాదు ఆన్సర్ దానికి. అంతేనే కదా. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే సింపుల్గా రాంగ్ మెథడ్ అనమాట, ఇది రాంగ్ వేలో ఇట్లా షార్ట్ కట్ చేస్తే మీకు టక్కున ఆన్సర్ వచ్చిందిగా. జేఆర్ చాలా మంది పిల్లలు ఏం చేస్తారు, నాకు అది వచ్చిందిగా ఇక ఇందులో మొదలు పెడతా అని చెప్పి Z అంటే ఏంది ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 6 మైనస్ 8i కదా, దీనికి మాడ్యులస్ కనుక్కోవడానికి ఇక ట్రై చేస్తూ ఉంటాడు. ఎక్స్ మైనస్ 6 ప్లస్ ఐ ఇంటూ వై మైనస్ 8, దీనికి మాడ్యులస్ అంటే ఏమైంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 8 హోల్ స్క్వేర్ చేసుకుంటా పోతా ఉంటాడు పాపం. ఇది ఎప్పుడు రావాలి, ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వరకు వస్తుంది. మైనస్ ఇక్కడ ఏమైంది 12x అయింది, ఇక్కడ మైనస్ 16y అయింది, ప్లస్ 64 36 100 అయింది. ఈ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది, మరి ఈ వాల్యూ ఎప్పుడు వస్తుంది? ఇది ఎవరు ఇవ్వాలి మీకు ఆన్సరు? చాలా టైం పడుతుంది కదా దానికి. ఇట్లా రాదు, ఈ రాంగ్ వేలో చేయకండి, ఇది పర్ఫెక్ట్ వే. జామెట్రికల్ అప్రోచ్ ఇస్ ద పర్ఫెక్ట్ వే టు ఫైండ్ ఆన్సర్ వెరీ ఈజీలీ. తర్వాత క్వశ్చన్ నెంబర్ ఏమైందండి, ఇది 10 11. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి అమ్మా. Z be a complex number such that modulus of Z plus 2 is equal to 1 అనగానే మీకు ఏం గుర్తు రావాలి, ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. సెంటర్ ఏంది modulus of Z minus of minus 2 is equal to 1. సెంటర్ -2,0, రేడియస్ 1 యూనిట్ అని మీకు జనరల్గా దాన్ని చూడగానే ఒక సర్కిల్ గుర్తు రావాలి.
తర్వాత ఏమన్నాడు, ఇమాజినరీ ఆఫ్ దిస్ 1/5 అయిందట. దెన్ ద రియల్ వాల్యూ ఆఫ్ ఇది బారా, పైన బార్ ఉన్నట్టుంది, z+2 ఎంత అని అడిగాడు. ఇమాజినరీ కావాలంటే x+iy+1/x+iy+2, దీంట్లో ఇమాజినరీ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 అయింది. సో దీంట్లో ఇమాజినరీ పార్ట్ కనుక్కోవడానికి మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ దీన్ని ఎట్లా రాస్తారంటే x+1+iy/x+2+iy, దీన్ని కాంజుగేట్ తోటి మల్టిప్లై డివైడ్ చేద్దాం. బా దేంతో x+2 -iy తోటి నేనైతే మల్టిప్లై డివైడ్ చేస్తున్నా. నాకు ఇమాజినరీ కావాలి, రియల్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు దిస్ ఇంటూ దిస్, దిస్ ఇంటూ దిస్ అంటే ఏమైంది, ఇది x+2 × y, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇమాజినరీ పార్ట్, ఈ రెండు -y × x+1 ఇమాజినరీ పార్ట్ వచ్చింది. బై డినామినేటర్ కూడా ఉందిగా, ఇదేమైంది x+2² + y² అయింది, ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇమాజినరీ పార్ట్. బట్ xy క్యాన్సిల్ అయింది, +2y -y y అయింది, ఇది న్యూమరేటర్లో y వచ్చింది. సో y/x+2² + y² అని అన్నాడు. ఇగో ఇక్కడ చూడండి అమ్మా, ఇదేంది మాడ్యులస్ ఆఫ్ x+iy+2 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇదేంది మాడ్యులస్ ఆఫ్ x+2 + iy ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇదేంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ దీని యొక్క మాడ్యులస్ అంటే ఏంది, x+2² + y² = 1 కదా. అంటే ఇది సర్కిల్ ఏమైంది, ఇది ఈక్వేషన్ x+2² + y² = 1 కదా. అదే మనకు డినామినేటర్లో వచ్చింది, ఇది 1 = 1/5 అంటే y వాల్యూ ఏమైందండి, 1/5 అయింది. నాకు y వాల్యూ 1/5 అయితే ఇక్కడ పెడితే x వాల్యూ కూడా వస్తుందిగా. అంటే x+2² ఈజ్ ఈక్వల్ టు 1 - 1/25 విచ్ ఇస్ 24/25. అంటే x+2² లో ఇది ఏమైంది, ±√24 అంటే 2√6/5 అయింది. అంటే x ఈక్వల్ టు -2 ±2√6/5 అయింది. ఇది x వాల్యూ, ఇది y వాల్యూ, నాకు రెండు వచ్చినాయి. ఇప్పుడు z+2 రియల్ పార్ట్ ఆఫ్ z+2 బార్ ఎంత అని అన్నాడు. అంటే నాకు రియల్ పార్ట్ ఆఫ్ ఏం కావాలి, z+2 బార్ కావాలి. z+2 బార్ కైనా z+2 కైనా రియల్ పార్ట్ సేమ్ ఉంటుంది కదా, ఇమాజినరీ పార్టే కదా మారేది, బార్ దియని అవసరం లేదు. సో రియల్ పార్ట్ ఏంది, z అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు నేను, z అంటే x+iy కదా, x+iy+2, దీంట్లో రియల్ పార్ట్ ఏంది x+2ఏ, రియల్ పార్ట్ ఏంది x+2ఏ కదా. సో నాకు x+2 వాల్యూ ఎంత కావాలి, x ఎంత, -2 ±2√6/5 +2, 2 - 2 క్యాన్సిల్ అయితే దీని ఆన్సర్ ఏమొచ్చింది, ±2√6/5 అని వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు, మాడ్యులస్ అన్నాడు. రియల్ పార్ట్కి మాడ్యులస్ ఉంది, అంటే దీనికి మాడ్యులస్ పెడితే నాకు ఆన్సర్ 2√6/5 రావాలి. ఇక అంతే ఆన్సర్, 2√6/5. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ అమ్మా విజయశ్రీ, సూపర్ అండి. హాయ్ అమ్మా, హాయ్. క్లియర్. 11th క్వశ్చన్ ఈజ్ ఆల్సో డన్. ఇది పెద్దగా ఇచ్చినట్టుంది. 12th క్వశ్చన్ 2024 JEE మెయిన్స్. సార్ ఆల్ఫా బీటా బి ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద నాన్ జీరో సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్, దెన్ 4 times ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా సమ్ అండ్ ప్రొడక్ట్. ఆల్ఫా అంటేనేమో సమ్ అట, బీటా అంటేనేమో ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద నాన్ జీరో సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్. దీనికి సొల్యూషన్స్ కనుక్కోవాలి. ఏంది, z⁻² ప్లస్ mod z ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి మనం సొల్యూషన్స్ కనుక్కోవాలట. చేద్దాం సార్. ఇది z ఈజ్ ఈక్వల్ టు -mod z². mod z అంటే ఏంది, x² + y². ఇది మైనస్ ఆఫ్ z బార్ అంటే x -iy హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y² ఈజ్ ఈక్వల్ టు మైనస్ చేయండి, ఇది x² ప్లస్
ఐ స్క్వేర్ వై స్క్వేర్ అంటే మైనస్ వై స్క్వేర్ మైనస్ 2ixy. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇది వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ixy. రైట్. కాంప్లెక్స్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏం లేదుగా ఇక్కడ i ఇంటూ 0 అన్నట్టుగా ఏం లేదండి. రియల్ ఇజ్ ఈక్వల్ టు రియల్, ఇమాజినరీ ఈక్వల్ టు ఇమాజినరీ చేయొచ్చుగా. చూద్దాం. సో వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండ్ అలానే 2xy ఇజ్ ఈక్వల్ టు 0. బట్ మనకు దీనికి సంబంధం లేదు, వాడు నాన్ జీరో సొల్యూషన్స్ అన్నాడు, ఇది వద్దు అంటున్నాడు. అంటే ఎక్స్ అన్న 0 కావాలి లేదా వై అన్న 0 కావాలి, అప్పుడు నాన్ జీరో సొల్యూషన్ వస్తుంది. ఐదర్ x0 ఆర్ y0, x0 ఆర్ y0. రెండు జీరోలు కాకూడదు, రెండు జీరోలు అయితే మళ్ళీ ఆన్సర్ రాదు మనకి. ఓకే రైట్. సో ఇక్కడ మళ్ళీ స్క్వేరింగ్ అని బోధ సైడ్ చేస్తే పెద్దగా వస్తుంది కదా, కాబట్టి చేయొద్దు, ఇట్లా వదిలేద్దాం. x = 0 పెట్టి చూద్దామా. x0 పెడితే y ఏమైంది చూడండి, ఇక్కడ y² ఇజ్ ఈక్వల్ టు mod y అయితే అవునా, y² ఈక్వల్ టు mod y. y² ఈక్వల్ టు mod y అంటే నేను mod y² ఇజ్ ఈక్వల్ టు mod y అని రాయొచ్చు. అంటే నాకు mod y అనేది ఇంటూ mod y మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే y 0 అవ్వకూడదుగా, ఎందుకంటే ఎక్స్ అండ్ వై రెండు జీరోలు అయితే జీరో సొల్యూషన్ అవుతుంది కదా. ఎక్స్ 0 అయినప్పుడు y 0 కాకూడదు, అంటే ఇది 0 కావాలంటే mod y ఇజ్ ఈక్వల్ టు 1 కావాలంటే y ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 కావాలి. అంటే నాకు ఇప్పుడు z ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ ఐవై కదా, నాకు జెడ్లు ఏమొస్తాయి, ఎక్స్ 0 అయినప్పుడు ఒకటి i వస్తుంది, ఇంకోటి మైనస్ i వస్తుంది, రెండు వస్తాయి. సో ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు రెండు నాకు జెడ్లు వచ్చినాయి. y ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమొస్తుంది చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి, ఇందులో మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ అని వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మోడ్ ఎక్స్. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఎట్లా అవుతుంది అసలు కాదుగా, అంటే మోడ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది 0 అయిద్దా, వేర్ ఎక్స్ ఈజ్ ఎ రియల్ నెంబర్, ఇది పాజిటివే ఇది పాజిటివ్, 0 ఎట్లయితే నాట్ పాసిబుల్ అవ్వట్లే, అంతే కదా. కాబట్టి నాకు రెండే రెండు వస్తున్నాయి, ఈ రెండే కాంప్లెక్స్ నెంబర్స్. సో దీంట్లో సమ్ చేస్తే 0 వస్తుంది. ఆల్ఫా అంటే ఏంది, సమ్ ఐని మైనస్ ఐని యాడ్ చేస్తే వచ్చేది 0. బీటా అంటే ఏంది, ప్రొడక్ట్ ఐని మైనస్ ఐని ప్రొడక్ట్ చేస్తే మైనస్ i², దట్ ఈస్ 1. సో ఆల్ఫా 4 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 4. 4 కావాలి. మీకు ఏమొస్తుంది ఆన్సర్, కెమిస్ట్రీ పెట్టి సార్ చెప్తారండి, చెప్తారు. ఓకేనా, ఎస్, వెరీ గుడ్. ఆప్షన్ ఏ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 12 13. 12 అయిపోయింది, 13 JEE Mains 2024లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. Z is a complex number such that mod Z less than or equal to 1, then the minimum value of this is how much. ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం, దీని యొక్క మినిమం వాల్యూ కావాలంటే ఇదేంటి, సర్క్యులర్ డిస్క్, ఇక్కడ సెంటర్ 0,0, రేడియస్ ఎంత 1 యూనిట్, ఇది C. బయట ఒక పాయింట్ ఉంది, ఏ పాయింట్ అది, ఇట్లా రాయాలి, Z మైనస్ ఆఫ్ 3/2, Z మైనస్ ఆఫ్ -3/2 ప్లస్ లోపల పోతే -2i, ఇట్లా రావాలి. Z మైనస్ ఆఫ్ Z1 ఇంకో ఇది అంటే -3/2 కామా -3/2 కామా -2 అనమాట. సో నాకు కావాల్సింది మినిమం కదా, ఇగో ఈ వాల్యూ కావాలి. అంటే ఏంది ఇది, PC మైనస్ R మాడ్యులస్, దీనికి మధ్య డిస్టెన్స్ ఎంత, ఇది 9/4 + 4 PC మైనస్ R అంటే ఎంత 1. సో 16 25/4 -1 5/2 -1 విచ్ ఇస్ 3/2.
3/2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా కదా, సింపుల్గానే చేసినాం కదా మనం. జామెట్రీ వాడితే నాకు ఆన్సర్ ఫాస్ట్గా వచ్చింది. జామెట్రికల్ అప్రోచ్ 3/2 9కి కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్ 2024లో అడిగాడు. Modulus of z minus 1 equal to 1, this into this minus this equal to 2√2, z1 z2 are the such that this maximum, this is minimum, then wambo. చాలా పెద్ద క్వశ్చన్ కదా ఇది. అంటే ఇక ఈ రూట్లలో ఇచ్చాడంటే పెద్దగానే వస్తుంది. దీని యొక్క మాడ్యులస్ కనుక్కోవాలి. జెడ్ ప్లస్ జెడ్ అంటే ఇది ఈజీయే కదా, మర్చిపోయినా. జెడ్ ప్లస్ జెడ్ బార్ అంటే ఏంది 2x, జెడ్ మైనస్ జెడ్ బార్ అంటే ఏంది 2iy. ఈ ఆల్రెడీ మనకు తెలుసుగా ఈ వాల్యూస్, రైట్. ఇది ఆల్రెడీ మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది ఒక సర్కిల్, అది కనపడుతూనే ఉంది మనకి సర్కిల్. ఇక్కడ ఏమైందంటే ఇది √2 మైనస్ 1 ఇంటూ 2x మైనస్ i ఇంటూ ఇది 2iy ఇజ్ ఈక్వల్ టు 2√2. ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ √2 మైనస్ 1 ఇంటూ x మైనస్ i² అంటే ప్లస్ 2y ఇజ్ ఈక్వల్ టు 2√2. 2 పోయింది. సో √2 మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు √2 అయింది. సరే, ఇప్పుడు ఇక్కడ దీన్ని నేను ఎట్లా రాయొచ్చు? మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1 ప్లస్ iy ఇజ్ ఈక్వల్ టు 1 అంటే సర్కిల్ ఈక్వేషన్ వస్తుందిగా, ఎట్లా వస్తుంది? y² ఇజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. ఇక ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. దీన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఎక్స్లలో పెడదామా? వాట్ ఈస్ y? √2 మైనస్ 1 ఇంటూ ఎక్స్. ఇది తీసుకొచ్చి ఇందులో పెట్టండి. ఎందుకంటే x మైనస్ 1 అనేది అయితే రాదు కదా. x మైనస్ 1 రావాలంటే మైనస్ ఎక్స్ రాదు, కష్టం అవుతుంది. సో ఇట్లానే పెట్టేద్దాం. √2 ఎక్స్లలోనే వస్తుంది, మళ్ళీ వైలలో రాదు. ఓకే, సో కాబట్టి x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y² అంటే ఇదంతా హోల్ స్క్వేర్ చేయాలి. వాము, ఇదేంది ఎంత పెద్దగా ఉంది? హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 చేయాల్సిందే, తప్పదు. సో ఇది x² మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ a² ప్లస్ √2 మైనస్ 1 హోల్ స్క్వేర్ b² మైనస్ 2ab 2 ఇంటూ √2 ఇంటూ √2 మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. సో ఇది x² మైనస్ 2x ప్లస్ ఇది 3 అయింది ప్లస్ దీన్ని కూడా హోల్ స్క్వేర్ చేద్దామా? ఇదేమైంది 2 ప్లస్ 1 3 మైనస్ 2√2 ఇంటూ x². ఇది ఎంత? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2√2 మైనస్ 4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఈ 1 ఇటు వచ్చి క్యాన్సిల్ అయింది అనుకో, అప్పుడు నాకు x² ప్లస్ 2√2 మైనస్ 6 కదా, 2√2 మైనస్ 6 ఇంటూ ఎక్స్. x² కాదు, సారీ. ఇక్కడ x² ఉంది, ఇక్కడ కూడా x² ఉంది కదా. ఇది 3 మైనస్ 2√2 అయింది. అంటే ఈ రెండు యాడ్ చేస్తే 4 మైనస్ 2√2 ఇంటూ x² ప్లస్ 2√2 మైనస్ 6 2√2 మైనస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అన్నిట్లోంచి 2 కామన్ తీసి డిలీట్ చేస్తే 2 మైనస్ √2 x² ప్లస్ √2 మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా వచ్చింది రబ్బయ్య, ఇట్లా వచ్చింది. సో దీనికి రూట్స్ ఏమవుతాయి అంటే x ఈక్వల్ టు 1 పెడితే సరిపోతుందిగా. x ఈక్వల్ టు 1 పెట్టండి. x ఈక్వల్ టు 1 పెడితే క్యాన్సిల్ అవుతుందా లేదా సార్? √2 మైనస్ √2 క్యాన్సిల్, ఇది 2 ఇది 1 3 మైనస్ 3. x ఈక్వల్ టు 1 అనేది ఒక రూటు, ఇంకొక రూటు మనం కట్టుకోవాలి. అంటే దీనికి x మైనస్ 1 అనేది కామన్ తీసుకోగలగాలి మనం. x మైనస్ 1 అనేది కామన్, అంటే x ఈక్వల్ టు 1 అనేది రూట్ అయిందంటే ఇంకో రూట్ ఏమైంది? ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా c/a అంటే 1/2 మైనస్ √2గా. ఇక్కడ గమ్మత్తు చూడండి, ఇది క్వాడ్రటిక్ కదా. క్వాడ్రటిక్లో సమ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a కదా. c/a
అందులో ఒక రూట్ 1 కదా, ఆల్ఫా అనేది 1 కదా, 1 పెడితే 1 ఇంటూ బీటా 1/2 మైనస్ రూట్ 2 అంటే బీటా ఏమైంది, ఒక రూట్ నాకు తెలిసింది కాబట్టి ఇంకో రూట్ 1/2 మైనస్ రూట్ అయిపోయింది. నాకు 2 రూట్లు తెలిసిపోయినాయి. అంటే ఇదంతా ఎస్ అనే దాంట్లో నాకు 2 ఆన్సర్లు వచ్చినాయి ఎక్స్కి. ఇప్పుడు ఇంకొక పెద్ద గోళ ఉంది, ఏంటంటే ఎక్స్ వస్తే వై కావాలి. ఇది వై, అమ్మర బాబు, ఎక్స్ని పెడితే అక్కడ వై రావాలి. వై ఏంటి బాబు, √2 మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ √2 మైనస్ 1. సో నాకు వై ఎక్స్ వాల్యూ కనుక 1 పెట్టానంటే అప్పుడు వై ఏమైంది, √2 మైనస్ √2 ప్లస్ 1 అంటే వై 1 అయింది. అంటే అప్పుడు జెడ్ ఏమైందంటే 1 ప్లస్ ఐ అయింది, 1. ఇది ఒకటోది. ఒకవేళ x ఈక్వల్ టు 1/2 మైనస్ √2 అయితే y ఏమైంది, y ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ ఎక్స్ వాల్యూ ఏంది 1/2 మైనస్ √2 పైన √2 మైనస్ 1, ఇది y అయింది. సో y ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకోండి, 2√2 మైనస్ 2 మైనస్ √2 ప్లస్ 1/2 మైనస్ √2. సో y ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ 1 ఇక్కడ కూడా నేను √2 కామన్ తీస్తే ఇది √2 మైనస్ 1 అయింది, 2 క్యాన్సిల్ అయితే 1/√2 అయిందమ్మ. సో అంటే ఇక్కడ నుంచి ఇంకో కాంప్లెక్స్ నెంబర్ ఏమైంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 మైనస్ √2 ప్లస్ 1/√2 ఐ, ఇది ఇంకో కాంప్లెక్స్ నెంబర్ అయింది, 2 అయినాయి. సో మోడ్ జెడ్ దేనికైతే ఎక్కువ వస్తుందో అది మోడ్ జెడ్ దేనికైతే ఎక్కువ వస్తుంది Z1 అంటే ఇంకోటి Z2 అట. ఈ రెండిట్లో మోడ్ జెడ్ దేనికి ఎక్కువ ఉంది, దీనికే వస్తుంది. దీన్ని Z1 అనుకోండి, తక్కువ వచ్చేదాన్ని దీన్ని Z2 అనుకోండి. ఇది Z1 ఇది Z2, ఎందుకంటే దీనికి మోడ్లెస్ ఎక్కువ వస్తుంది, దీనికి తక్కువ వస్తుంది. ఇది √2 అయింది, ఇది 1/2 ప్లస్ 1/2 √2 అంటే ఏం తీసుకోవచ్చు, దీన్ని మల్టిప్లై డివైడ్ చేశాను అనుకో ఏమైంది, ఇది 2 ప్లస్ √2/2 అయింది, అంతే కదా. 2 ప్లస్ √2/4 మైనస్ 2 అయింది. ఇది మనకి 1 ప్లస్ 1/√2 అయింది. అంటే 1 ప్లస్ 1/2 ప్లస్ 2ab √2. ఇది a² ప్లస్ b² అంటే మళ్ళీ 1/2 అంటే చాలా దాటిపోయింది కదా, 2 దాటిపోయింది. ఇది 2 ప్లస్ √2 వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్, దీనికి కేవలం √2 వచ్చింది. అంటే ఇది పెద్దది కదా, దీని మోడ్లెస్ పెద్దది కాబట్టి దీన్ని Z1 అనుకోవాలి, దీన్ని Z2 అనుకోవాలి. ఇక్కడ పెడుతున్నాడు ఎక్కడ, మోడ్లెస్ ఆఫ్ √2 ఇంటూ Z1. దీన్ని నేను √2 తోటి మల్టిప్లై చేస్తే ఏమైందని అనుకున్నాం, ఇది √2 తోటి మల్టిప్లై చేసినాను అనుకో, √2 కామన్ తీస్తే 1/√2 మైనస్ 1 అయింది. ఇది 1/√2 మైనస్ 1 ప్లస్ ఐ, ఇది √2 Z1 మైనస్ Z2 ఏంది, ఇది -1 మైనస్ ఐ హోల్ స్క్వేర్. ఐ పోయింది, దీనికి మోడ్లెస్ కనుక్కొని హోల్ స్క్వేర్ పెట్టాలంటే మోడ్లెస్ ఆఫ్ 1 మైనస్ √2 ప్లస్ 1/√2 మైనస్ 1 హోల్ స్క్వేర్ కావాలి, అంతేనా. -√2 ప్లస్ 1 అంటే 2 మైనస్ √2. 2 మైనస్ √2 నుంచి √2 కామన్ తీస్తే ఇది √2 మైనస్ 1/√2 మైనస్ 1 అయింది హోల్ స్క్వేర్. దీనికి క్యాన్సిలేషన్ పోతే 2 మిగిలిపోయింది. √2 హోల్ స్క్వేర్ అంటే 2 కదా. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విద్యుశ్రీకి ఈ ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది, 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. √2 హోల్ స్క్వేర్ కదా, 2 అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏం చేశారు సార్ అంటే ఇది 2 కదమ్మా, ఇదేంది 2 మైనస్ √2. 2 మైనస్ √2 అంటే నేను √2 కామన్ తీస్తే ఇది √2 మైనస్ 1 కదా. సో అట్లా √2 ఇంటూ √2 మైనస్ 1 ఈ రెండు క్యాన్సిల్ అయితే 2 అయింది, హోల్ స్క్వేర్ చేస్తే 14 అయిపోయింది. 15th క్వశ్చన్ కూడా 2024లోనే అడిగాడు. అంటే మీకు ఏం అర్థమవుతుంది, కిరణ్ సార్ ఇందాక స్టార్టింగ్లో ఏం చెప్పిండు, నేనేం చెప్పినా, మాడ్యులస్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంది, మాడ్యులస్. మాడ్యులస్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ నేను ఆర్డర్ చెప్పిన, ఫస్ట్ ది మాడ్యులస్, తర్వాత కాంజుగేట్, బేసిక్ క్వశ్చన్స్ ఆఫ్ కాంజుగేట్, ఈ రెండే ఇంపార్టెంట్. మేజర్గా ఇవే చేయాలి. ఇప్పుడు అన్నీ మనం మాడ్యులస్ మీదనే చేస్తున్నాం. Z1 Z2 be 2 complex numbers, Z1 plus Z2 is equal to 5, Z1 cube plus Z2 cube is equal to 20 plus 15i, then what is the modulus of this ఎంత అని అడిగాడు. సార్ ఇప్పుడు నాకు Z1 క్యూబ్ ప్లస్ Z2 క్యూబ్ అంటే
దీన్ని ఎట్లా రాయొచ్చు సార్? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ z1 z2 ఇంటూ z1 ప్లస్ z2ఏగా. ఇక్కడ నుంచి నాకు z1 z2 వస్తుందిగా, ఎందుకంటే z1 ప్లస్ z2 అంటే 5 కదా సార్. సో ఇది 20 ప్లస్ 15i ఈజ్ ఈక్వల్ టు ఇది 5 క్యూబ్ అంటే 125 మైనస్ 3 టైమ్స్ ఆఫ్ z1 z2 ఇంటూ z1 ప్లస్ z2 అంటే కూడా మళ్ళీ 5 5 5 5 క్యాన్సిల్ చేస్తే 4 5 20 5 3 15 ఈజ్ ఈక్వల్ టు 25 5s ఆర్ మైనస్ 3z1 z2 అంటే ఇది ఇటు వస్తుంది. 3 టైమ్స్ ఆఫ్ z1 z2 అంటే ఇది అడ్డిపోయింది అనుకో 21 మైనస్ 3i అయింది. అంటే z1 z2 ఏమైంది సార్ అంటే 7 3 21 i అయింది. 7 మైనస్ i అయిందమ్మా. 7 మైనస్ i అయింది. ఇది మనకు వచ్చిన ఫస్ట్ z1 z2. నాకు ఇప్పుడు ఇది కావాలి, ఏమగారు కావాలి అంటే z1 పవర్ 4 ప్లస్ z2 పవర్ 4 కావాలంటే నేను దీన్ని z1 స్క్వేర్ ప్లస్ z2 స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ z1 z2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చుగా. ఇట్లా రాసుకోవాలి. అంటే నాకు దీని వాల్యూ కావాలి, ఈ వాల్యూ కావాలంటే ఇది కూడా కనుక్కోవచ్చుగా మనం. ఎందుకంటే z1 స్క్వేర్ ప్లస్ z2 స్క్వేర్ అంటే ఏంది? z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ z1 z2 కదా. సో z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ అంటే 25 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ z1 z2 అంటే 14 ప్లస్ 2i అంటే ఏమైంది? ఇది 11 ప్లస్ 2i అయింది, అంతే కదా. ఇది రాస్తా. ఇదేంది? 11 ప్లస్ 2i హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ 7 మైనస్ i హోల్ స్క్వేర్. యామ్ ఐ కరెక్ట్? రైట్. ఇది z1 పవర్ 4 ప్లస్ z2 పవర్ 4 అవుతుంది. అంటే 121 ప్లస్ మైనస్ 4 ప్లస్ 44i మైనస్ 2 టైమ్స్ ఆఫ్ 7 మైనస్ i హోల్ స్క్వేర్ అంటే 49 మైనస్ 1 మైనస్ 14i. సో 121 ఇది 48 అంటే 96 అంతేగా. రాద్దాం. 120 అంటే ఇదంతా చిన్నగా స్టార్ట్ అవుతుంది ఇక. 117 ప్లస్ 44i మైనస్ ఇదంతా 48 కాబట్టి 96 ప్లస్ 28i. ఇందులో వచ్చి 96 తీసేయండి. 117లోంచి 96 తీసేస్తున్నాను. తీసేస్తే 1 21 ప్లస్ 72i అయింది. ఇదేంది? z1 పవర్ 4 ప్లస్ z2 పవర్ 4. ఇఫ్ ఐ డోంట్ డూ ఎనీ మిస్టేక్. ఇప్పుడు నాకు మాడ్యులస్ కావాలంటే ఇక్కడ కూడా మాడ్యులస్ కదా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 21 స్క్వేర్ ప్లస్ 72 స్క్వేర్ అయింది. 72 స్క్వేర్ అయింది. ఎక్కడన్నా మిస్టేక్ చేసి ఉంటే 72 కరెక్టేనా అమ్మా? ఎక్కడ 72 వచ్చింది మనకి యాక్చువల్గా? 72 11 ప్లస్ 2i కదా. 11 ప్లస్ 2i 44. 121 మైనస్ 4 44 ప్లస్ 28. ఆమె కరెక్ట్. సీక్వెన్స్ రేస్ హీప్ సెట్కి ఉందా అంటే డైరెక్ట్గా అయితే లేదమ్మా, కానీ క్వశ్చన్స్ అయితే దాన్ని నేర్చుకుంటే మనం చేయగలుగుతాం. లైక్ ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ జిఎం అని మ్యాక్సిమం మినిమం అవన్నీ వాడతాం కదా. అది చాలా కేసెస్లో అది మనకి యూజ్ అవుతుంది. సరే దీని వాల్యూ ఏమైందో ఒకసారి చూసుకోండి అమ్మా. 21 హోల్ స్క్వేర్ ప్లస్ 72 హోల్ స్క్వేర్ అంటే ఏమైంది? 3 స్క్వేర్ కామన్ తీయచ్చుగా. ఇక్కడ నేను 3 6 3 కామన్ తీస్తా. 3 కామన్ తీస్తే ఇది 7 స్క్వేర్ అయింది. 3 6 3 12 24 హోల్ స్క్వేర్ అయింది. ఇదేమైంది? 3 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 49 ప్లస్ 576. ఓహో, 3 టైమ్స్ ఆఫ్ 25. అచ్చా, దట్ ఐ థాట్ వాట్ 75 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈజీగా వచ్చేలే. వెరీ గుడ్ సూపర్. కరెక్ట్ చేసినాం మనం. 75 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 15th క్వశ్చన్ కూడా అయిపోయింది.
తర్వాత 16th క్వశ్చన్ చూసారా, మాడ్యులస్లో దంచి కొట్టేశాడు 2024లో. 2024లో దాదాపుగా మాడ్యులస్ మీదనే క్వశ్చన్స్ అడిగాడు, మాడ్యులస్ మీదనే అడిగాడు. ఈ సంవత్సరం కూడా అట్లా అడుగుతాడు. ఓకే రైట్. మాడ్ జెడ్ స్క్వేర్ ఏంది అసలు? ఇందులో ఏముంది క్వశ్చన్? మాడ్ జెడ్ స్క్వేర్ అంటే అది తీసుకపోతే అయిపోద్దట్టుంది కదా. ఇది జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు -i z బార్ అటు తీసుకుపోయినా. మాడ్యులస్ పెట్టా ఉన్నాడు, మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ -i ఇంటూ జెడ్ బార్. మాడ్ i అంటే 1, ఇది మాడ్ జెడ్ బార్. మాడ్ జెడ్ బార్ అన్నా మాడ్ జెడ్ అన్న ఒకటేగా. మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అన్న మాడ్ జెడ్ అంతే. మాడ్ జెడ్ ఆన్సర్ దీనికి. మరి మాడ్ జెడ్ అంటే ఎంత తెలవదా మనకి? ఓకే తెలవదు కాబట్టి ఇక్కడ చూడండి అమ్మా, మాడ్ జెడ్ స్క్వేర్ మైనస్ మాడ్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 0. మాడ్ జెడ్ కామన్ తీస్తే మాడ్ జెడ్ -1 ఈక్వల్ టు 0. మాడ్ జెడ్ 0 కాదుగా, ఎందుకంటే xy నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే మాడ్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 1. మరి మాడ్ జెడ్ 1 అంటే మాడ్ జెడ్ స్క్వేర్ కూడా 1ఏగా. పోలే అద్దరి పోలే అంతే. ఏం లేదు ఈ క్వశ్చన్లో, లేదు అసలు ఏమి. 2024 30th January. టఫ్ అట ఇది. ఎట్లా టఫ్ అయింది ఇది? ఎంత ఈజీ క్వశ్చన్ అడిగాడు. రైట్. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి అమ్మా. వామ్మో నాయన, అన్నీ కూడా JEE Mains 2024లోనే మనకు మాడ్యులస్ మీద ఎక్కువ అడిగాడు. రైట్. ఇక్కడ చూడండి అమ్మా, జెడ్ ఇచ్చాడు మనకి, ఇచ్చి మాడ్యులస్ ఆఫ్ z+1 ఈక్వల్ టు ఇది అన్నాడు, అవునా? సో మాడ్యులస్ ఆఫ్ z+1 ఏమైంది? అసలు z+1 అంటే ఎంత? ఇక్కడ 1 ఇక్కడ 1 యాడ్ చేయాలిగా. ఏమైంది? ఇది 3/2 - 2y అయింది. దీనికి మాడ్యులస్ పెడితే ఏమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 9/4 + 4 అయింది. అంటే ఇది 25 అంటే 5/2ఏగా. 25/4 అంటే 5/2 కదా. అంటే దీని వాల్యూ నేను 5/2 రాసా. ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ జెడ్ అంటే ఎంత? 1/2 - 2i ప్లస్ ఇది బీటా ప్లస్ బీటా i. సో 5/2 ఈజ్ ఈక్వల్ టు α/2 ప్లస్ బీటా. ఇవి రియల్ నెంబర్స్ ఒక దగ్గర రాయండి. ఇది బీటా -2α ఇంటూ i. బీటా -2α ఇంటూ ఇమాజినరీ ఒక దగ్గర రాయండి. ఇప్పుడు రియల్ ఈక్వల్ టు రియల్, ఇమాజినరీ 0 అయిందిగా. ఇక్కడ ఏం లేదంటే 0 ఇంటూ i కదా. ఇమాజినరీ ఈక్వల్ టు ఇమాజినరీ అంటే బీటా ప్లస్ α/2 ఈజ్ ఈక్వల్ టు 5/2. అలానే బీటా -2α ఈజ్ ఈక్వల్ టు 0 అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 2α. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 2α అంటే బీటా/2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కదా. సో ఏదో ఒకటి కనుక్కుందాం. ఇక్కడ 2 బీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. సో 2 బీటా అంటే ఎంత? 4 ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఆల్ఫా 1 అయితే బీటా ఏమైంది? 2ఏగా. బీటా 2 అయింది. నాకు ఆల్ఫా బీటాలు 2 వచ్చినాయి. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అన్నాడు? 3 అయింది. సారీ 3 అయింది. 3 ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్ కదమ్మా. సింపుల్ క్వశ్చన్స్ 2024లో మనకి మాడ్యులస్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. అవి కూడా సింపుల్గానే అడిగాడు. 17 అయిపోయింది. 18 క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. 2024 అమ్మ, మళ్ళీ 27th January అంటే ఈజీ షిఫ్ట్. సో జెడ్ ఇస్ ఎ కాంప్లెక్స్ నెంబర్ సచ్ దట్ ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్, ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్, ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ సేమ్ ఉంది. మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ -1. వీటికి మధ్యలో డిస్టెన్స్ అంటే నేను కోఆర్డినేట్ సిస్టమ్ కనుక తీసుకుంటే జెడ్ ఎక్కడ ఉండాలో మనకు తెలియదు. బట్ ఐ అంటే ఎక్కడ? ఇక్కడ ఉంటుంది. ఇది ఐ అంటే 0,1, మైనస్ ఐ అంటే 0,-1, అలానే ఇది 1,0. ఈ మూడిటికి సమానమైన దూరంలో ఈక్వల్ డిస్టెన్స్ అట. ఒక జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఈ 3 పాయింట్కి ఈక్వల్ డిస్టెన్స్ ఉందట. అంటే ఆర్జినే కదరా బాబు. ఇది 1 యూనిటే, ఇది 1 యూనిటే, ఇది 1 యూనిటే. అంటే ఏముంది మనకు? ఆర్జినే ఉంది. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్జిన్ అయిపోయింది. ఒకటే ఒక పాయింట్ ఉంటుంది అట్లా. సర్కమ్ సెంటర్ అంటారు దాన్ని. ఈ ట్రయాంగిల్కి సర్కమ్ సెంటర్. సో ఎన్/ఎస్ అంటే ఇలాంటి ఎస్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి అట్లా అన్నాడు. ఒకటే ఉంటుంది. ఓన్లీ 1. ఎస్, 1 ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. లాజికల్గా డైరెక్ట్ క్వశ్చన్.
ఆర్జిన్ అవుతుందిగా, ఇక్కడ డిస్టెన్స్ 1 ఇది 1 ఇది 1. అంటే ఒక ట్రయాంగిల్ కనుక నేను ఫామ్ చేస్తే ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ 3 పాయింట్స్కి సమానమైన దూరంలో ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ని ఏమంటారు? సర్కంసెంటర్ అంటారు. అంటే ఒక ట్రయాంగిల్కి ఎన్ని సర్కంసెంటర్స్ ఉంటాయి? ఒకటే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ 1 కదా. దెర్ ఈజ్ ఓన్లీ 1 పాయింట్ లైక్ దట్. 18 అయిపోయింది, 19. మళ్ళీ 2023లో వచ్చిందా ఇప్పుడు? ఓకే, వెరీ గుడ్. Z is a complex number, Z bar is this, then modulus of Z square ఎంత అంటే ప్రతి దానికి కూడా మాడ్యులస్ కనుక్కొని హోల్ స్క్వేర్ చేసి సమ్ చేయమంటున్నాడు. ఎంత ఇందులో అసలు ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయో మనం చూడాలి. Z అంటే x ప్లస్ ఐవై, Z బార్ ఇక్కడ Z బార్ ఇస్ I ఇంటూ Z బార్ అంటే x మైనస్ ఐవై ఇజ్ ఈక్వల్ I ఇంటూ Z స్క్వేర్ అంటే x ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ కదా. చేద్దాం. x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2iXy ప్లస్ రియల్ ఆఫ్ Z బార్ అన్న రియల్ ఆఫ్ Z అన్న ఒకటి x వస్తుంది, రైట్. సో ఇది x మైనస్ ఐవై ఇజ్ ఈక్వల్ టు I టైమ్స్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ x I ఇంటూ I -1 అంటే -2xy. ఇది రియల్ పార్ట్ ఈక్వల్ టు రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్. అంటే -2xy ఇజ్ ఈక్వల్ టు x ఒకటి అండ్ మరియు అండ్ కావాలి, ఆర్ కాదు, అండ్ x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ x ఇజ్ ఈక్వల్ టు -y. ఇలా వచ్చింది. సో ఇక్కడ x ఒకవేళ 0 అవ్వచ్చు, ఆర్ x 0 కాకపోతే కొటేషన్ అనుకో, అప్పుడు y వాల్యూ -1/2 అవ్వచ్చు. x 0 అయినా అవ్వచ్చు లేదా y -1/2 అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఫస్ట్ కేసు x 0 అయితే ఏమవుతుంది, x 0 అయితే ఏమవుతుంది అనేది మనం చూసుకుందాం. x 0 అయితే -y స్క్వేర్ ఈక్వల్ టు -y అయింది, అంటే y ఇంటూ y -1 ఈక్వల్ టు 0 అయింది. y వాల్యూ 0 కానీ 1 కానీ అవుతుంది. కాబట్టి z అనేది నాకు రెండు వచ్చినాయి, ఒకటేమో 0 వచ్చింది, ఇంకోటేమో 0 ప్లస్ i వచ్చింది. y 1 కదా, x 0 అయినప్పుడు రెండు కాంప్లెక్స్ నెంబర్. సెకండ్ది ఏంది, y వాల్యూ -1/2 కూడా అవ్వచ్చు. y వాల్యూ కనుక -1/2 అయితే x స్క్వేర్ -1/4 ప్లస్ x ఇజ్ ఈక్వల్ టు 1/2. అంటే x స్క్వేర్ ప్లస్ x ఇజ్ ఈక్వల్ టు 3/4 అవుతుంది. సో x స్క్వేర్ ప్లస్ x 3/4 కావాలంటే ఒకటైతే మనకు కనపడుతూనే ఉంది. ఏంది సార్ అది 1/2. x వాల్యూ 1/2 తీసుకుంటే 1/2 ప్లస్ 1/4 3/4 అయిందిగా. ఒకటి 1/2 అయితే ఇంకోటి ఏమైంది చూద్దాం. ఇది 4x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4x స్క్వేర్ ప్లస్ 3x నార్మల్ 12 కదా, ఇది 4x మైనస్ 3x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో నేను 4x కామన్ తీసుకుంటే ఇది x ప్లస్ 1 వచ్చా -1 కూడా అవుతుందా? 12 4x కరెక్ట్ కాదు, రాంగ్ రాసిన, ఫ్యాక్టరైజేషన్ రాంగ్ తీసుకున్నాం, తప్పు. సో 12 కదా, -12 వచ్చింది. సో నాకు 4 రావాలంటే అబ్బో చిన్నది రాదేమో, పెద్దగా వస్తుందేమో. సరే, ఒకటైతే నాకు 1/2 వస్తుంది కదా. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా -3/4 పెడదాం. అప్పుడు ఏమైంది 9/16 -3/4. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -3/4. ఒక రూట్ ఆల్రెడీ మనకి 1/2 అని తెలుసు కాబట్టి ఇది 1/2. సో బీటా ఈజ్ ఈక్వల్ టు -3/2 కావాలి. సో ఇది 9/4 -3/2 విచ్ ఇస్ 9 - 6/4 విచ్ ఇస్ 3/4. సరిపోయింది. అంటే రెండు రూట్లు వచ్చినాయి, ఆల్ఫా 1/2 ఒకటి -3/2 ఒకటి. ఓకే, సారీ ఆల్ఫా అంటాను, ఎక్స్ అంటే నాకు జెడ్ ఇంకా రెండు వచ్చినాయి. ఏమైంది, y -1/2 అయితే x 1/2 -1/2i ఇదొకటి, ఇంకోటి -3/2 -1/2i ఒకటి.
సో ఇప్పుడు అన్ని మాడ్యులస్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత అని అన్నాడు. అంటే దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 1, దీనికి మాడ్యులస్ 1 అయింది, ప్లస్ దీనికి మాడ్యులస్ ఎంత అయింది 1/4 ప్లస్ 1/4 1/2 అయింది, దీనికి మాడ్యులస్ ఏమైంది 9/4 ప్లస్ 9/4 ప్లస్ 1/4 10/4 10/4 అంటే 5/2 అయింది. సో మనకు ఆన్సర్ 2 + 6/2. సో 2 + 3 5 కావాలి. ఎక్కడో మిస్టేక్ అయింది. ఎక్కడైంది చెప్పండి కొద్దిగా. మిస్టేక్ ఎక్కడ పోయింది? ఇది కరెక్టే కదా, దీనికి మాడ్యులస్ 1. అచ్చా ఇది 0నా? సారీ ఇది 0 కదా, ఇది 0. దీనికి మాడ్యులస్ 0 కదా, 1 రాసిన. అంటే ఇది 1, అంటే ఇది 1 + 3 4 ఉందా? ఉందిగా, ఆప్షన్ ఉందిగా, 4 ఉందా ఆప్షన్? ఉందిగా. మరి అయిపోయిందిగా, 19th కూడా అయిపోయిందిగా, అయిపోయింది. 20 2023లో అడిగాడు. అన్ని మాడ్యులస్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సిమిలర్ క్వశ్చన్ ఇందాకనే మనం చేసినాం, ఆల్ఫా బీటాలలో క్వశ్చన్ చేసినాం, గుర్తుందా? z = α + i β మాడ్యులస్ ఆఫ్ z + 2 ఏమైంది? మాడ్యులస్ ఆఫ్ z + 2 ఏమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా + 2 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇది ఆల్ఫా + i β ప్లస్ 4 + 4 అవుతుంది. సో రియల్ పార్ట్ ఈక్వల్ టు రియల్ పార్ట్, అంటే ఆల్ఫా + 4 ఈజ్ ఈక్వల్ టు, అంతే కదా, ఆల్ఫా + 4 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా + 2 హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, అండ్ బీటా + 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే బీటా వాల్యూ -4 కదా, బీటా వాల్యూ నేను పెడతా, ఆల్ఫా + 4 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం, చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 8 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4 ఆల్ఫా ప్లస్ 16 గాన్, ఆల్ఫా స్క్వేర్ గాన్, 4 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 1 - 4 అంటే -3 ఒక రూటు, ఆల్ఫా ఇంటూ బీటా -4 ఒక రూటు. -3 -2 రూట్స్గా ఉన్న క్వాడ్రటిక్ ఏది అని అడిగాడు. అంటే ఇగో ఇది x² + 7x + 12. దిస్ ఇస్ ద ఈక్వేషన్. డి ఆప్షన్, x² + 7x + 12. వెరీ గుడ్, సూపర్. డి ఆప్షన్ ఇస్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్ అట. ఇక్కడ ఎన్ని అయినాయి? 20 అయిపోయినాయిగా. 21. వామ్మో, ఇదేంది ఏదో స్టెప్పులలో ఇచ్చాడు అంటే ఈజీగానే ఉండాలి. ఓకే, AB 2 రియల్ నెంబర్స్ as that AB < 0. ఇలాంటి జాగ్రత్తగా చూడాలమ్మా. AB < 0 అంటే ఒకదానికొకటి ఆపోజిట్ సైన్స్ ఉన్నట్టు. ఇఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ దిస్ ఈజ్ యూనిట్ మాడ్యులస్, A + IB లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. అంటే ఇది యూనిట్ మాడ్యులస్, అంటే మాడ్యులస్ ఆఫ్ 1 + AI బై B + I షుడ్ బి ఈక్వల్ టు 1 కదా. అంటే 1 + AI మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ B + I కదా. అంటే దీన్ని 1 + A² ఈజ్ ఈక్వల్ టు B² + 1 అని రాసుకోవచ్చు. అంటే A² = B² అయిందిగా, అంతే కదా. అంటే A ఈజ్ ఈక్వల్ టు +or - B కావాలి, లేదా B ఈజ్ ఈక్వల్ టు +or - A కావాలి. బట్ ఇక్కడ AB < 0 అన్నాడు కదా, అంటే A అండ్ B ఆర్ ఆఫ్ ఆపోజిట్ సైన్స్. ఆపోజిట్ సైన్ ఉండాలంటే B కంపల్సరీగా -A కావాలి. అంటే A పాజిటివ్ అయితే -A, B నెగిటివ్ అయింది. సో +r ఇది అందుకే ఇచ్చిండు, వీడి రెండిట్లో ఒకటి తీసుకోవడానికి ఇచ్చిండు. B వాల్యూ -A అని మనకి తెలిసిపోయింది. ఓకే, రైట్. ఇప్పుడు ఇదట A + IB అనేది లైస్ ఆన్ ద సర్కిల్, దీని మీద ఉందట. అంటే A + IB పెట్టుకోవచ్చుగా. సో A + IB -1 మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ A + IB మాడ్యులస్. సేమ్ ఇక్కడ చేసిందే చేద్దాం.
ఇదేమైంది a - 1 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ అయింది. మాడ్యులస్ చేశా. ఇప్పుడు ఏమైందంటే ab ఈజ్ ఈక్వల్ టు -a కదా, ఇందులో పెట్టుకుంటే a - 1 హోల్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ అయిద్దా కదా, b ఈజ్ ఈక్వల్ టు -a. మరి దీంట్లో యూజ్ ఏముంది మనకి, b ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 1 పెట్టుకునేది. అచ్చా ఏ వాల్యూకి ఇక్కడ స్టెప్ కోసం అవసరం అవుద్దట్టుంది. సరే చూద్దాం. రైట్, ఇప్పుడు ఇది అటు పోయింది అనుకో 7a స్క్వేర్. సరే చూద్దాం. a స్క్వేర్ -2a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది 7a స్క్వేర్ అయింది. ఇది అటు పోయింది అనుకో 6a స్క్వేర్ ప్లస్ 2a -1 ఈజ్ ఈక్వల్ టు 0 అయిందా. క్వాడ్రటిక్. ఏకి 2 వాల్యూస్ వస్తాయి. బి అనేది పాజిటివ్ నెగిటివ్ మనకైతే ఏం తెలియదుగా, 2 రియల్ నెంబర్స్ అంతే. రైట్, సో ఏ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac 24 6 4 24 బై 2a అంటే 12. ఏ ఈజ్ ఈక్వల్ టు -1/6 ప్లస్ ఆర్ మైనస్ 28 కదా, 28 అంటే 7 4 28 √7/6 ఇట్లా వచ్చింది. √7/6. ఏకి 2 వాల్యూస్ వచ్చినాయి ప్లస్ ఆర్ మైనస్. టూ రియల్ నెంబర్స్ దెన్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ దిస్. పాసిబుల్ వాల్యూస్ అంటే ఏది కరెక్ట్ అని అంటున్నాడు. ఇదే కరెక్ట్ అని మనకు తెలియదు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సచ్చేద్దాం. అయితే ఇక్కడ 1 ప్లస్ స్టెప్ a బై 4b వాల్యూ ఎంత అని అడిగాడు. సో 1 ప్లస్ స్టెప్ a బై -4aగా, ఎందుకంటే b వాల్యూ -a కదా. ఇది 1 ప్లస్ స్టెప్ ఆఫ్ a యొక్క స్టెప్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నేను ఇట్లా తీసుకున్నాను, ఏ వాల్యూ -1/6 -√7/6 ఇట్లా తీసుకోవచ్చు. అంటే ఇది -1 -√7/6 తీసుకోవచ్చు, లేదా ఏ వాల్యూ -1 ప్లస్ √7/6 ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే దీని యొక్క అప్రాక్సిమేట్గా వాల్యూ ఎంత, √9కి √4కి మధ్యలో ఉంది కాబట్టి ఇది 2.5 అనుకుందాం. అంటే 1.5 అప్రాక్సిమేట్లీ 1.5/6 అయితే ఇది <1 అయింది కదా. 1 కంటే తక్కువ కాబట్టి స్టెప్ 0 అయింది. ఇక్కడ స్టెప్ ఏ ఈ కండిషన్లో 0 అయిపోద్ది. ఈ కండిషన్లో ఇది 2.5 అనుకుంటే -3.5/6 అయింది. ఇది 3 అయితే 1/2 అయింది కదా. 1/2 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే -0.6 ఉంటుంది అనుకోండి. దీని యొక్క స్టెప్ -1 అయింది ఇక్కడ, దీన్ని -1 అయింది. రెండు ఉన్నాయి కండిషన్స్. సో 0 అయితే ఓకే, -1 అయింది అనుకో ఇది 0 అయింది కదా. ఈ కండిషన్లో స్టెప్ వాల్యూ నేను -1 పెడితే దీని ఆన్సర్ 0 వస్తుందిగా. సో 0 ఉంది, ఒక ఆప్షన్ అయితే ఉంది. ఒకవేళ స్టెప్ ఏ 0 పెట్టింది అనుకోండి, స్టెప్ ఏ 0 పెడితే ఇది 1/-4a అంటే -1/4a అంటే -1/4 టైమ్స్ ఆఫ్ ఏ. ఏ అంటే ఎంత, √7 -1/6. సో 2 2s are 2 3s are అంటే -3/2 టైమ్స్ ఆఫ్ √7 -1. ఇది అయితే లేదుగా, మరి సి ఆప్షనే కరెక్ట్. ఇది రావాలి, ఇది అసలు ఇవ్వలేక ఆప్షన్. అంటే నాకు 2 ఆన్సర్లు వస్తాయి, ఒకటి 0 వస్తుంది, ఒకటి ఇది వస్తుంది. సో నేను ఏ స్టెప్ ఏ వాల్యూ -1 పెడితే 1 - a 0 అయిపోయింది కదా. 0 లేదు పెట్టలేదు అనుకోండి, ఇగో ఇది వస్తుంది. ఇదన్నా కరెక్టే, బట్ ఇవ్వలేగా. అది ఇస్తే అది కూడా కరెక్ట్ అయ్యేది. అడ్వాన్స్లో అయితే 2 ఇస్తాడు, 21. అందరికి అంతే వచ్చిందమ్మా. సి వెరీ గుడ్. అబ్బా అందరు కరెక్ట్ ఆన్సర్ పెడుతున్నారుగా. 21 22 చూడండి అమ్మా. 22 2023లోనే మాడ్యులస్ క్వశ్చన్. మళ్ళీ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్, ఇది ఒక సర్కిల్ ఇండికేట్ చేస్తుందట. బా ఎంత సింపుల్ క్వశ్చన్ చూసారా బాబు. ఏంది సార్ ఇది, మాడ్యులస్ ఆఫ్ z - 2 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ z - 3. ఇది అటు తీసుకుపోయినా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసే కంటే ముందల z అంటే ఏంది, x ప్లస్ iy. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ x - 2 ప్లస్ iy హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ x -3 ప్లస్ iy హోల్ స్క్వేర్.
చేస్తే ఇదేమైంది ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఫస్ట్ ఇయర్లో వస్తాయి మనకి స్ట్రైట్ లైన్స్లో లోకస్లో వస్తాయి ఇవి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4, ఇది 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 24x 6 4 24. సో ఇది 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 20x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అటు పంపించా. అరే ఇక్కడ ఒకటి రాయలే కదా, 9 4 36 రాయాలి, 36 రాయాలి, మర్చిపోయినా. అచ్చా 36, ఇది 4 అటు పోతే 32 అవుతుంది, 32 అయింది. కరెక్టే కదా. ఇది సర్కిల్. ఈ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 20/3 ఎక్స్ ప్లస్ 32/3 అయింది. దీని యొక్క సెంటర్ ఏంటంటే మైనస్ 10/3 కామా 0 ఆల్ఫా కామా బీటా. గామా ఇస్ ద రేడియస్. గామా అనేది రేడియస్. అంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమైంది స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ 100/9 మైనస్ సి 32 అంటే 3 తోటి నేను డివైడ్ మల్టిపుల్ చేసాను అనుకో, 3 అంటే 6 96/9 అంటే ఇది ఏమైంది 4/9 అంటే 2/3 అయిందిగా. గామా 2/3 అయిందిగా. సో 3 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ఎంత 10/3, బీటా 0, గామానేమో 2/3. 3 లోపల తీసుకొస్తే ఇది 12 అయిపోయిందిగా. 12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, 12 ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. మాడ్యులస్ మీదనే క్వశ్చన్స్. 23 చూడండి. 2022లో అడిగాడు. సరే ఇది ఒక్కటి చేసి మిగతా వేరే దానికి వెళ్ళిపోదాం. ద మ్యాక్సిమం వాల్యూ. బాబు ఎప్పుడైనా సరే మీకు ఇట్లా మోడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ కానీ మైనస్ కానీ ఇక్కడ సమ్ a/z ఈజ్ ఈక్వల్ టు 2 అని కనుక ఇస్తే ఇక్కడ మాడ్ జెడ్కి మ్యాక్సిమం వాల్యూ a² + 1 అయింది. మినిమం వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ a² + 1 - 1 అయింది. ఇది ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బట్టి ఇక్కడ ఏం కావాలంటే మాడ్ జెడ్కి మ్యాక్సిమం వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ k అంటే ఇక్కడ 1 ఇచ్చాడు కాబట్టి √2 + 1 మ్యాక్సిమం కావాలి, మినిమం √2 - 1 కావాలి. ఏం అడిగాడు మనని? మ్యాక్సిమం అడిగాడు. √2 + 1 కావాలి. ఇదే కదా మ్యాక్సిమం, ఇది మినిమం √2 + 1. లేదంటే దీనికి ఒక మెథడ్ ఉంటుంది, మెథడ్లో చేసుకోవచ్చు. మెథడ్ ఏంటంటే మాడ్యులస్ ఆఫ్ z - 1/z ఈజ్ ఈక్వల్ టు 2 కదా. దీన్ని ఎట్లా రాస్తానంటే మాడ్యులస్ ఆఫ్ z - 1/z ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod z + 1/mod z రాయొచ్చు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ mod z - 1/mod z అని కూడా రాసుకోవచ్చు ఇట్లా. ఓకేనా. సో నీకు కావాల్సింది మ్యాక్సిమం కాబట్టి దీని వాల్యూ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇది తీసుకోవాలి. అంటే మాడ్యులస్ ఆఫ్ -1/mod z ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే mod z - 1/mod z లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2. ఇది సాల్వ్ చేయాలి, ఇది సాల్వ్ చేయాలి. ఇది సాల్వ్ చేసిన మనకి ఏమైంది mod z² -2 టైమ్స్ ఆఫ్ mod z -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది అనుకోండి mod z² + 2 టైమ్స్ ఆఫ్ mod z -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది చేయాలి. ఇది చేస్తే ఏమైంది mod z ఈజ్ ఈక్వల్ టు ఏమైంది యాక్చువల్గా చేస్తే -b ± స్క్వేర్ రూట్ ఆఫ్ b² -4ac/2a అంటే 1 ± 4 తీస్తే √2 అయింది. అర్థమైందా? అంటే mod z బిలాంగ్స్ టు -1 - √2 నుంచి 1 + √2కి మధ్యలో ఉంటుంది ఇది ఇలాగా. అట్లనే ఇక్కడ కూడా వస్తుంది. ఇప్పుడు దీనికి మీరు ఇంటర్సెక్షన్ తీసుకుంటే మ్యాక్సిమం వచ్చేసి 1 + √2 అయింది. మ్యాక్సిమమే 1 + గదే అయింది. లేదంటే మీరు ఆ మెథడ్లో ఉన్న చేసుకోవచ్చు. 23 అయిపోయింది. రైట్. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ అండ్ యాంప్లిట్యూడ్. ఇది ఇంపార్టెంటా సార్? ఇంపార్టెంట్ కాదు, కానీ అరే ఇదంతా ఇంపార్టెంట్ కాకపోయినా మనం నేర్చుకోవాలి. ఇది ఒక్కటి చెప్తాను.
చాలా సింపుల్, కొంచెమే ఉంటుంది. చేసేసి నెక్స్ట్ జామెట్రీలోకి పోదాం. జామెట్రీలో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, రొటేషన్లో కూడా అడుగుతాడు, అవి కొద్దిగా చెప్పేస్తాం. అసలు సిస్సలైన కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం చేసేసినాం. కాంప్లెక్స్ నెంబర్ మనం ఏదైతే చేయాలో ఆల్రెడీ చేసేసినాం, అయిపోయింది. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఇది ఎన్నో పేజ్, ఇది పేజ్ నెంబర్ 108, 108 పేజీలు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇందులో 108 గుర్తుపెట్టుకోండి. నేను స్టార్టింగ్లో మీకు ఒక విషయం చెప్పా, కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చెప్పినప్పుడు. ఎక్కడ చెప్పాను అది, మరి ఎక్కడ చెప్పానంటే నాకు తెలిసి ఇక్కడ చెప్పుంటా. ఇగో ఇది స్టార్టింగ్లో చూడని పిల్లలకు మళ్ళీ చెప్తున్నానండి, ఒకసారి చూసుకోండి బాబు. కాంప్లెక్స్ నెంబర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంది, ఇగో ఈ రెండు అని చెప్పా. ఈ రెండే చాలా ఇంపార్టెంట్ అని చెప్పా. సెకండ్ది, థర్డ్ది అంటే మాడ్యులస్, కాంజుగేట్, ఈ రెండింటి మీదనే మేజర్గా అడుగుతాడు. దాని తర్వాత బేసిక్స్ మీద అడుగుతాడు కొన్ని అని చెప్పా. అంటే ఇవి చేయాలంటే మీకు బేసిక్స్ బాగా రావాలి. ఇప్పుడు Z1 + Z2, Z=X + IY అని పెడితేనే కదా మనకి ఇప్పుడు దాకా ఆన్సర్లు వచ్చినాయి. ఇంకా ఎవరన్నా పెడతారు సబ్ట్రాక్షన్, ఎడిషన్, డివిజన్, మల్టిప్లికేషను, mod Z² అంటే Z × Z, మరి చేస్తాం మనం. బట్ కాంజుగేట్, మాడ్యులస్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. 2024లో అయితే ఎక్కువగా మాడ్యులస్ మీద, 2024లో ఎక్కువ అడిగాడు దీని మీద. ఇప్పటిదాకా మనం చేసినాం కదా క్వశ్చన్స్, చాలా అడిగాడు, చాలా ఇంపార్టెంట్ అది. దాని తర్వాత జామెట్రీ, ఇది డిలీటెడ్ అంటున్నాడు కానీ దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను మాడ్యులస్ క్వశ్చన్స్ అన్ని జామెట్రీలోనే చేసిన, సర్కిల్ వేసి ఇట్లా వేసి అట్లా చేసిన, ఫటాఫట్ అయిపోయినాయి షార్ట్ కట్స్. సో ఆ షార్ట్ కట్స్ తెలవంటే కొద్దిగా మరీ ఎక్కువ అవసరం లేకపోయినా కొద్ది గొప్ప మనకు జామెట్రీ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం 108కి పోదాం. అయిపోయింది, ఇంకేం లేదు. డీమోవర్స్ ఒకటి ఉంటుంది, చెప్పేసుకుంటే అయిపోద్ది. లేదంటే డీమోవర్స్ నెక్స్ట్ చెప్పేది ఉందిగా, అప్పుడు చెప్తాలేండి. డీమోవర్స్ మళ్ళీ ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. సో డీమోవర్స్ చెప్పి తర్వాత జామెట్రీ అండ్ అవన్నీ ఒకసారి ఒక దాంట్లో చెప్పేసుకుందాం. ఓకే, రైట్. వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Z అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉందనుకోండి, దట్ ఈస్ X + IY. ఈ Z అనే కాంప్లెక్స్ నెంబరు ఆర్జిన్ తోటి ఏదైతే మనం ఒక లైన్ డ్రా చేస్తున్నామో, ఇది ఆర్జిన్ తోటి యాంటీ క్లాక్ వైజ్ సెన్స్లో ఏదైతే యాంగిల్ చేస్తుందో దాన్ని మనం ఆర్గ్యుమెంట్ అని అంటాం. ఓకే, బట్ ఈ ఆర్గ్యుమెంట్ అనేది, యాంగిల్ అనేది, యాంప్లిట్యూడ్ అన్న ఆర్గ్యుమెంట్ అన్న ఒకటే, ఇది -πకి +πకి మధ్యలోనే ఉండాలి. -πకి +πకి మధ్యలో ఉండాలి. సార్ ఒకవేళ మనం తీసుకునే కాంప్లెక్స్ నెంబర్ Z ఇక్కడ ఉందనుకోండి, 4th క్వాడ్రంట్లో ఉంది, అప్పుడు యాంగిల్ నేను ఇట్లా రౌండ్గా యాంటీ క్లాక్ వైజ్లో తిరిగి వస్తే, ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో తిరిగి వస్తే 180 డిగ్రీస్ దాటిపోద్దిగా మరి. అవును, కాబట్టి అప్పుడు ఇటు వేళ్ళకి ఇటు దూరం అయింది, ఇది దగ్గర కదా ఇటు వేళ్ళు, బట్ అది తీటా అవ్వదు, -θ, నెగిటివ్ అవుతుంది. సో అప్పుడు నీకు ఆన్సరు తీటా వస్తుంది, బట్ దట్ ఈస్ నెగిటివ్లలో వస్తుంది, మైనస్లలో వస్తుంది. సో క్లాక్ వైజ్ ఈజ్ సేమ్ యాజ్ మైనస్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ కదా. సో మైనస్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్, సారీ, దట్స్ వాట్, యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ సేమ్ యాజ్ మైనస్ ఆఫ్ క్లాక్ వైజ్, నెగిటివ్ యాంగిల్ వస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్క క్వాడ్రంట్లో ఒక్కొక్క యాంగిల్కి నేమ్స్ ఉంటాయి. అవేందో మనం ఇక్కడ మాట్లాడుకుందాం. చాలా సింపుల్గా అయిపోద్ది, ఏం లేదు, వెరీ సింపుల్, వెరీ సింపుల్. తీటా ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ -π to 5. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, 4th క్వాడ్రంట్. అయితే ఫస్ట్ క్వాడ్రంట్లు ఎట్లా ఉంటాయి సార్ అంటే, పాజిటివ్ కామా పాజిటివ్లు ఉంటాయి. పాయింట్ ఫస్ట్ క్వాడ్రంట్ కాదు, ఎట్లా తెలుసుకుంటారంటే ఆ విధంగా, దీంట్లో నెగిటివ్ కామా పాజిటివ్లు ఉంటాయి. ఇక్కడ నెగిటివ్ కామా నెగిటివ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ కామా నెగిటివ్ ఉంటుంది. సో ఇక్కడ ఒక కాంప్లెక్స్ నెంబర్ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అని తీసుకోవాలి. సెకండ్ క్వాడ్రంట్లో ఉందంటే తీటా ఈజ్ ఈక్వల్ టు π - ఆల్ఫా అని తీసుకోవాలి. థర్డ్ క్వాడ్రంట్లో ఉందంటే తీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా - π అని తీసుకోవాలి. 4th క్వాడ్రంట్లో ఉంటే తీటా ఈజ్ ఈక్వల్ టు -ఆల్ఫా అని తీసుకోవాలి. సార్ ఆల్ఫా 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 అంటున్నారు, మరి ఏంది ఆల్ఫా అంటే ఏంది సార్ అంటే, వేర్ Z ఈజ్ ఈక్వల్ టు X + IY కనుక అయితే అప్పుడు ఆల్ఫా వచ్చేసి tan ఇన్వర్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ y/x అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ mod y/x అవుతుంది. సో ఇక్కడ ఆల్ఫా అనేది క్వాడ్రంట్ పైన మనం తీటా లాగా మార్చుకోవాలి. ఫస్ట్ క్వాడ్రంట్లో కనుక మనకి కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి ఉంటే ఆల్ఫానే మన తీటా అయింది. మనకిచ్చిన కాంప్లెక్స్ నెంబర్ కనుక సెకండ్ క్వాడ్రంట్లోది అయి ఉంటే నీకు ఆల్ఫా ఎంతో కొంత వచ్చింది, ఆల్ఫా కాదు మన ఆన్సర్, π - ఆల్ఫా అయింది.
మనకి కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చింది థర్డ్ క్వాడ్రంట్లోది కనుక అయి ఉంటే నువ్వు ఆల్ఫా కనుక్కున్నావు, నీకు 30 degrees వచ్చింది. బట్ 30 degrees కాదు ఆన్సర్ ఎంత? 30 degrees మైనస్ 180 degrees మైనస్ 150 అవుతుంది. నీకు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ కనుక ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నది కనుక అయితే ఇక్కడ ఆల్ఫా కనుక్కున్నావు, ఒక ఆన్సర్ వచ్చింది. ఆల్ఫా కాదు ఆన్సర్, మైనస్ ఆల్ఫా నీ ఆన్సర్ అయితే. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్ఫా పై మైనస్ ఆల్ఫా, దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది, దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది. సో దీన్ని తీటానే మనం ఏమని పిలుస్తామంటే, ఇక్కడ ఉన్న తీటానే మనం ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ జెడ్ అని పిలుస్తాం. ఆర్గ్ అనొచ్చు, యాంప్ అనొచ్చు, యాంప్లిట్యూడ్ అనొచ్చు, ఆర్గ్యుమెంట్ అని కూడా అనొచ్చు. ఎక్కువ శాతం ఆర్గ్యుమెంటే ఆడతారు, లేదా యాంప్ అని కూడా అంటారు, యాంప్ ఆఫ్ జెడ్ అని కూడా అంటారు. బోత్ ఆర్ సేమ్. క్లియరా? రైట్. సరే, దీని మీద కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఆర్గ్యుమెంట్ అనేది సిమిలర్గా లాగర్థం లాగా వర్క్ చేస్తుంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 Z2 అంటే ఆర్గ్ Z1 ప్లస్ ఆర్గ్ Z2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై Z2 అంటే ఆర్గ్ Z1 మైనస్ ఆర్గ్ Z2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z బార్ అంటే ఈ బార్ బయటకు వస్తుంది, మైనస్ ఆర్గ్ Z. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 పవర్ n, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z పవర్ n ఉంటే n కూడా బయటకు వస్తుంది, n ఇంటూ ఆర్గ్ Z అని వస్తుంది. పక్కన ప్లస్ ఆర్ మైనస్ 2k/n అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏం లేదమ్మా 2k/, ఎందుకంటే ఆర్గ్యుమెంట్ అనేది మైనస్ పైకి ప్లస్ పైకి మధ్యలోనే ఉండాలి కదా. ఒకవేళ నువ్వు ఫార్ములా వాడిన తర్వాత వచ్చే ఆర్గ్యుమెంట్ మోర్ దాన్ 180 degrees ఉంటే అప్పుడు నువ్వు 360 degreesని సబ్ట్రాక్ట్ చేయాలి. నీకు వచ్చిన యాంగిల్ మైనస్ 360 కంటే తక్కువ ఉంటే 360 degreesని మీరు యాడ్ చేయాలి. ఈ విధంగా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇందులో మేజర్గా మీకు ఇంపార్టెంట్ ఏంటది, ఇది 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 తర్వాత ఇది, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మీరు ఒకవేళ ప్రాపర్టీస్ లాగా గుర్తుపెట్టుకోండి. దిస్ అండ్ దిస్ రెండు సేమ్ అయితే వాటి మధ్యలో డిఫరెన్స్ π/2 అయింది. దిస్ ఈక్వల్ టు దిస్ అయితే వాటి మధ్యలో ఆర్గ్యుమెంట్ సేమ్ ఉంటుంది, యాంగిల్ సేమ్ ఉంటుంది, అంతే. అయితే ఇక్కడ మీకు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ కాంప్లెక్స్ నెంబర్ నీకు ఇక్కడ ఇచ్చాడు అనుకోండి, అంటే జెడ్ అనేది ఇక్కడ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు జెడ్ ఎంత ఇచ్చాడంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా రియల్ నెంబర్ ఇచ్చాడు, 2నో 3నో సంథింగ్ ఇట్లా ఇచ్చాడు. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 అనో, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 అనో ఇట్లా ఇచ్చాడు. ఇస్తే ఇది రియల్ నెంబర్గా, పాజిటివ్ రియల్ నెంబర్ కదా, అంటే ఈ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఏమైతే అప్పుడు 0 అవుతుంది. ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది, 0 చేస్తుంది. ఒకవేళ కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ ఇచ్చాడు అనుకోండి, ప్లస్ ఆర్ మైనస్ సమ్ k ఇంటూ ఐ లాగా ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఈ లైన్ మన ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది, 90 degrees. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద జెడ్ ఏమైంది, ప్లస్ ఆర్ మైనస్ కాదు ప్లస్ ఈజ్ π/2 అయింది. ఒకవేళ నీకు నెగిటివ్ రియల్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, అంటే జెడ్ వాల్యూ -3 -5 ఇట్లా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద నెగిటివ్ రియల్ నెంబర్ వచ్చేసి నీకు 180 degrees అవుద్ది, అంటే π అవుద్ది. ఒకవేళ ఇక్కడ ఉందనుకో, అంటే +5 కాకుండా -5 -i ఇట్లా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఏమైంది సార్ అంటే -π/2 అవుతుంది. అంటే ఏదైతే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ యాక్సిస్ మీద ఇస్తే, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఇస్తేనేమో 0 అయింది ఆర్గ్యుమెంట్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఇస్తే 180 అయింది, పాజిటివ్ వై యాక్సిస్ మీద ఇస్తే 90 అయింది, నెగిటివ్ వై యాక్సిస్ మీద ఇస్తే -π/2 అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ రాస్తున్నా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ 7 ఎంత అని అడిగాడు, ఆర్గ్యుమెంట్ ఆఫ్ -3 ఎంత అని అడిగాడు, ఆర్గ్యుమెంట్ ఆఫ్ 2i ఎంత, ఆర్గ్యుమెంట్ ఆఫ్ -6i ఎంత, ఇవి క్వశ్చన్స్. ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ ఎట్లా రాయాలంటే, సార్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ పాజిటివ్ రియల్ నెంబర్కి ఆర్గ్యుమెంట్ ఏంది సార్ 0, ఆర్గ్యుమెంట్ ఆఫ్ నెగిటివ్ రియల్ నెంబర్ వాల్యూ ఎంత మనకు సంబంధం లే, ఆర్గ్యుమెంట్ ఆఫ్ నెగిటివ్ రియల్ నెంబర్ π, ఆర్గ్యుమెంట్ ఆఫ్ పాజిటివ్ ఇమాజినరీ π/2, ఆర్గ్యుమెంట్ ఆఫ్ నెగిటివ్ ఇమాజినరీ -π/2. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద కాంప్లెక్స్ నెంబర్స్కి ఇచ్చి ఒకవేళ వాటిని ఆర్గ్యుమెంట్ కనుక్కోమంటే ఇట్లా కనుక్కోవాలి, లేకపోతే కోఆర్డినేట్స్కి లోపల ఉంటే మీరు ఈ విధంగా చేయాలి. మనం కొన్ని ఎగ్జాంపుల్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో అట్లానే మీరు ఇక్కడ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చేస్తాను ఒకసారి చూడండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 -1 ప్లస్ i అని ఉంది. దీనికి నాకు ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఎంత అని అడిగాడు అనుకోండి. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ ఎట్లా చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ఆల్ఫా. దీనికి ఆల్ఫా ఏంది అంటే tan ఇన్వర్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ y/x. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ y అంటే ఏంది, i యొక్క కోఎఫిషియంట్ 1 బై
ఎక్స్ అంటే ఏంది ఇక్కడ -1 అంటే ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ -1 +1 +1 ఎందుకంటే ఇది ఏంది మాడ్యులస్ ఆఫ్ -1 +1 అయింది అంటే ఆల్ఫా వాల్యూ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4 వచ్చింది. మరి ఆల్ఫానేనా నా ఆన్సర్? మన ఆర్గ్యుమెంట్ π/4ఏనా? కాదు. ఇది ఏ క్వాడ్రంటో మనం చూసుకోవాలి. దీన్ని పాయింట్ లాగా రాస్తే ఎట్లా రాస్తావు? -1, 1 అని రాస్తావు. ఇది ఏ క్వాడ్రంట్కి సంబంధించింది? నెగిటివ్ కామా పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్కి సంబంధించింది. సెకండ్ క్వాడ్రంట్లో తీటా ఎంత? π-ఆల్ఫా. సో ఆల్ఫా నేను కనుక్కున్నా బట్ తీటా కాదు. సో తీటా ఎంత అంటే π-ఆల్ఫా అంటే తీటా ఏమైందండి? 3π/4 అయింది. సో వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ అంటే నేను 3π/4 అని రాయాలి. వెరీ గుడ్, సూపర్. 135. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఒకసారి చేస్తారమ్మా. సార్ z ఈజ్ ఈక్వల్ టు -√3 -i అని ఇచ్చాడు అనుకోండి. దీని యొక్క ఆర్గ్యుమెంట్ ఎంతో చెప్పండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఏమైందో చెప్పండి అమ్మా, చూద్దాం ఎంతమంది చేయగలుగుతారు. లెట్ మీ చెక్ వన్స్. ఆన్సర్ చేయాలి. వచ్చిందా? రైట్, మీరు చేస్తూ ఉండండి, నేను కూడా చేస్తా బాబు. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే -√3, -1 ఏ క్వాడ్రంట్ సార్? థర్డ్ క్వాడ్రంట్. రైట్, ఫస్ట్ ఆల్ఫా కనుక్కోవాలి. tan ఇన్వర్స్ ఆఫ్ mod y/x mod -1/-√3 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/√3. tan ఇన్వర్స్ ఆఫ్ 1/√3 అంటే ఆల్ఫా ఏమైందండి? 30 degrees అయింది అంటే π/6 అయింది. బట్ ఆల్ఫా కాదుగా మన ఆన్సర్. థర్డ్ క్వాడ్రంట్లో తీటా ఎంత? ఆల్ఫా -π. సో తీటా ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా అంటే π/6 -π అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు -5π/6 అయింది. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదండి? ఎస్, -150 అయింది. 2π/3 y/x కదా, tan ఇన్వర్స్ ఆఫ్ y/x అంటే 1/√3 అంటే tan 30 అంటే π/6 tan 30 అంటే 180 30 - 180 అంటే -150. అవునా కదా? వెరీ గుడ్ అమ్మ, కరెక్ట్గా చేస్తున్నారు, సూపర్, వెరీ గుడ్. సో ఈ విధంగా మనం ఆర్గ్యుమెంట్ని కనుక్కుంటాం. అట్లా కాకుండా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఎట్లా అంటే z ఈజ్ ఈక్వల్ టు 1 + √3i ఇంటూ బై 1 + i లేదా -1 + i ఇంటూ √3 2√3 - i అని ఇట్లా ఇచ్చాడు అనుకోండి. 2√3 - 2i అని ఇచ్చాడు. ఇప్పుడు నన్ను ఆర్గ్యుమెంట్ ఆఫ్ z కనుక్కోమని అన్నాడు అనుకోండి. పెద్దగా ఇచ్చే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే దీంట్లో రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేసి ఒకటే కాంప్లెక్స్ నెంబర్ లాగా రాయొచ్చు. లేదా ఇక్కడ మనకి ఎట్లా ఉందంటే z ఈజ్ ఈక్వల్ టు z1 ఇంటూ z2/z3 అని ఉంది కదా. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అంటే ఏమైంది? ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 z2/z3 అయింది. అంటే దీన్ని నేను లాగర్థం లాగా రాస్తే ఆర్గ్యుమెంట్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ డినామినేటర్ అయింది. అలానే ఆర్గ్ z1 ప్లస్ ఆర్గ్ z2 మైనస్ ఆర్గ్ z3 అయింది. ఎందుకు సార్? లాగ్ x1 xy అంటే లాగ్ x ప్లస్ లాగ్ వైగా అది. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ప్లస్ ఆర్గ్ z2 మైనస్ ఆర్గ్ z3 అని రాయాలి. అవునా? ఇట్లా రాశాను. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 దీని యొక్క ఆర్గ్యుమెంట్ ఎంత అంటే మీరు తీటా, ఇది ఫస్ట్ క్వాడ్రంట్ ఆఫ్ తీటానే ఆల్ఫా అంటే tan 60 అయింది, ఇది 60 degrees అయింది. ఇది -1/√3 అంటే పాజిటివ్ కామా నెగిటివ్ ఎక్కడ ఉంటుంది? పాజిటివ్ కామా నెగిటివ్ ఎక్కడ ఉంటుంది? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. అంటే ఇక్కడ 1/√3 ఇది √3 ఇది π/6 అయింది అంటే -π/6 మైనస్ ఆర్గ్ z3 ఇదే క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్
సెకండ్ క్వాడ్రంట్లో ఏమైంది పై మైనస్ పై బై 4 3π/4 అయింది. ఇది ఆన్సర్. ఇదంతా π/2 minus 3π/4 which is minus π/4 is the final answer. Am I correct? ఒక్కసారి చూసుకోండమ్మా. ఇది 60, ఇదంతా 1/√3 30. బట్ ఏ క్వాడ్రంట్లో ఉంది ఇది? పాజిటివ్ కామా నెగిటివ్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో -30. 30 అంటే -30 అయింది. -√3 అంటే ఇది ఏ క్వాడ్రంట్? ఇది సెకండ్ క్వాడ్రంట్. నెగిటివ్ కామా పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో దీని ఆన్సర్ 45. బట్ π - 45 అంటే 3π/4. π - π/4. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3π/4. ఇది 90 - 3π/4 విచ్ ఈస్ -π/4. వెరీ గుడ్, సూపర్. సార్ ఆర్గ్యుమెంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ లేవా అంటే లేవండి, లేవు, అడగలేదు. మరి డిఫరెంట్ ఫామ్స్లోంచి అడుగుతారంటే ఎప్పుడైనా ఒకసారి అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి అడిగాడు. డిఫరెంట్ ఫామ్స్ అనేది మీకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కార్టీషియన్ ఫామ్ అంటే ఇది ఎంతసేపు మాట్లాడుకున్నాను. Z = x + iy. పోలార్ ఫామ్ అంటే ఏంది సార్? Z = r × sin θ అని రాయాలి. అంటే Z = mod z × cos θ + i sin θ. ఇప్పుడు ఈ θ కనుక్కోవాలనంటే ఆర్గ్యుమెంట్, మోడ్లెస్ కనుక్కోవాలంటే mod z. అంటే మనకు మోడ్లెస్ కావాలి, అక్కడ ఆర్గ్యుమెంట్ కావాలి, అప్పుడే మనం పోలార్ ఫామ్లో చేయగలుగుతాం. దీన్నే పోలార్ ఫామ్ అంటారు. ఇక పోలార్ ఫామ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. జెడ్ అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ని పోలార్ ఫామ్లో రాయాలంటే mod z దాని యొక్క మోడ్లెస్ రాసి ఇంటూ cos θ + i sin θ అని రాయాలి. దీన్నే మనం e⁻iθ అని కూడా రాసుకోవచ్చు. e⁻iθ అని కూడా రాసుకోవచ్చు. దాన్నే మనం ఏమంటాం బాబు? యూలర్స్ ఫామ్ అని అంటాం. సరే, ఒకసారి పోలార్ ఫామ్లో కూడా క్వశ్చన్ అడిగాడు. 30వ క్వశ్చన్ అట్టుంది. ఇది 29 వరకు అక్కడ అయిపోయినాయి కదా. 30 22 అయినాయా? 23 అట్టుంది. JEE మెయిన్స్ 2023లో అడిగాడు. ఏంది? కాంప్లెక్స్ నెంబర్ జెడ్ అనేదాన్ని ఇక్కడ ఏ విధంగా రాసుకుంటారంటే ఇది పోలార్ ఫామేగా. 2023లో అడిగాడు ఇది క్వశ్చన్. ఏంది? ఇక్కడ ఉన్న కాంప్లెక్స్ నెంబర్ ఏంటి? Z = i - 1 అంటే -1 - i బై cos 60. cos 60 అంటే ఎంతమ్మా? 1/2 ప్లస్ i × sin 60 √3/2. సో ఇదేమైంది? -1 - i బై 1/2 అంటే 2 పైకి వస్తే ఇది 1 + √3i అయింది. ఇట్లా ఉంది. ఇప్పుడు దీన్ని నేను యూలర్ ఫామ్లో రాయాలంటే రెండు కావాలి నాకు. ఒకటేంది? దీని యొక్క ఏం కావాలంటే ఇది కానీ ఏదైనా సరే దీని యొక్క మాడ్యులస్ కావాలి, దీని యొక్క యాంప్లిట్యూడ్ కావాలి, θ కావాలి. సో ఇప్పుడు దీని యొక్క మాడ్యులస్ కనుక్కోవడానికి ట్రై చేస్తా. వాట్ ఈస్ mod z అంటే న్యూమరేటర్ mod z1 బై డినామినేటర్ mod z2. ఇది ఆల్రెడీ cos θ + i sin θ అంటే 1 అయింది. న్యూమరేటర్ ఏమైంది? √2 అయింది. డినామినేటర్ 1 అయింది. ఇది ఆన్సర్ √2. మాడ్యులస్ తెలిసిపోయింది. ఇక్కడ ఉన్న వాటిలో ఇది కానీ ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని అర్థమైపోయింది. రైట్. దాని తర్వాత యాంప్లిట్యూడ్ కావాలి కదా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ కావాలిగా, ఆర్గ్ ఆఫ్ జెడ్ కావాలిగా. సో ఆర్గ్ ఆఫ్ జెడ్ అంటే న్యూమరేటర్ ఆర్గ్ z1 మైనస్ ఆర్గ్ z2. న్యూమరేటర్ బై డినామినేటర్ కాబట్టి న్యూమరేటర్ మైనస్ డినామినేటర్. సో న్యూమరేటర్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంది? ఇదేంది? -1 + i. ఏ క్వాడ్రంట్? నెగిటివ్ కామా పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్. π - π/4 3π/4 అయింది. 3π/4 మైనస్ డినామినేటర్ ఆల్రెడీ కనపడుతుంది కదా π/3, డినామినేటర్ π/3. సో ఆర్గ్యుమెంట్ ఏమైంది సార్? ఇది 12, ఇది 9π - 4π విచ్ ఇస్ 5π. అంటే బాబు ఇది 5π/12 θ. సో √2 5π/12 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, డి ఆప్షన్. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు, అది ఏం అవసరం లేదు, ఎన్న అవసరం లేదు, డైరెక్ట్ చేసేసినాం. mod z కనుక్కున్నాం, తర్వాత ఆర్గ్యుమెంట్ ఆఫ్ z కనుక్కున్నాం. సో ఎస్, డి ఆప్షన్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. అవునా కదా? రైట్. లెట్ us మూవ్ ఫర్దర్. యూలర్స్ ఫామ్ అంటే ఏంది బాబు? e పవర్ ఇట్లా రాయాలి. z = mod z × e⁻iθ. ఇక్కడ e⁻iθ అంటే ఇందాక మనం పోలార్ ఫామ్లో ఏదైతే రాసినామో cos θ + i sin θ, అదే cos θ + i sin θ అనే మనకి
ఈ పవర్ ఐ తీటా. సో ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ని మనం ఇట్లా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1+i అని ఇచ్చాడు. దీన్ని నేను యూలర్ ఫామ్లో ఎట్లా రాస్తానంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు mod z ఇంటూ ఈ పవర్ ఐ తీటా అని రాయాలి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క మాడ్యులస్ ఎంత √2, ఈ పవర్ ఐ దీని యొక్క తీటా ఎంత π/4 అంతే. దిస్ ఈజ్ కాల్డ్ యూలర్ ఫామ్. అంటే 1+iని నేను √2 ఇంటూ ఈ పవర్ ఐ π/4 అని రాశాను. దీన్నే మనం యూలర్ ఫామ్ అని అంటాం. అంటే పోలార్ ఫాము యూలర్ ఫామ్ రెండు సేమే. ఒకవేళ ఈ పవర్ ఐ తీటా నేను ఎక్స్పాండ్ చేస్తే ఏమైంది కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అంటే కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 అయింది. ఓకే రైట్. దాని తర్వాత ఇదంతా కూడా మనకి డీమోవర్స్లో నేను నెక్స్ట్ క్లాస్లో మీకు అన్ని కూడా చెప్తాను. లాగరిథమ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ డిలీటెడ్ మనకి మేజర్గా ఉంది డీమోవర్స్. సో నెక్స్ట్ క్లాస్లో నేను డీమోవర్స్ని మీకు చెప్తాను. మేబీ రేపు చెప్పకపోవచ్చు, తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా క్లాస్ తీసుకుంటా. ఐ మీన్ మండే మార్నింగ్ కానీ ఇట్లా తీసుకుంటా. ఓకే సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో ఒక స్పెషల్ సెషన్ అయితే ఇప్పుడు తీసుకోబోతున్నాం మనం. ఆల్రెడీ తెలుసు మీకు, ఎందుకంటే మనం ఒక కొత్త పెయిడ్ బ్యాచ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ప్రెస్టీజియస్ బ్యాచ్, అది ఇన్ఫినిటీ 2.0. ఆ బ్యాచ్కి సంబంధించిన లాంచ్ అనేది ఇప్పుడు జరగబోతూ ఉంది. సో మీరందరూ కూడా ఆ క్లాస్లోకి వస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జస్ట్ వితిన్ 10 to 15 minutesలో నేనైతే లైవ్లోకి రాబోతున్నాను విత్ దట్ సిరీస్. ఓకే చాలా ప్రెస్టీజియస్ సిరీస్, ఎందుకంటే దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. 2025లో ఎవరైతే పిల్లలు జాన్వరి అటెంప్ట్ని సీరియస్గా తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడాను పూర్తి స్థాయిలో ఈ 60 రోజుల క్రాష్ కోర్స్, 60 days క్రాష్ కోర్స్తో పాటుగా మీకు ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ పెడతారు. వాటితో పాటుగా లాస్ట్లో మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీకు మాక్ టెస్ట్లు ఉంటాయి. అంటే దాదాపుగా మనకి 60 ప్లస్ ఒక 20 days అంటే 80 days. ఇప్పుడు ఏదైతే మనకి ఒక 10 days అనుకుంటా, 60 ప్లస్ అవతల 23 అంటే దాదాపుగా 10, 12 అంతే, 72 days ఉంది. 72 రోజుల వరకు మీకు ఆ క్రాష్ కోర్స్ అనేది నడుస్తూనే ఉంటుంది. మీ ఎగ్జామ్ రేపు అనంగా కూడా టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తూనే ఉంటారు. మీరు రాయాలి, దానికి సొల్యూషన్ చూసుకోవాలి, మళ్ళీ రాయాలి, సొల్యూషన్ చూసుకోవాలి. ఇట్లా రిగరస్గా వర్కౌట్ చేయబోతున్నాం. సో దానికోసం నేనైతే చాలా వర్క్ అయితే చేయడం జరిగింది. సో దాంతో మీ ముందరకైతే నేను రాబోతున్నాను. ఒక 10 minutesలో మీ ముందరకు వచ్చేస్తా. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? మనబడి మ్యాథ్స్ క్లాస్ సార్ స్వప్న, ప్రతిసారి అడుగుతున్నాం అమ్మా స్వప్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మనబడిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, తెలుగు, సోషల్, ఫిజిక్స్ అన్నీ కూడా మీకు లాంచ్ చేయబోతున్నాం. మేబీ మండే ఆర్ ట్యూస్డే మీకు అవి అక్కడ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి, పూర్తి స్థాయిలో స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? సరే, పీడిఎఫ్ని అయితే మీకు పంపిస్తే, యాక్చువల్గా అయితే నేను డైరెక్ట్గా పంపించాలి, నాకు యాక్సెస్ పీడిఎఫ్ పంపడానికి ఇవ్వలేదు. ఇక్కడ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే, లింక్ ఇవ్వకపోతే కొద్దిగా లేట్ అయింది. రేపు సండేగా ఎవరు ఉండరు, మండే రోజు వస్తాయి మళ్ళీ మనకి లింక్స్. ఓకే రైట్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. బాయ్ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ subscribe.